చీకటి పడగానే ఊహించని విధంగా వందల సంఖ్యలో గోబ్లెన్స్ ఊరి మీద విరుచుకుపడ్డాయి. ప్రణవి క్రియేట్ చేసిన పొగమంచు వల్ల అవి మొదట కన్ఫ్యూజ్ అయినా కాసేపటికే అవి లైట్ల వెలుగుని వాడుకుంటూ రూట్ మార్చాయి. దాంతో ఒకేసారి వందల కొద్దీ విషపు బాణాలు గవర్నమెంట్ బిల్డింగ్ వైపు వర్షంలా దూసుకొచ్చాయి. పృథ్వీ మెరుపు వేగంతో తన కత్తిని తిప్పుతూ వాటిని అడ్డుకుంటున్నాడు. మెటల్ సౌండ్స్తో ఆ ఏరియా అంతా దద్దరిల్లిపోతోంది. కానీ ఆ స్పీడ్లో ఒక బాణం పృథ్వీ డిఫెన్స్ని దాటుకుని నేరుగా వచ్చి తన భుజానికి తగిలింది. ఆ బాణం తగిలిన ఫోర్స్కి పృథ్వీ ఒక్క అడుగు వెనక్కి వేశాడు. కానీ పృథ్వీ తన కోట్ వెనకాలే ఒక ఐరన్ షీల్డ్ పెట్టుకుని ఉండడంతో ఆ బాణం అతని శరీరం లోపలికి దిగలేదు. కేవలం ఆ షీల్డ్కి తగిలి టంగ్మని శబ్దం చేస్తూ కింద పడిపోయింది. పృథ్వీ తన భుజాన్ని ఒకసారి తడుముకుని కింద పడిన బాణాన్ని చూసి, అమ్మా, ముందే జాగ్రత్త పడ్డాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ పాయిజన్ దెబ్బకి నా ప్రాణం పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అనుకున్నాడు. మరోవైపు వాటి ప్లాన్ ఫెయిల్ అయిందన్న విషయం తెలియని గోబ్లిన్స్ అక్కడ ఎవరో చనిపోయారని ముందుకొచ్చాయి. అదే అదునుగా తీసుకుని చీకట్లోకి దూకిన పృథ్వీ, ఇలా ఒక్కో దానికోసం ఎనర్జీ వేస్ట్ చేయడం ఎందుకు అని అనుకుని కత్తిని లోపల పెట్టి మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ వాడుకుంటూ ఎదురుగా వస్తున్న గోబ్లిన్స్ ని ఫుట్బాల్లా తన్నేస్తున్నాడు. అతని ఒక్కొక్క కిక్కుకి గోబ్లిన్స్ ఎముకలు విరిగి పక్కన ఉన్న గోడలకి గుద్దుకుంటున్నాయి. ప్రణవి కూడా కిటికీలోంచి గ్యాప్ లేకుండా మ్యాజిక్ మిసైల్స్ తో అటాక్ చేస్తోంది. ఈసారి లైట్లు మళ్లీ వెలిగి ఆరిన ఆ సెకండ్ గ్యాప్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం గమనించాడు పృథ్వీ. ఆ గోబ్లిన్స్ అన్ని ఒకేసారి ఒకే వైపు బాణాలు వేయట్లేదు. అవి బిల్డింగ్ ను టార్గెట్లా పెట్టుకుని అటాక్ చేస్తున్నాయి. అది అర్థం చేసుకున్న పృథ్వీ, అంటే వీళ్ళకి మేము ఎక్కడున్నామో ఇంకా తెలియదన్నమాట అని నవ్వుకుంటూ ప్రణవి వైపు చూశాడు. ఆమె వేస్తున్న మ్యాజిక్ బాణాల వల్ల దూరంగా ఉన్న గోబ్లిన్స్ పిట్టల్లా రాలిపోతున్నాయి. అది చూసి పృథ్వీ కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతూ పక్కకు చూసేసరికి మెట్ల పక్కన ఒక గోబ్లిన్ దాక్కుని కనిపించింది. అది తన వాళ్లు చనిపోవడం చూసి అటాక్ చేసేవాళ్లు ఎవరో తెలియక అటాక్ చేసేవాళ్ల పొజిషన్ తెలుసుకోవడం కోసం అక్కడ దాక్కుని వెయిట్ చేస్తోంది. ఇది గాని వెళ్లి మిగిలిన వాటిని అలర్ట్ చేస్తే ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది అని అనుకుంటూ మెల్లిగా రైలింగ్ పట్టుకుని ఒక్క ఉదుటున పైకి ఎగిరాడు పృథ్వీ. తన బాడీలో ఉన్న పవర్ చూసి పృథ్వీకే మైండ్ బ్లాక్ అయింది. 3 మీటర్ల ఎత్తుకెగిరి తుపాకీ బుల్లెట్లా దూసుకెళ్తాడని అతను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. గాల్లో ఉండగానే తన రెండ్ స్కిల్తో ఆ గోబ్లిన్ తనను చూసి అరిచేలోపే దాని పీక నరికేసి పిల్లిలా సైలెంట్ గా కిందకి ల్యాండ్ అయ్యాడు. సరిగ్గా అప్పుడే రోడ్ మీద ఎవరో పరిగెడుతున్న చప్పుడు పృథ్వీకి వినిపించింది. అతను అటువైపు చూసేలోపే ఒక పెద్ద గుంపు అతని మీద అటాక్ చేయడానికి వచ్చారు. దాంతో ఎంతమందున్నారో సరిగ్గా కనిపించకపోయినా పృథ్వీ తన కత్తిని ఒక పెద్ద ఆర్క్లా ఊపి ఒకేసారి 4 వేట్లు వేశాడు. నిజానికి ఆ గోబ్లిన్లు చిన్నగా ఉన్నా బలంగానే ఉన్నాయి. కాని పృథ్వీ పవర్ ముందు గడ్డిపోచెల్లా రాలిపోయాయి. ఇప్పటిదాకా వాళ్ల మీదకి అటాక్ వచ్చిన గోబ్లిన్లలో కొన్ని పృథ్వీ కత్తికి ముక్కలైతే మరికొన్ని ప్రణవి బాణాలకి బలైపోయాయి. కాని ఇప్పటిదాకా పవర్ కంటిన్యూగా యూజ్ చేయడంతో ప్రణవి స్టామినా తగ్గిపోయింది. అందువల్ల నేనిక కంటిన్యూ చేయలేను అని నీరసంగా చెప్పింది ప్రణవి. పర్వాలేదు, కిటికీ లాక్ చేసి కొంచెం రెస్ట్ తీసుకో. నేను డోర్ దగ్గర కాపలా ఉంటాను. గరుడ యాక్టివ్గానే ఉంది, తాను చూసుకుంటుంది అని ఆయాసపడుతూ అన్నాడు పృథ్వీ. అంత పెద్ద గుంపుతో ఫైట్ చేయడం వల్ల పృథ్వీ కూడా అలసిపోయాడు. కాని గరుడ మాత్రం ఫుల్ యాక్టివ్గా, నేను వీటిని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తున్నాను మాస్టర్. వీటికి రివర్స్ అటాక్ చేసేంత తెలివి కూడా లేదు అని గర్వంగా అంది. సరే సరే, నువ్వు కంటిన్యూ చేయి, దేన్ని వదిలిపెట్టకో. మెయిన్గా బిల్డింగ్ వైపు మాత్రం ఏది రాకుండా చూసుకో అని సీరియస్గా చెప్పాడు పృథ్వీ. సరే అని చెప్పిన గరుడ ఆ ప్రాంతం చుట్టూ గాలిపటంలా తిరుగుతూ తప్పించుకు పారిపోదామనుకున్న గోబ్లిన్స్ ని ఏరిపారేయడం స్టార్ట్ చేసింది. ప్రణవి అప్పటికే పీక్ స్టేజ్ కు వెళ్లిపోవడంతో కాస్త ఎనర్జీ కోసం బ్రేక్ రూమ్లోని కుర్చీలో వాలిపోయి అక్కడున్న స్నాక్స్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంది. మరోవైపు బిల్డింగ్ మెయిన్ డోర్ దగ్గర లైట్ల వెలుగులోకొచ్చాడు పృథ్వీ. అతన్ని చూసి కొన్ని గోబ్లిన్స్ చావుకు తెగించి ముందుకు వెళ్దామనుకున్నాయి. కాని అక్కడ వందల సంఖ్యలో చచ్చిపడిన శవాలను చూశాక గోబ్లిన్స్ కి వెన్నులో నుండి వణుకు పుట్టింది. అందుకే మిగతా వాళ్ళొచ్చే వరకు వేచి ఉండడం మంచిదనుకుని పొదల చాటున దాక్కుని వెయిట్ చేయడం మొదలుపెట్టాయి. కాని పృథ్వీ మాత్రం కూల్గా సూపర్ విజన్తో వాటిని కనిపెట్టి మాంసం ముద్దల్లా మారుస్తూ ఉన్నాడు. అప్పుడే గరుడ అరుస్తూ, మాస్టర్, ఇక్కడ 10 కంటే ఎక్కువ లేవు, అవి కూడా ఊరు దాటి పారిపోతున్నాయి అని అప్డేట్ ఇచ్చింది గరుడ. అవునా, వాటిని అస్సలు వదలొద్దు గరుడా. టౌన్ క్లీన్ గా ఉండాలి. నువ్వు వెళ్ళి వాటి సంగతి చూడు. ఇక్కడ ఉన్న చిల్లర బ్యాచ్ ని నేను చూసుకుంటాను అని సీరియస్ గా అన్నాడు పృథ్వీ. సరే అని గరుడ వెళ్లిపోయాక బిల్డింగ్ మూల నుండి ఒక గోబ్లిన్ పృథ్వీ మీదకు దూకబోయింది. కాని పృథ్వీ కనీసం తల కూడా తిప్పకుండా
తన వేలితో ఒక ఎనర్జీ బ్లేడ్ ని విసిరాడు. అది వెళ్లి గోబ్లిన్ గొంతుకు తగలడంతో అది అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇక అక్కడ ఒక్క గోబ్లిన్ కూడా మిగల్లేదు. మరోవైపు గరుడ కూడా ఊరంతా ఒక రౌండ్ వేసి మాస్టర్ మొత్తం ఫినిష్ అయ్యాయి అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు పృథ్వీ. సరే వెనక్కొచ్చి నువ్వు డోర్ దగ్గర కాపలా ఉండు, నేను ప్రణవి కాసేపు రెస్ట్ తీసుకుంటాం అని ఆయాసపడుతూ అన్నాడు పృథ్వీ. ఆ తర్వాత అతను మెల్లగా బిల్డింగ్ లోపలికొచ్చి భారీ ఐరన్ డోర్స్ ని గట్టిగా లాక్ చేశాడు. ఒళ్లంతా చెమటలు పట్టేయడంతో కోటు విప్పేసి పక్కన పడేశాడు. అతని భుజం మీద బాణం తగిలిన చోట ఆ ఐరన్ షీల్డ్ వల్ల చర్మం కొంచెం కందిపోయింది తప్ప గాయం కాలేదు. అంతలో ప్రణవి వెళ్లి కాఫీ మేకర్లో వేడివేడి కాఫీ పెట్టి 2 కప్పుల్లో పోసి ఒకటి పృథ్వీకిచ్చింది. కాఫీ స్మెల్కి అతనికి ప్రాణం లేచొచ్చింది. అతను దాన్ని ఎంజాయ్ చేస్తూ తాగుతుంటే ప్రణవి అతని వైపు మెస్మరైజింగ్ గా చూస్తూ, అసలు ఆ జంప్ ఏంటి పృథ్వీ? అంత ఎత్తు ఎగిరినప్పుడు నాకైతే మైండ్ బ్లాక్ అయింది తెలుసా. నువ్వు మనిషివా లేక స్ప్రింగ్ వా అని నవ్వింది. నాకే తెలియదు ప్రణవి, బాడీలో పవర్ పెరుగుతుంటే నా కంట్రోల్ లేకుండానే అంత ఫోర్స్ వచ్చేస్తోంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఈరోజు నువ్వు ఆ మ్యాజిక్ బాణాలతో సపోర్ట్ ఇవ్వకపోతే ఆ గుంపుని ఆపడం నా వల్ల అయ్యేది కాదు అని మెచ్చుకున్నాడు పృథ్వీ. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మౌనంగా ఆ కాఫీ తాగుతూ రిలాక్స్ అయ్యారు. పృథ్వీ మెల్లగా కళ్ళు మూసుకుని మెడిటేషన్ స్టార్ట్ చేస్తూ, 1 గంట పడుకో ప్రణవి, నేను అలర్ట్గానే ఉన్నాను అని ప్రశాంతంగా చెప్పాడు. సరే అని గంట తర్వాత నిద్రలేచిన ప్రణవికి ఫ్రెష్గా అనిపించింది. పృథ్వీ ఇంకా మెడిటేషన్లో ఉండడం చూసి కంప్యూటర్ డెస్క్ దగ్గరికి వెళ్లి ఏమైనా ఇన్ఫో దొరుకుతుందేమోనని సెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది. లక్కీగా ఆమెకి అక్కడ ఒక ఎమర్జెన్సీ కమ్యూనికేటర్ కనిపించింది. దాని మీద ఉన్న ప్రొటెక్టివ్ గ్లాస్ ని పగలగొట్టి బటన్ని గట్టిగా నొక్కింది. వెంటనే ఆ డివైస్ నుండి ఒక రకమైన బీప్ సౌండ్ వచ్చి అవతల వైపు నుండి ఒక గంభీరమైన వాయిస్ వినిపించింది. ప్రణవి వెంటనే జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి హెల్ప్ చేయమని అడిగింది. కానీ అవతలి వాళ్లు ప్రణవి చెప్పేది నమ్మకపోయేసరికి ఆమెకి చిర్రెత్తుకొచ్చి, మేం గోల్డెన్ అకాడమీ స్టూడెంట్స్ అని చెప్తుంటే అర్థం కావడం లేదా? ప్రొఫెసర్ సత్య మేడం, సీనియర్ మేజ్ ధర్మ సార్ మమ్మల్ని ఇక్కడికి పంపించారు. మేము గోబ్లిన్ తెగని మొత్తం ఫినిష్ చేశాం. మమ్మల్ని తీసుకెళ్లడానికి వెహికల్ పంపండి. తప్పుడు రిపోర్ట్ ఇస్తే ఏమవుతుందో మాకు కూడా తెలుసు సార్. సో డోంట్ ఆర్గ్యూ అని సీరియస్గా చెప్పింది. నువ్వు చెప్పేది నిజమే అని కన్ఫర్మ్ అయ్యేదాకా లైన్లోనే ఉండు అని 5 నిమిషాలు లైన్లో ఉంచి కాల్ కట్ చేశాడు టెలికమ్యూనికేటర్. ఆమె అరుపులకి పృథ్వీ కళ్ళు తెరిచి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ను అర్థం చేసుకున్నాడు. అప్పటికి ఉదయం 5 గంటలవుతోంది. అవతలే అతను ఏం చెప్పకుండా కాల్ కట్ చేయడంతో ప్రణవికి చాలా కోపం వచ్చి పక్కనున్న గోడని గట్టిగా కొట్టింది. అది చూసి నవ్వుకున్న పృథ్వీ, వదిలే ప్రణవి, ఈ డివైస్ కేవలం హై ర్యాంక్ ఆఫీసర్స్ మాత్రమే వాడతారని వాళ్ళ నమ్మకం. తీరా చూస్తే ఒక స్టూడెంట్ వాయిస్ వినిపించేసరికి వాడికి ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి అని అన్నాడు. ఛా, ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది. మేయర్ శ్రీవాత్సవ చెప్పినట్టు 4 రోజులు ఇక్కడే ఉండాలా అని సోఫాలో కూర్చుంటూ అరిచింది ప్రణవి. సరిగ్గా అప్పుడే హెలికాప్టర్ శబ్దం వినిపించడంతో గరుడ వెంటనే అలర్ట్ అయి ఆకాశంలోకి చూసి పృథ్వీకి రిపోర్ట్ చేసింది. గరుడా, నువ్వు బీస్ట్ స్పేస్లోకి రా. వచ్చిన వాళ్ళెవరో తెలీదు, సో అనవసరమైన గొడవలొద్దు అని అన్నాడు పృథ్వీ. సరే మాస్టర్ అని బీస్ట్ స్పేస్లోకి మాయమైంది గరుడ. అప్పుడే ఎమర్జెన్సీ కమ్యూనికేటర్ నుండి మళ్లీ బీప్ సౌండ్ వినిపించేసరికి ఫోన్ లిఫ్ట్ చేసింది ప్రణవి. దిస్ ఈజ్ మిలిటరీ కంట్రోల్. ఎమర్జెన్సీ సిగ్నల్ రిసీవ్ అయింది. ఇక్కడ వింతగా పొగమంచుంది. మా సెన్సార్లు ఏవీ పనిచేయడం లేదు. మీ స్టేటస్ ఏంటి? రిపోర్ట్ ఇమీడియట్లీ అని కమాండింగ్ అడిగాడు ఆర్మీ ఆఫీసర్ చక్రి. అవును, ఇక్కడ పొగమంచుందని నాకు తెలుసు. నేనే దాన్ని క్రియేట్ చేశాను. ఇప్పుడే తీసేస్తున్నాను. 1 నిమిషంలోపే మీరు ల్యాండ్ అవ్వచ్చు అని ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి వీలుగా పొగమంచుని పక్కకు తప్పించేసింది ప్రణవి. వాట్? పొగమంచు మీరే క్రియేట్ చేశారా? అసలు ఎవరు మీరు? అక్కడ వందల సంఖ్యలో గోబ్లిన్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు అటాక్లో చిక్కుకున్నారా లేక మమ్మల్ని ట్రాప్ చేస్తున్నారా అని కోపంగా అడిగాడు చక్రి. మా మాట నమ్మండి, మేము నిజమే చెప్తున్నాం. మీకు సిగ్నల్ ఇవ్వడానికి ఒక అబ్బాయి ఫైట్ టార్చ్ తీసుకొని వస్తాడు అని చెప్పింది ప్రణవి. పైరా, మీ దగ్గర ఫైట్ టార్చెస్ ఉన్నాయా అని డౌట్గా అడిగాడు చక్రి. అవును, మాన్స్టర్స్ తెలివిగా మెయిన్ పవర్ కట్ చేస్తారేమో అని మేము ముందుగానే ప్రిపేర్ అయ్యాం. మీరేమంత తెలివైన వాళ్ళు కాదనుకుంటా, అందుకే ఇలా నాతో ఫోన్లో గొడవ పడుతున్నారు అని గట్టిగా బదులిచ్చింది ప్రణవి. ఆమె మాటలు విని పృథ్వీ నవ్వుతూ ఒక కర్ర తీసుకుని దానికి పాత బట్ట కట్టి గ్రీజ్లో ముంచి వెలిగించాడు. ఆ గ్రీజ్ మండుతుంటే నల్లటి పొగతో పాటు పెద్ద మంటొచ్చింది. అది మంచులో క్లియర్గా కనిపిస్తోంది. ఓకే, సిగ్నల్ రిపోర్టెడ్ అని సీరియస్గా చెప్పాడు చక్రి. ఆ తర్వాత పృథ్వీ అనుకున్నట్టే వాళ్ళు హెలికాప్టర్ ల్యాండ్ చేయకుండా జస్ట్ నిచ్చెన కిందికి వదిలారు. ఆ తర్వాత బ్లాక్ యూనిఫామ్ వేసుకుని చేతిలో గన్ పట్టుకుని ఉన్న
ఒక టీం చౌరస్తాలో దూకి రక్షణ వలయంగా ఏర్పడింది. అది చూసి వీళ్ళసలు ఆర్మీ వాళ్ళేనా? ఇంత భయపడి చేస్తున్నారు? అని నవ్వుకున్నాడు పృథ్వీ. అంతలో ఆ టీం వాళ్ళు పృథ్వీ దగ్గరికి రాగానే నువ్వేనా అకాడమీ వారియర్ పృథ్వీ? అని హెలికాప్టర్ దిగకుండానే అరిచాడు ఆర్మీ ఆఫీసర్ చక్రి. నేనే సార్. హెలికాప్టర్ని అక్కడ ల్యాండ్ చేయొచ్చు. మేము ఆల్రెడీ టౌన్ని క్లియర్ చేసేసాం. ఇక ఇక్కడ గోబ్లిన్స్ ఏం లేవు అని బదులిచ్చాడు పృథ్వీ. కానీ అతను హెలికాప్టర్ ల్యాండ్ చేయకుండా ఇంకా ఎత్తుకు తీసుకెళ్లి మమ్మల్ని నమ్మించకు పృథ్వీ. ఒక్క గోబ్లిన్ కూడా లేకుండా ఊరంతా క్లీన్ అవ్వడం సాధ్యం కాదు. మా టీం క్లియరెన్స్ ఇచ్చే వరకు హెలికాప్టర్ దిగదు. సోల్జర్స్ మొత్తం చెక్ చేయండి అని ఆర్డర్ వేశాడు చక్రి. అప్పుడే ఒక సోల్జర్ ముందుకొచ్చి, హలో పృథ్వీ, నా పేరు శామ్. నేను ఈ టీంకి లీడర్ని. ఇంతకీ ఫోన్లో మాట్లాడిన మేజ్ ఎక్కడా అని అడిగాడు. లోపలుంది. నేను ముందే చెప్పాను కదా, ఇక్కడ అంతా సేఫ్ అని. చుట్టూ చూడండి, బతికున్న గోబ్లిన్ ఒక్కటి కూడా మీరు పట్టుకోలేరు అని కాన్ఫిడెంట్గా చెప్పి తనతో రమ్మని సైగ చేశాడు పృథ్వీ. సరే అని చుట్టూ చెక్ చేస్తూనే బిల్డింగ్ వైపు నడిచాడు శామ్. అక్కడ రాత్రంతా జరిగిన ఫైట్ వల్ల చనిపోయిన గోబ్లిన్స్ శవాలు పడి ఉన్నాయి. అవి చూసి ఆర్మీ టీంకి మైండ్ బ్లాక్ అయింది. కానీ చివర్లో ఉన్న ఒక సోల్జర్కి ఏదో డౌట్గా అనిపించింది. దాంతో వెంటనే వాకీటాకీలో చక్రికి కనెక్ట్ అయ్యి, హలో సార్, యువన్ రిపోర్టింగ్. ఇక్కడ వందల కొద్ది గోబ్లిన్ల శవాలున్నాయి. నాకెందుకో వీళ్ళు మనల్ని ట్రాప్ చేస్తున్నారనిపిస్తోంది అని రిపోర్ట్ చేశాడు. యువన్, నువ్వు వెంటనే నేను చెప్పినట్టు చెయ్యి అని నిమిషంలో తాను చేయాల్సిన పనేంటో ఎక్స్ప్లెయిన్ చేశాడు చక్రి. ఓకే సార్ అని తన దగ్గరున్న గన్ను గట్టిగా పట్టుకుని ఒక్క ఉదుటున్న పృథ్వీ ముందుకు దూకాడు యువన్. అతను అలా సడన్ గా ముందుకొచ్చేసరికి పృథ్వీ షాక్ అయ్యాడు. ఆ వెంటనే అతనికి కనీసం రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నుదుటి మీద గన్ పెట్టి, మిస్టర్ పృథ్వీ, మర్యాదగా నేను చెప్పినట్టు చేయి, లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని అరిచాడు యువన్. ఏం చేస్తున్నావు యువన్? నా ఆర్డర్స్ లేకుండా ఇలా రియాక్ట్ అవుతావా అని కోపంగా అరిచాడు శామ్. అప్పుడే యువన్ లెఫ్ట్ హ్యాండ్తో వాకిటాకీ చూపించి సిగ్నల్ ఇచ్చాడు. అది చక్రి నుండి వచ్చిన ఆర్డర్ అని అర్థం చేసుకుని వాళ్ళంతా పృథ్వీని రౌండప్ చేశారు. సార్, మీరు చెప్పినట్టుగానే ఇతని మా అండర్లోకి తీసుకున్నాం అని రిపోర్ట్ చేశాడు సోల్జర్ యువన్. దానికి సరే అన్న చక్రి వెంటనే శామ్తో కనెక్ట్ అయి బిల్డింగ్లోకి వెళ్లి ప్రణవీని అదుపులోకి తీసుకోమని చెప్పి తర్వాత ఏం చేయాలో చెప్పాడు. అతను చెప్పినట్లే పృథ్వీని పట్టుకుని బిల్డింగ్లోకి ఎంటర్ అయి ప్రణవీని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రణవి అయోమయంగా, హలో సార్, మీకేమైనా పిచ్చి పట్టిందా అని అరిచింది. ఆ మాటలకి కోపంతో ప్రణవి చెంప చెల్లుమనిపించాడు టీం లీడర్ శామ్. ప్రణవి మీద అకారణంగా చేయి చేసుకున్న శామ్ను పృథ్వీ ఊరికే వదిలిపెడతాడా? పృథ్వీ, ప్రణవీల మీద ఆర్మీ వాళ్లు చేస్తున్న దాష్టీకం అకాడమీ ప్రొఫెసర్స్ కి తెలుస్తుందా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి మీ పాకెట్ ఎఫ్ఎంలో. ఒకవైపు పృథ్వీ, ప్రణవీలకి ఏమైందో తెలియక అకాడమీ ప్రొఫెసర్స్ కంగారు పడుతుంటే, మరోవైపు గోబ్లిన్స్ అన్నిటినీ ఫినిష్ చేశాక ప్రణవి ఎమర్జెన్సీ ఆఫీసర్స్ను కాంటాక్ట్ అయి పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ అటాక్ జరిగిన ప్లేస్లో వందల కొద్ది గోబ్లిన్ శవాలను చూసి వాళ్ళకి పృథ్వీ వాళ్ల మీద డౌట్ వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే ప్రణవి కోపంగా రియాక్ట్ అవ్వడంతో ఆ సోల్జర్స్ టీం లీడర్ శామ్ తన మీద చేయి చేసుకున్నాడు. టీం లీడర్ శామ్ గట్టిగా కొట్టడంతో ప్రణవి అల్లంత దూరంలో ఎగిరిపడింది. అది చూసి పృథ్వీ కోపంతో రగిలిపోతూ అతని మీదకు దూసుకెళ్లాడు. ఏంట్రా రెచ్చిపోతున్నావు? వీడి సంగతి చూడండి అని అరిచాడు టీం లీడర్ శామ్. అతని మాట వినగానే ఆర్మీ టీం మొత్తం తుపాకులతో పృథ్వీ మోకాళ్ల మీద కొట్టి కింద పడేశారు. చూడు, మర్యాదగా మేం చెప్పినట్టు వింటే నీకే మంచిదే. కాదు కూడదు అంటే మీ శవాలు కూడా గోబ్లిన్స్ శవాల్లో కలిసిపోతాయి అని హెచ్చరించాడు టీం లీడర్ శామ్. మాస్టర్, ఇక నన్ను ఆపద్దు, నేను బయటకు వస్తున్నాను అని ఆవేశంగా రెక్కలు విప్పింది గరుడ. నో, అప్పుడే వద్దు. నువ్వు వీళ్ళ కంటపడడం సేఫ్ కాదు అని దానికి మనసులోనే సర్ది చెప్పి, ఏం చేయాలి అని శామ్ వంక చూసి అరిచాడు పృథ్వీ. దానికొక మెషిన్ను తీసి అతని ముందు పెట్టి, నీ ఇండెక్స్ ఫింగర్ ని ఒకసారి ఈ స్కానర్ మీద పెట్టు అని లౌడ్ వాయిస్తో ఆర్డర్ వేశాడు టీం లీడర్ శామ్. వాళ్ళు చెప్పినట్టు వినడమే బెటర్ అనుకుని ఇంకేం మాట్లాడకుండా తన ఫింగర్ స్కాన్ చేశాడు పృథ్వీ. కానీ అక్కడొచ్చిన రిజల్ట్ చూసి ఆర్మీ టీం మొత్తం షాక్ అయింది. ఐడెంటిటీ వెరిఫైడ్. గోల్డెన్ డివైన్ అకాడమీ వారియర్ స్టూడెంట్. నేమ్ పృథ్వీ. గ్రాడ్యుయేట్ ర్యాంకింగ్. అసెస్మెంట్ పెండింగ్ అని డీటెయిల్స్ ప్రత్యక్షమయ్యాయి. దాంతో స్కానర్ని పృథ్వీని మార్చి చూశాడు టీం లీడర్ శామ్. అసలు గ్రాడ్యుయేట్ ర్యాంకింగ్ కూడా లేని ఇద్దరు స్టూడెంట్స్ 100 మంది మాన్స్టర్స్ ని లేపేశారంటే అసలు ఎవరు నమ్మరు అని ఆశ్చర్యంగా అన్నాడు సోల్జర్ యువన్. అప్పుడే పృథ్వీ పైకి లేచి, మేం ఫోన్లో మొత్తుకున్నప్పుడు అర్థం కాలేదా?
ఏం జరిగిందో ముందే చెప్పినా ఏ ఒక్కరూ నమ్మలేదు. వచ్చి చూశాక కూడా మా మీదే చేయి చేసుకున్నారు అని కోపంతో ఊగిపోయాడు. తప్పు తమదే అని అర్థం కాగానే ఏం అనలేక తల తిప్పుకున్నాడు టీం లీడర్ శామ్. ఏంటి నోరు పెగలడం లేదా? మీకింకా అనుమానం తీరకుంటే వెళ్ళి ఊరంతా వెతుక్కోండి. ఆ ఇళ్లల్లో ఏవైనా చొరబడ్డాయేమో చెక్ చేసుకోండి అని విసురుగా అన్నాడు పృథ్వీ. వీఆర్ సారీ అని శామ్ సర్ది చెప్పబోతుంటే చూడండి సార్, మాకింకేం చెప్పినా జరిగిందాన్ని మార్చలేరు అని మొహం తిప్పుకుంది ప్రణవి. అప్పటికే తన బుగ్గ వాచిపోయింది. చూడమ్మా, మొదట ఈ ఊరికి మిమ్మల్ని మిషన్ మీద పంపుతున్నట్లు మాకెలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. మీరు చేసిన ఎమర్జెన్సీ కాల్ కూడా మాకు కనెక్ట్ అవ్వలేదు అని కూల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు టీం లీడర్ శామ్. అదేంటి, నాతో ఫోన్ మాట్లాడింది మీరు కాదా అని అడిగింది ప్రణవి. దానికి టీం లీడర్ శామ్ కాదన్నట్టు తల అడ్డంగా ఊపగానే పృథ్వీ ప్రణవీలు షాక్ అయ్యారు. మరోవైపు అకాడమీ ప్రిన్సిపల్ రుద్రప్రతాప్ క్యాబిన్ కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడేంత నిశ్శబ్దంగా ఉంది. అసలు మీరు మిషన్ ఏంటి అని కనీసం వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఎందుకు పంపించారు అని అరిచాడు రుద్రప్రతాప్. సార్, మన రూల్స్ ప్రకారం కొన్ని అన్నోన్ మిషన్స్కి కూడా స్టూడెంట్స్ను రెడీ చేయాల్సి ఉంటుంది, మర్చిపోయారా అని అడిగింది సత్య. అదే మన కొంప ముంచింది. ఇప్పుడు దేవాసార్తో మాట్లాడడం ఒకటే పరిష్కారం అని కణతలు నొక్కుంటూ దేవాకి వీడియో కాన్ఫరెన్స్ కాల్ చేశాడు రుద్రప్రతాప్. అప్పటికే టైం ఉదయం 6 గంటలవుతోంది. ఆర్మీ కమాండర్ దేవా స్క్రీన్ మీద ప్రత్యక్షం అవ్వగానే పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేశాడు రుద్రప్రతాప్. అతను చెప్పిందంతా విని ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేశాడు దేవా. అదేంటి సార్, ఆయన ఏం చెప్పకుండా అలా కట్ చేశారు అని అయోమయంగా అడిగాడు జూనియర్ ప్రొఫెసర్ రంజిత్. ఇంకేం కంగారు పడకండి, ఆయన చూసుకుంటారు అని నిశ్చింతగా చెప్పాడు సీనియర్ మ్యాజిక్ వారియర్ ధర్మ. దాంతో అంతా రిలీఫ్గా ఫీల్ అయ్యారు. సత్య మాత్రం వడివడిగా అక్కడి నుండి బయటకు వెళ్లి మిషన్కి వెళ్ళొచ్చిన స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళింది. ఆమె అనుకున్నట్టే వాళ్ళంతా నిద్రపోకుండా మెస్లో చేరి పృథ్వీ ప్రణవీల గురించి మాట్లాడుకుంటున్నారు. సడన్ గా సత్య అక్కడ కనిపించేసరికి అంతా సైలెంట్ అయిపోయారు. అప్పుడే వాళ్ళని సీరియస్గా చూస్తూ చేతులు కట్టుకుని, చూడండి, అక్కడ ఏం జరిగిందో మీరేం చేశారో క్లియర్గా చెప్పండి, ఏ ఒక్క పాయింట్ మిస్ చేయకూడదు అని ఆర్డర్ వేసింది సత్య. మేడం, మేము టెలిపోర్ట్ అవ్వగానే ఒక ఐలాండ్ లాంటి ప్లేస్లోకి వెళ్ళాం. అక్కడ కొన్ని మాన్స్టర్స్ దుప్పులు కనిపించాయి. వాటిని చంపడమే మా మిషన్ అనుకుని చంపుకుంటూ వెళ్ళాం అని చెప్పి శశాంక్ వైపు చూశాడు విజయ్. తర్వాత అని అనుమానంగా అడిగింది సత్య. అవి పరిగెడుతుంటే నేను వాటి వెనకే వెళ్ళాను మేడం. దూరంగా ఏవో నల్లని మరుగుజ్జు మాన్స్టర్స్ కనిపించేసరికి భయపడి వెనక్కొచ్చాను అని మెల్లగా చెప్పాడు శశాంక్. ఆ మాట చెప్పడానికి సిగ్గనిపించడం లేదు అని గైమని అరిచింది సత్య. దానికి స్టూడెంట్స్ అందరూ కిక్కురుమనకుండా తలదించుకున్నారు. అందరూ ఒకేసారి నిన్న ఉదయం జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. వాళ్లంతా తమకంటే తక్కువ పవర్స్ ఉన్న దుప్పులను వేటాడుతూ ముందుకు వెళ్లేసరికి పాడుబడినట్లున్న ఊరు కనిపించింది. రే, ఏదో ఊరుంది, లోపలికి వెళదామా అని ఉత్సాహంగా అడిగాడు శశాంక్. నోనో వద్దు, మనకక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు కదా అని అరిచాడు విజయ్. అలా భయపడుతూ కూర్చుంటే వారియర్స్ అవుతారా అని మరో స్టూడెంట్ అన్నాడు. అలా కాదరుణ్, ఆ ఊర్లో ఏముందో తెలియకుండా ఎలా వెళ్తాం అని అన్నాడు విజయ్. అంతలోనే సడన్ గా వాళ్ల ముందు ఒక షాడో క్యాట్ దూకింది. దాన్ని చూడగానే ముందు మాట్లాడిన స్టూడెంట్ అరుణ్ కెవ్వున అరిచాడు. అప్పుడే మల్లిక లేట్ చేయకుండా తన మ్యాజిక్ స్కిల్తో దాన్ని దూరంగా విసిరి కొట్టింది. కానీ అది ఇంచు కూడా కదలలేదు. దాంతో దాని పవర్స్ గ్రాడ్యుయేట్ రేంజ్ కి దగ్గరలోనే ఉన్నాయని అర్థమై మిగిలిన వాళ్ళంతా కలిసి అటాక్ చేశారు. ఆ దెబ్బకి అది అక్కడి నుండి పారిపోయింది. చూసావా, వచ్చిన పనేంటో చూసుకుని వెళ్ళడం బెటర్ అని చెప్తూనే దూరంగా ఉన్న ఒక దుప్పిని టార్గెట్ చేసి చంపింది మల్లిక. రేయ్, అక్కడ కూడా ఇంకొన్ని ఉన్నాయి, వాటి పని పడదాం, నడవండి అని ఇంకొన్ని దుప్పులను చూసి ఉత్సాహంగా ముందుకు కదిలాడు శశాంక్. సరిగ్గా అప్పుడే వాళ్ళు ఊహించని విధంగా నల్లని మరగుజ్జు మాన్స్టర్స్ కనిపించారు. వాళ్ల పవర్స్ ఎంత ఉంటాయో ఎవరికీ తెలియలేదు. ముందుకు వెళ్లి వాటి చేతిలో చావడం కంటే వెనక్కి వెళ్ళడం బెటర్. అంతకన్నా ముందు మనం ఇక్కడ ఉన్నామన్న అనుమానం వాటికి రాకూడదు అని శశాంక్ చెప్పడంతో చప్పుడు చేయకుండా అంతా కలిసి టెలిపోర్ట్ అయిన ప్లేస్కి తిరిగి చేరుకున్నారు. ఆ ప్లేస్కి రీచ్ అయ్యాక అందర్నీ చూసి, పృథ్వీ ప్రణవీలెక్కడా అని విజయ్ కంగారుగా అరిచాడు. కానీ అప్పటికే గోబ్లిన్స్ దాడి గురించి ధర్మాకి తెలియడంతో లేట్ చేయకుండా స్టూడెంట్స్ను వెనక్కి రప్పించడానికి ఆయన టెలిపోర్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. దాంతో వాళ్లు కళ్ళు తెరిచి మూసేలోపే మళ్లీ అకాడమీ గ్రౌండ్లో ప్రత్యక్షమయ్యారు. స్టూడెంట్స్ అంతా వచ్చారనుకున్న ధర్మ సత్యలకి షాక్ ఇస్తూ పృథ్వీ ప్రణవీలు కనిపించలేదు. ఆ సమయానికి పృథ్వీ ప్రణవీలు దుప్పులను వేటాడడంలో బిజీగా ఉన్నారు. అలా జరిగిందంతా గుర్తు చేసుకున్న శశాంక్ మౌనంగా ఉండిపోయాడు. దాంతో సత్యకి కోపం పెరిగిపోయి, మాట్లాడకుండా తలదించుకుంటే ఏం అర్థం చేసుకోవాలి అని అరిచింది. మేడం, మా స్కిల్ పవర్ ఎక్కువ వాడేయడంతో వాటిని ఎదుర్కోవడం కష్టం అనుకున్నాం.
అని చిన్నగా చెప్పాడు శశాంక్. ఒకటనుకుంటే ఇంకోటి జరిగిందని తల పట్టుకుంది సత్య. ఇక ఆర్మీ వాళ్ళు స్టూడెంట్స్ను తీసుకుని వచ్చే వరకు వెయిట్ చేయడమే బెటర్ అనుకుని మాట్లాడుకుంది చాలు, వెళ్ళి నిద్రపోండే. రాత్రంతా ఇలానే కూర్చున్నారా అని అడిగింది సత్య. వాళ్ళని చూస్తే గానీ మా మనసులు కుదుటపడవు మేడం అని బాధగా అన్నాడు విజయ్. వాళ్ళకేం అవ్వదు, టెన్షన్ పడకండి అని చెప్పి అందర్నీ వాళ్ళ రూమ్స్కు వెళ్ళమని ఆర్డర్ వేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది సత్య. అప్పుడే సూర్యుడి కిరణాలు వాలుతుంటే ఆ ఊరిలో కొద్ది కొద్దిగా వెలుగు పరుచుకుంది. సార్, ఏరియా మొత్తం స్కాన్ చేశాం. ప్రాణాలతో ఒక్క మాన్స్టర్ కూడా మిగల్లేదు. బిల్డింగ్ని మా అదుపులోకి తీసుకుని సెక్యూరిటీ టైట్ చేస్తున్నాం. ఇక వీళ్ళు అని పృథ్వీ వంక చూశాడు సోల్జర్ యువన్. రిలాక్స్. వీళ్ళు అకాడమీ నుండి వచ్చిన వారియర్ స్టూడెంట్స్. ఒక మిషన్ మీద ఇక్కడికి వచ్చారు. ఎక్కడో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. అందుకే మనకి వీళ్ళ గురించి తెలియలేదు అని అన్నాడు టీమ్ లీడర్ శామ్. నాకు అదే డౌట్గా ఉంది సార్. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎమర్జెన్సీ కమ్యూనికేటర్స్ కూడా ఎవరో పిల్లలు ఇలా కాల్ చేశారని అన్నారు, కానీ వారియర్స్ అని చెప్పలేదు అని అన్నాడు సోల్జర్ యువన్. అందులో వింతేం లేదులే. కాల్ అటెండ్ చేసేవాళ్ళు మామూలు ఎంప్లాయీస్. వారియర్స్ ఇచ్చే సబ్సిడీతో వర్క్ చేస్తుంటారు. ఇలాంటి మిషన్స్ గురించి వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు. పైగా ఇంత ఎర్లీ మార్నింగ్ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేశారంటే గ్రేటే అని అన్నాడు టీమ్ లీడర్ శామ్. పృథ్వీ ప్రణవీల నుండి ఎలాంటి థ్రెట్ లేదనుకున్నాక ఆర్మీ సోల్జర్స్ అందరూ మొహాలకి ఉన్న మాస్కులు తీసేశారు. యువన్ జరిగిందంతా వాకిటాకీలో ఆర్మీ ఆఫీసర్ చక్రికి చెప్తూ, వాళ్ళు చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇదే. వాళ్ళకి విషయం తెలియకపోయినా మనకి ఫ్రాంక్ కాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని నవ్వాడు సోల్జర్ యువన్. అవును, అందులోనూ మనం రావాలనుకుంటున్న ఊరి నుండి వచ్చిన కాల్ అని చెప్పారు కాబట్టే ఇంత ఎర్లీగా రాగలిగాం అని అన్నాడు మరో సోల్జర్ రాకీ. అప్పుడే శామ్ ప్రణవి వంక చూసి, నెక్స్ట్ టైం ఎవరన్నా అడిగితే మీ స్టూడెంట్ ఐడి నెంబర్ చెప్పండి. అప్పుడు కాల్ ఆటోమేటిక్గా మాకు ట్రాన్స్ఫర్ అవుతుంది అని అన్నాడు. ఆ ఊరి మీద గోబ్లిన్లు దాడి చేయబోతున్నట్టు ఆర్మీ వాళ్ళకి తెలిసింది, కానీ అదే చోటికి వారియర్స్ను మిషన్ మీద పంపుతున్నట్టు తెలీదు. అనవసరంగా మమ్మల్ని ఇరికించారన్నట్టు చూశారు పృథ్వీ ప్రణవి. వాళ్ల ఫీలింగ్స్ అర్థం చేసుకుని, మేయర్ శ్రీవాత్సవ గోబ్లిన్ల అటాక్ గురించి చాలా లేట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్పటికి మిమ్మల్ని టెలిపోర్టేషన్కి రెడీ చేస్తున్నారేమో. అందుకే మీ ప్రొఫెసర్స్కి కూడా విషయం తెలియకుండా పోయింది. నా ఊహ నిజమైతే వాళ్ళు ఈ పాటికి మీ సేఫ్టీ కోసం ఆర్మీ వాళ్ళని కాంటాక్ట్ అయి ఉంటారు అని చెప్పాడు టీం లీడర్ శామ్. జరిగిందంతా అర్థం కాగానే, ఎరక్కపోయి ఇరుక్కుపోయాం, మన వాళ్ళు చాలా టెన్షన్ పడుంటారు అని చిన్నగా నిట్టూర్చాడు పృథ్వీ. కాని ప్రణవి అది పట్టించుకోకుండా, రోడ్ల మీద ఉన్న ఆ గోబ్లిన్ శవాలను మీరే క్లీన్ చేయాలి. అన్నీ మాకే చెప్పకండి, అది మా పని అస్సలు కాదు అని చిరాగ్గా అంది. వాటి గురించి మర్చిపో ప్రణవి. నిజానికి ఈ ఊరిని క్లియర్ చేయడానికి 200 మంది ఆర్మీ ఫోర్స్ వస్తున్నారు. వాళ్ళొచ్చి మిగతా పనులన్నీ చూసుకుంటారు అని అన్నాడు సోల్జర్ యువన్. ఇంతకీ ఏమైనా తిన్నారా? కనీసం తాగడానికి కాఫీ అయినా ఉందా ఇక్కడ అని అడిగాడు టీం లీడర్ శామ్. కొట్టిందే కాక వీడికి అతిథి మర్యాదలు కావాల్సి వచ్చిందా అని పృథ్వీ మైండ్లో కోపంగా అరిచింది గరుడ. ఉంది సార్, లంచ్ రూమ్లో కాఫీ మేకర్ ఉంది. మేము వచ్చేటప్పుడు లగేజ్ ఏమీ తెచ్చుకోలేదు. అందుకే అక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ బాక్స్ తినేశాము. అది తప్ప బిల్డింగ్లో మిగిలిన వస్తువులన్నీ సరిగ్గానే ఉన్నాయి. కావాలంటే చెక్ చేసుకోవచ్చు అని నవ్వుతూ చెప్పాడు పృథ్వీ. ఓ, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మీరింకా స్టూడెంట్స్ కాబట్టి మీ దగ్గర ఉండవు, కానీ గ్రాడ్యుయేషన్ అయిపోయాక మీ ఫోన్స్లో ఒక కోడ్ జనరేట్ యాప్ ఉంటుంది. డ్యూటీలో ఉన్నప్పుడు మీరు ఏది వాడినా దానికోసం ఒక కోడ్ ఇస్తే చాలు, గవర్నమెంట్ డబ్బులు రీఫండ్ చేస్తుంది అని అంటూ పక్కనే ఉన్న పేపర్ తీసుకుని అందులో కోడ్స్ అండ్ లెటర్స్ రాసి ఆ ఖాళీ ఫుడ్ బాక్సుల్లో పెట్టాడు శామ్. ఆ తర్వాత కాఫీ తాగుతూ, మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారా? మిలిటరీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారా అని అడిగాడు టీం లీడర్ శామ్. నిజానికి మేము ఫస్ట్ ఇయర్లోనే ఉన్నాం. మేమిద్దరం ప్రాక్టికల్ స్కిల్స్ స్పెషల్ క్లాస్లో ఉన్నాం. కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నామని మమ్మల్ని ట్రైనింగ్ కోసం ఇక్కడికి పంపారు అని చెప్పాడు పృథ్వీ. ఆ మాటతో కొంతమంది సోల్జర్స్ తక్కున తల తిప్పి వాళ్ల వంక విచిత్రంగా చూశారు. కాఫీ తాగుతున్న శామ్కైతే ఏకంగా గొంతు పొరబోయింది. ఏంటి, మీరింకా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్సా అని షాక్ అయ్యాడు సోల్జర్ యువన్. అవును, తనను ఒక సెలబ్రిటీని చేద్దాం అనుకుంటున్నారు. మేము వచ్చే ముందే ఊరు ఖాళీ అవడంతో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ లేకపోయారు. ఏదైతేనే ప్రస్తుతం ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది అని బదులిచ్చాడు పృథ్వీ. అతను తన మాటలు పూర్తి చేయగానే అక్కడున్న స్పెషల్ ఫోర్స్ టీం అంతా ప్రణవి వైపు చూసి నవ్వారు. వాళ్ళలా మాట్లాడుతుంటే శామ్ చాలా క్యాజువల్గా వాళ్ల మాటలు వింటూ పృథ్వీ చేతుల వంక చూశాడు. అతని ముంజేతి మీద 3 గోరు గుర్తులున్న క్లాస్ సింబల్ కనిపించింది. అది చూసి కంగారు పడుతూ, చక్రి సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం బెటర్ అని అనుకుని
వెంటనే లేచి బయటకు వెళ్ళాడు టీం లీడర్ శామ్. అతను వాకిటాకీలో చక్రీతో కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తుంటే అప్పుడే హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న శబ్దం వినిపించింది. షిట్! ఈ అబ్బాయి గురించి మొత్తం తెలుసుకోకుండా చేసుకున్నానా అని ఆర్మీ ఆఫీసర్ చక్రీ వైపు పరిగెత్తాడు టీం లీడర్ శామ్. పృథ్వీ పవర్స్ గురించి తెలిస్తే చక్రీ ఎలా రియాక్ట్ అవుతాడు? ఆర్మీ వాళ్ళు మళ్లీ పృథ్వీని అదుపులోకి తీసుకుంటారా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వెంటనే వినేయండి మీ పాకెట్ ఎఫ్ఎంలో. పృథ్వీ ప్రణవీలు గోల్డెన్ అకాడమీ వారియర్ స్టూడెంట్స్ అని తెలియడంతో వాళ్ళకి సారీ చెప్పాడు ఆర్మీ టీం లీడర్ శామ్. అలా మాటల్లో వాళ్ళు ఇంకా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్సే అన్న విషయం తెలుసుకుని ఆర్మీ టీం అంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత పృథ్వీ చేతి మీద ఉన్న గుర్తు చూడగానే అతని గురించి ఆర్మీ ఆఫీసర్ చక్రీకి ఇన్ఫార్మ్ చేయాలని బయటకు పరిగెత్తాడు శామ్. కానీ అప్పటికే ఆర్మీ ఆఫీసర్ చక్రీ ఉన్న హెలికాప్టర్ ఆ ఊర్లో ల్యాండ్ అయింది. సార్, కొంప మునిగింది అని అరుస్తూ అతని దగ్గరకు వెళ్ళాడు టీం లీడర్ శామ్. ఏంటి, అతను న్యూస్ సింబల్ వచ్చిన స్టూడెంట్ అన్న విషయం తెలిసిందా అని కూల్గా అడిగాడు ఆర్మీ ఆఫీసర్ చక్రీ. అంత సింపుల్గా చెప్పేశారేంటి సార్? నేను ఇంకా పై ఆఫీసర్ ఎక్కడ మన మీద విరుచుకుపడతారేమో అని భయపడ్డాను అని టెన్షన్గా అన్నాడు టీం లీడర్ శామ్. కంగారు పడుకో, నేను పై వాళ్ళని మేనేజ్ చేశాను. పద, ఆ హీరోను చూడాలి అని గవర్నమెంట్ బిల్డింగ్ వైపు నడిచాడు ఆర్మీ ఆఫీసర్ చక్రీ. పృథ్వీ గురించి ఆర్మీ కమాండర్ దేవా చాలా సీక్రెట్గా ఉంచాడు. ఆర్మీలో కూడా ఎక్కువ మందికి తెలియకుండా జాగ్రత్త తీసుకున్నాడు. కానీ పృథ్వీ ప్రమాదంలో పడ్డాడని అతనికి తెలియగానే వెంటనే అక్కడికి వెళ్లబోతున్న స్పెషల్ ఆర్మీ ఫోర్స్ కమాండర్ చక్రీకి కాల్ చేసి విషయం అంతా చెప్పి పృథ్వీని జాగ్రత్తగా అకాడమీలో డ్రాప్ చేయమని ఆర్డర్ వేశాడు. ఆ విషయం తెలుసుకున్న శామ్, వామ్మో, ఒక్కడి కోసం బెటాలియన్ మొత్తం కదిలేలా ఉంది కదా సార్ అని నవ్వుతూ ఆర్మీ ఆఫీసర్ చక్రీ వెనక నడిచాడు. సుప్రీం పవర్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది అని బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యాడు ఆర్మీ ఆఫీసర్ చక్రీ. అప్పటికే సోల్జర్స్ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానమిస్తూ వాళ్ల ట్రైనింగ్ గురించి ఇంకా ప్రణవీని సెలబ్రిటీ చేయడం గురించి వివరంగా చెప్తున్నాడు పృథ్వీ. ఓహో, అంటే వీళ్ళు నెక్స్ట్ రేంజ్కి వెళ్ళడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న ఆర్చ్ మ్యాజిక్ స్టూడెంట్ మౌనిక యాటిట్యూడ్ చూస్తుంటే ఆమె ఎక్కువ కాలం ఆ కుర్చీలో కూర్చునేలా అనిపించడం లేదు. కాబట్టి ఆ ప్లేస్ ఖాళీ అవ్వగానే ఈ అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టేయడమే కరెక్ట్ అని ప్రణవీని చూస్తూ నవ్వాడు సోల్జర్ రాకీ. దానికి యువన్ కూడా తలూపుతూ, నేను చెప్పేది జాగ్రత్తగా విను ప్రణవి. ఆర్చ్ మ్యాజిక్ స్టూడెంట్ మౌనిక చాలా ఏళ్ల నుండి నెంబర్ 1 సెలబ్రిటీగా ఉంది. కాకపోతే సెలబ్రిటీ స్టేటస్ ఉన్నప్పుడు ఫ్యాన్స్తో దారుణంగా ఉంటే కష్టం. ఆమె పొగరు చూస్తే ఎవ్వరికైనా చిర్రెత్తుకొస్తుంది. కాబట్టి నువ్వు కాస్త నైస్గా బిహేవ్ చేయి, సరేనా అని నవ్వుతూ చెప్పాడు. అంటే ఇక్కడ అందరికీ అందరూ తెలుసా అని ప్రణవి ఆశ్చర్యంగా అడిగింది. వారియర్ స్టూడెంట్స్ కోసం ఉన్నది ఒకే ఒక్క అకాడమీ, అది గోల్డెన్ డివైన్ అకాడమీ. సో అందరి గురించి అన్నీ తెలుస్తాయి అని వెనక నుండి అన్నాడు ఆర్మీ ఆఫీసర్ చక్రీ. అతను ఆర్మీ ఆఫీసర్ కావడంతో తన గొంతు కంగుమని వినిపించింది. చక్రీని చూడగానే అక్కడున్న వాళ్ళంతా అటెన్షన్లో నిలబడ్డారు. నెమ్మదిగా చక్రీ వాళ్ల ముందుకొచ్చి తనని తాను పరిచయం చేసుకుని, ఊరి పొజిషన్ ఎలా ఉందో చూడాలి, మీరు వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉండండి అని చెప్పి శామ్ను అక్కడే ఉంచి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్లగానే వీళ్లంతా మళ్లీ మాటల్లో పడ్డారు. నిజం చెప్పాలంటే మా టీం లీడర్ తప్ప మేమంతా దాదాపు నీ ఏజ్ వాళ్ళమే. అంటే మేం మీకు సూపర్ సీనియర్స్, ఒకే దగ్గర చదువుకున్న బ్యాచ్ అన్నమాట అని నవ్వుతూ చెప్పాడు రాకీ. అవునా అని ఆశ్చర్యంగా అడిగింది ప్రణవి. నిజానికి ఆర్మీలో వారియర్స్తో పాటు మామూలు జనాలను కూడా రిక్రూట్ చేసుకుంటారు. అందుకే స్పెషల్గా వారియర్స్ను గుర్తుపట్టడం కష్టం. అవును, నీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యాక వేరే వాళ్లతో పరిచయం చేసుకోవడానికి నీకు బోలెడంత టైం దొరుకుతుంది అని నవ్వాడు ఒక సోల్జర్. హా, కాలేజ్లో ఎవరు పాపులర్ అయితే బయట వాళ్లే పెద్ద సెలబ్రిటీలు అవుతారు. మామూలుగా క్లాస్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యేది జస్ట్ 100 మంది మాత్రమే అని వివరించాడు రాకీ. వాట్, 100 మందేనా? అంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుందన్నమాట అని సీరియస్గా అన్నాడు పృథ్వీ. ఖచ్చితంగా. కానీ మీరు ఫస్ట్ ఇయర్లోనే యూనివర్సిటీ ర్యాంకింగ్కి చేరుకున్నారంటే మీరు ఆ టాప్ గ్రూప్లో ఉన్నట్టే లెక్క. రేపొద్దున ఫేమస్ అయ్యే చాలామంది వారియర్స్ మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ముందుకొస్తారు అని అన్నాడు రాకీ. అది పృథ్వీకి లాజికల్గానే అనిపించింది. ఎందుకంటే లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్ తర్వాత వచ్చే ర్యాంకింగ్ కమాండర్ పొజిషన్ అంటే మామూలు విషయం కాదు. అంత పవర్ఫుల్ వ్యక్తుల పేర్లు ఊర్లో చిన్నపిల్లాన్ని అడిగినా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చి చక్రం తిప్పుతారు, లేదా సగం ఊరిని కొనేసేంత రేంజ్లో రిచ్ ఫిగర్స్ అయిపోతారు. లిథియం మైన్స్కి మేయర్గా ఉన్న కమాండర్ ర్యాంకింగ్ వారియర్ కూడా సరిగ్గా ఇలాగే సెటిల్ అయ్యాడు. అంటే ఒకసారి పవర్ చేతికొస్తే చాలు,
పైసాకి లోటు ఉండదు. ఇక రాజభోగమే అన్నమాట. అని నవ్వుతూ అన్నాడు పృథ్వీ. దానికి వాళ్ళు అవునన్నట్టు తలూపారు. డోర్ దగ్గర డ్యూటీలో ఉన్న ఇద్దరు తప్ప మిగిలిన స్పెషల్ ఫోర్స్ టీం అంతా పృథ్వీ, ప్రణవిలకి సెక్యూరిటీగా ఉండి కాఫీ తాగుతూ క్లీనింగ్ ఫోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు కామన్ మాన్స్టర్స్ కంటే పవర్ఫుల్వి ఏమైనా కనిపించాయా అని ఇంకో కప్పు కాఫీ తాగుతూ అడిగాడు టీం లీడర్ శామ్. ఇక్కడ మాకు యూనివర్సిటీ రేంజ్లో ఉన్న ఒక ఐరన్ టస్క్ దుప్పి మాత్రమే కనిపించింది. దాన్ని చంపేశాం అని చెప్పింది ప్రణవి. దాన్ని చంపింది నేను అని కోపంగా పృథ్వీ మైండ్లో నుండి అరిచింది గరుడ. ఇప్పుడు కాదని ఎవరన్నారు? నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. వీళ్ళకి నీ గురించి ఇంకా చెప్పలేదు అని కోపంగా అన్నాడు పృథ్వీ. దాంతో సైలెంట్ అయిపోయింది గరుడ. అప్పుడే మరి గోబ్లిన్స్లో అని డౌట్గా అడిగాడు సోల్జర్ యువన్. ఆ గోబ్లిన్స్ హెడ్ ఎవడో నాకు అస్సలు తెలీదు. ఆ కట్టిక చీకట్లో వాళ్ళని గుర్తుపట్టడమే కష్టం. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, నా కత్తి వేటుకి ఒక్క గోబ్లిన్ కూడా ప్రాణాలతో బయటపడలేదు. అయినా అక్కడ ఇంకా లీడర్లు గీడర్లు అని వెతికే టైం ఎక్కడుంది సార్ అని ధీమాగా చెప్పాడు పృథ్వీ. అసలు ఊరంతా ఫాగ్తో ఎందుకు కప్పేశారు? దానివల్ల మీకే కదా ఇబ్బంది. శత్రువు ఎక్కడున్నాడో తెలియక నీ పని ఇంకా టఫ్ అవుతుంది అని డౌట్గా అడిగాడు మరో సోల్జర్ రాకీ. అలా ఏం లేదు. నిజానికి ఆ పొగమంచు వల్ల మాకు అడ్వాంటేజ్ దొరికింది. దానివల్ల దారి తెలియక ఆ గోబ్లిన్స్ అన్నీ గుడ్డిగా మా దగ్గరికి వచ్చాయి అని కూల్గా చెప్పాడు పృథ్వీ. దారి తెలియకపోవడం ఏంటి? ఆ మంచులో నీకు మాత్రం ఎలా కనిపిస్తుంది అని ఆశ్చర్యంగా అడిగాడు సోల్జర్ యువన్. నా దగ్గర ఫాల్కన్ ఉంది. అది పొగమంచులో వేటాడడంలో దిట్ట. అది నేలకి ఎంత ఎత్తులో ఉన్నా దానికి కింద ఉన్నవి క్లియర్గా కనిపిస్తాయి. కానీ ఆ గోబ్లిన్స్ మాత్రం మంచులో ముందుకు మాత్రమే చూస్తాయి కాబట్టి వాటికి ఏమీ కనిపించదు అని వివరించాడు పృథ్వీ. ఫాల్కనా? అంటే నువ్వు ఒక పక్షిని కంట్రోల్ చేస్తున్నావా? యూనివర్సిటీ ర్యాంకింగ్ కూడా లేనివాడికి మాన్స్టర్ను కంట్రోల్ చేసే శక్తి ఎలా ఉంటుంది అని షాక్ అయ్యాడు సోల్జర్ రాకీ. ఫాల్కన్ అంటే ఏదో మామూలు పక్షి అనుకుంటున్నారా ఏంటి? అది నా క్లాస్ స్కిల్స్లో ఉన్న స్పెషల్ పవర్ అని గర్వంగా అన్నాడు పృథ్వీ. ఆ మాటతో ఒక్కసారిగా సోల్జర్స్ అందరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఒక స్టూడెంట్ దగ్గర గరుడ లాంటి రేర్ స్కిల్ ఉండడం చూసి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయింది. కానీ శామ్ మాత్రం తనలో తాను నవ్వుకుంటూ కాబోయే సుప్రీం వారియర్ అని అనుకున్నాడు. ఓహో, అంటే కొంతమందికి బియర్డ్స్ ఉన్నట్టు నీకు యానిమల్ పార్ట్నర్ ఉందన్నమాట అని అన్నాడు సోల్జర్ రాకీ. అవును, అది విండ్ స్పీడ్ ఫాల్కన్. ఇప్పుడే యూనివర్సిటీ ర్యాంకింగ్కి చేరుకుంది అని గర్వంగా చెప్పాడు పృథ్వీ. అమ్మో, అంటే అది మామూలు పక్షి కాదు, మ్యాజికల్ బీస్ట్ అన్నమాట. అందుకే నువ్వు అంత ధీమాగా వేటాడావు. ఈ రకం పక్షులు చాలా డేంజర్ రా బాబోయ్ అని అతను పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ అన్నాడు సోల్జర్ రాకీ. అప్పుడే సార్, ఆర్మీ ట్రక్కులు టౌన్కి వచ్చేసాయి. ఊరంతా గాలించడానికి మేము రెడీ అని వాకీటాకీ నుంచి మెసేజ్ వినిపించింది. సరే, మన పని మొదలైంది. వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నా కూడా వాళ్ళు వారియర్స్ కాదు. సో పెద్ద మాన్స్టర్ కనిపిస్తే మనకే కాల్ చేస్తారు. పదండి వెళ్దాం అని అందర్నీ ఊర్లోకి తీసుకుని వెళ్లాడు టీం లీడర్ శామ్. అక్కడే చక్రి ఒక ఓపెన్ ప్లేస్లో నిలబడి అంతా మేనేజ్ చేస్తున్నాడు. అది ఒక ఓపెన్ మార్కెట్ అని పృథ్వీకి అప్పుడు అర్థమైంది. నిన్న మార్కెట్ ఖాళీగా ఉండడం నా అదృష్టం. జనం ఎవరూ లేకపోవడం వల్లే రాత్రి ఆ గోబ్లిన్స్ పని పట్టడం నాకు చాలా ఈజీగా అనిపించింది అని నవ్వుతూ అన్నాడు పృథ్వీ. సార్, ఇక్కడ కుప్పలుగా గోబ్లిన్ శవాలున్నాయి. వీటిని క్లీన్ చేయడానికి టీంని పంపండి అని రేడియోలో వరుసగా రిపోర్ట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ రిపోర్ట్స్ వింటుంటే పృథ్వీకి నవ్వొచ్చింది. కానీ అతని కాన్ఫిడెన్స్ చూసి స్పెషల్ ఫోర్స్ టీం మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అసలు నువ్వు మనిషివా మాన్స్టర్వా బాస్? ఒక్కడివే ఊరంతా పిట్టల్లా శవాల్ని రాల్చేశావు. 100 మంది ఆర్మీ సోల్జర్స్ కలిసినా ఇంతమందిని చంపలేరు. చివరికి గోబ్లిన్స్కి అస్సలు హింట్ కూడా అందకుండా ఇలా ఊరంతా క్లీన్ స్వీప్ చేయడం అంటే నిజంగా మామూలు విషయం కాదు అని మెచ్చుకున్నాడు సోల్జర్ యువన్. నిజానికి అది ప్రణవి ప్లాన్. తాను క్రియేట్ చేసిన ఫాగ్ వల్ల గరుడ ఎవ్వరికీ కనిపించలేదు. పైగా చనిపోయిన తమవాళ్లు కూడా మిగిలిన గోబ్లిన్స్కి కనబడలేదు. దాంతో గరుడ పని ఇంకా ఈజీ అయిపోయింది అని అన్నాడు పృథ్వీ. అప్పుడే ఒక లగ్జరీ రోల్స్ రాయ్స్ కార్ మెరిసిపోతూ అక్కడికొచ్చింది. కానీ అది వస్తూ వస్తూ రోడ్డు మీద పడి ఉన్న ఆ గోబ్లిన్ శవం మీద దూసుకుపోవడంతో ఆ నీచు రక్తం కార్ టైర్లకి అంటుకుంది. ఛీ, ఆ స్మెల్ చూడండి ఎలా వస్తుందో. ఆ స్మెల్ ఇప్పట్లో అస్సలు వదలదు. మమ్మల్ని ఆ కారులో ఎక్కమని మాత్రం చెప్పకండి. ఆ స్మెల్ భరించడం మా వల్ల కాదు అని ముక్కు మూసుకుని అసహ్యంగా చూస్తోంది ప్రణవి. పృథ్వీ కూడా మొహం వికారంగా పెట్టుకుని అది ఎంత కాస్ట్లీ కార్ అయినా సరే మేము అందులో కూర్చోలేం సార్ అని అన్నాడు. దాని గురించి నువ్వు అస్సలు టెన్షన్ పడొద్దు. మీరు మాతో పాటే మా వెహికల్లో అకాడమీకి వస్తారు.
మీ టీచర్స్తో నేను ఆల్రెడీ మాట్లాడి పర్మిషన్ తీసుకున్నానులే. అని కూల్గా చెప్పాడు ఆర్మీ ఆఫీసర్ చక్రి. అప్పుడే యూనిఫామ్లో తలతల్లాడిపోతున్న సూట్తో కార్ దిగాడు రాధాకృష్ణ. అతని డ్రైవర్ చచ్చిన గోబ్లిన్ శవాన్ని తొక్కించడంతో కార్ దిగగానే వచ్చిన ఆ బ్యాడ్ స్మెల్కి ఆ ఆఫీసర్ మొహం కూడా వికారంగా మారిపోయింది. నమస్తే. మిమ్మల్ని మీ ఫస్ట్ మిషన్లో ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. నేను బేస్ కమాండర్ కల్నల్ని. ఈరోజు ఈ ఊరిని క్లీన్ చేసే బాధ్యత నాదే అని పలకరించాడు కల్నల్ రాధాకృష్ణ. పృథ్వీ ప్రణవి అనుకున్న దానికంటే అతను చాలా ఎగ్జైటింగ్గా ప్రొఫెషనల్ ఆఫీసర్లా కాకుండా ఏదో చుట్టాన్ని కలిసినట్టు మాట్లాడాడు. నమస్తే కల్నల్ రాధాకృష్ణ గారు. కానీ ఇది మా ఫస్ట్ మిషన్ ఏం కాదు. ఇది అకాడమీ నుండి వచ్చిన ఒక చిన్న ట్రైనింగ్ మిషన్ మాత్రమే. మేమింకా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేయలేదు అని తన స్వీట్ వాయిస్తో బదులిచ్చింది ప్రణవి. ఆమె మాటలు వినగానే కల్నల్ రాధాకృష్ణ ఇంకాస్త ఫ్రీ అయిపోయాడు. ఫస్ట్ మిషన్ కాదా? అయితే మీ గ్రాడ్యుయేషన్ ఈవెంట్ టికెట్ల కోసం నేను ఇప్పుడే బతిమలాడక్కర్లేదన్నమాట అని నవ్వాడు కల్నల్ రాధాకృష్ణ. అతను అప్పుడే తమని పరిచయం చేసుకుని కావాల్సిన పనులు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నాడని అర్థమై చిన్నగా నవ్వుకున్నాడు పృథ్వీ. కానీ ఇంత పెద్ద గొడవ కోసం జస్ట్ మీ ఇద్దరినే పంపారంటే నమ్మలేకపోతున్నాను. ట్రైనింగ్లో ఉన్న వారియర్స్ కూడా ఇంత పవర్ఫుల్గా ఉంటారా అని పొగుడుతూ ప్రణవి వంక చూశాడు కల్నల్ రాధాకృష్ణ. అతను వేస్తున్న సోప్ చూసి స్పెషల్ ఫోర్స్ టీం అందరూ వెటకారంగా కళ్ళు తిప్పుకోవడం గమనించాడు పృథ్వీ. అంతలో రాధాకృష్ణ మళ్లీ మాట్లాడుతూ, ప్రజెంట్ నా టీంలో ఉన్న 200 మంది జంటలుగా విడిపోయి ఊరంతా జల్లెడ పడుతున్నారు. ప్రతి ఇల్లు చెక్ చేయడానికి ఎంతో టైం పట్టదులే. పనైపోయాక మనం ఆర్మీ బేస్కి వెళ్దాం. అకాడమీ నుండి ఎవరైనా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లే వరకు అక్కడ వెయిట్ చేయొచ్చు అని తన ప్లాన్ చెప్పాడు. మొత్తానికి మనల్ని వాళ్ళ బేస్కి తీసుకెళ్లి ఫోటోలు దిగాలని ఈయన ప్లాన్లా ఉంది మాస్టారు అని లోపల నుండి అరిచింది గరుడ. పృథ్వీకి అదే నిజం అనిపించింది. అంతలో చక్రి అతని మాటలకి అడ్డుపడి, సారీ సార్, వీళ్ళని మా వెహికల్లోనే తీసుకెళ్లాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం. పని పూర్తవగానే మేమే అకాడమీకి తీసుకెళ్తాం. ఇప్పుడు ఫోటోలు దిగడానికి లేదా పబ్లిసిటీ చేసుకోవడానికి మాకు ఖాళీ లేదు. మీరు దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని నిదానంగా చెప్పాడు. అతను ఎందుకలా అంతలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో పృథ్వీకి అప్పుడే అర్థమైంది. రేపు పొద్దున తనకి యూజ్ అవుతారని ఇప్పుడే యంగ్ వారియర్స్తో రిలేషన్ పెంచుకోవాలని చూస్తున్నాడు. అసలు అంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి తమ కోసం ఇంతలా పాకులాడటం పృథ్వీకి ప్రణవికి అస్సలు నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ కల్నల్ రాధాకృష్ణ మాత్రం వాళ్ళని అంత తేలిగ్గా వదలకుండా, చూడు చక్రి, నువ్వు నాకంటే చిన్నవాడివి కాబట్టి చెప్తున్నాను. అనవసరంగా మొండిగా బిహేవ్ చేయకో. ఈ ఏరియాలో ప్రస్తుతానికి నేనే సుపీరియర్ ఆఫీసర్ని. నా మనుషులు ప్రాణాలకు తెగించి ఇక్కడ వర్క్ చేస్తుంటే ఆ మాత్రం చిన్న గౌరవం కూడా ఇవ్వకపోతే ఎలా అని సీరియస్గా వాదించాడు. చూడండి సార్, ఇది ఆర్మీ డిసిప్లిన్ గురించి మాట్లాడే సమయం కాదు. మీరిక్కడ సుపీరియర్ ఆఫీసర్ కావచ్చు, కానీ వీళ్ళు కేవలం స్టూడెంట్స్ మాత్రమే కాదు, అకాడమీ అసెట్స్. వీళ్ళ సేఫ్టీ మాకు చాలా ముఖ్యం అని అంతే సీరియస్గా చెప్పాడు ఆర్మీ ఆఫీసర్ చక్రి. వాళ్ళు అకాడమీ స్టూడెంట్స్ అయితే నాకేంటి, ప్రస్తుతం వాళ్ళు నా అండర్లోకి వస్తారు. పైగా వాళ్ళు రాత్రంతా రెస్ట్ లేకుండా ఫైట్ చేశారు. వాళ్ళకి కనీసం ఫుడ్ అండ్ రెస్ట్ అవసరం. నా బేస్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్లడం వల్ల వచ్చే నష్టం ఏంటి అని కోపంగా అడిగాడు కల్నల్ రాధాకృష్ణ. అప్పుడే టీం లీడర్ శామ్ మధ్యలో అడ్డుపడి ఏదో అనబోతుంటే, నేనేం వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టమని అడగట్లేదు కదా, కేవలం నా బేస్కి రమ్మని పిలుస్తున్నాను. నువ్వు కావాలని అడ్డుపడటం అస్సలు బాలేదు చక్రి. నన్ను కాదని ఇక్కడ నువ్వేం చేయలేవు అని గట్టిగా అరిచాడు కల్నల్ రాధాకృష్ణ. తాను అనుకున్న పనిని సాధించడానికి రాధాకృష్ణ ఏం చేయబోతున్నాడు? రాధాకృష్ణ చక్రి గొడవను తట్టుకుని పృథ్వీ ప్రణవీలు సేఫ్గా అకాడమీకి వెళ్లగలరా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి ది పాకెట్ ఎఫ్ఎంలో. ఆర్మీ కమాండర్ దేవా నుండి ఆర్డర్స్ రావడంతో పృథ్వీ ప్రణవీలను సేఫ్గా అకాడమీకి తీసుకెళ్లడానికి ఊర్లోకి అడుగుపెట్టాడు ఆర్మీ ఆఫీసర్ చక్రి. అంతలోనే కల్నల్ రాధాకృష్ణ వచ్చి వాళ్ళని తనతో పాటు బేస్కి తీసుకెళ్తానని పట్టుబట్టాడు. ప్రోటోకాల్ ప్రకారం మిషన్ కంప్లీట్ అయ్యాక వారియర్స్ని వెంటనే అకాడమీకి రిపోర్ట్ చేయించాలి. మధ్యలో అతిథి మర్యాదలు మా రూల్స్లో లేవు. అయినా ఈ పిల్లలు మీ బేస్కొస్తే మీకు ఫేమ్ వస్తుందేమో, కానీ వాళ్ళకు కావాల్సిన రెస్ట్ దొరకదు. సో ప్లీజ్ మమ్మల్ని మా డ్యూటీ చేయనివ్వండి అని సీరియస్గా చెప్పాడు ఆర్మీ ఆఫీసర్ చక్రి. ఎదురుగా ఉన్నది కమాండర్ దేవా పంపిన ఆఫీసర్ కావడంతో కల్నల్ రాధాకృష్ణ పళ్ళు నూరాడు, కానీ పైకి ఒక్క మాట కూడా అనలేకపోయాడు. దాంతో అతను చిరాగ్గా మొహం తిప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అది చూసి పృథ్వీ ప్రణవి చిన్నగా నవ్వుకున్నారు. అంతలోనే ఏదో ఢామ్ అని పేలిన శబ్దం వినిపించి
అందరూ ఉలిక్కిపడ్డారు. ఊరి చివర గోబ్లిన్ల శవాల్ని కుప్పగా వేసి తగలబెడుతుంటే ఎవరో కేర్లెస్గా వదిలేసిన డీజిల్ క్యాన్ పేలి మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అది చూసిన ఆఫీసర్ చక్రి నవ్వుతూ, మీరు చంపినంత తేలిగ్గా మా వాళ్ళు ఆ శవాలను కూడా తగలబెట్టలేకపోతున్నారు అని అన్నాడు. జాగ్రత్త, ఆ మంటలు ఊరికంటుకుంటే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అనవసరంగా బడ్జెట్ వేస్ట్ అని అరిచాడు కల్నల్ రాధాకృష్ణ. అతను డబ్బుల గురించి కంగారు పడుతుంటే అక్కడ సైనికులు మాత్రం రోడ్ల మీద ఉన్న రక్తాన్ని క్లీన్ చేస్తూ మంటలార్పడానికి ట్రై చేస్తున్నారు. ఎండ పెరిగే కొద్దీ ఆ రక్తం వాసన భరించలేనంత దారుణంగా తయారైంది. వాళ్లలో ఉన్న ఒక క్లీనింగ్ ఫోర్స్ సోల్జర్ జానీ, పృథ్వీ, ప్రణవి వాళ్లను చూసి భయపడుతూ, వీళ్ళని చూస్తుంటేనే వణుకు పుడుతోందిరా. రాత్రి అంత రక్తపాతం జరిగినా ఫేస్లో చిన్న టెన్షన్ కూడా లేదు అని గుసగుసగా అన్నాడు. మరో క్లీనింగ్ ఫోర్స్ సోల్జర్ రావిష్, అదే కదా, మన యూనిట్ మొత్తం దిగినా ఆ గోబ్లిన్స్ ని ఆపడం కష్టమయ్యేదే. వీళ్ళేమో డెవిల్స్ లా వేటాడారు అని వణుకుతున్న గొంతుతో అన్నాడు. వాళ్ల మాటలు వింటున్న పృథ్వీకి నవ్వొచ్చినా సీరియస్గానే ఉన్నాడు. ఇప్పుడు తనకి కావాల్సిందల్లా ప్రశాంతంగా కూర్చుని మంచి ఫుడ్ తినడమే. అప్పుడే చక్రి అతని దగ్గరకొచ్చి, మధ్యాహ్నం వరకు మొత్తం సెట్ అయిపోతుంది. మనం ఇక బయలుదేరడానికి రెడీ అవ్వచ్చు. మీరు చేయాల్సిన పనులేమైనా ఉన్నాయా అని అడిగాడు. హా, ఈ హెర్బల్ ప్యాక్స్ లో ఏముందో టెస్ట్ చేయించాలి. ఇవి మా స్మెల్ ని మాన్స్టర్స్ కి తెలియకుండా చేసే అని అన్నాడు పృథ్వీ. పక్కనే ఉన్న శామ్ ఆ బ్యాగ్ తీసి వాసన చూసి ఆశ్చర్యపోయాడు. దీని రెసిపీ నాకు తెలుసు. ఇది మామూలుగా దోమల కోసం వాడేది. ఈ టౌన్లో ఇది బాగా దొరుకుతుంది అని నవ్వాడు. ఏంటి, లోకల్ దోమల మందు గోబ్లిన్స్ ని ఆపిందా? ఏది ఏమైతేనే పనిచేసింది కదా. ఆ రెసిపీ నాకు కావాలి అని అడిగాడు పృథ్వీ. సరే అన్న శామ్ ఒక బ్యాగ్ ప్యాక్ చేసి ఇచ్చాడు. ఆ తర్వాత చక్రి మాట్లాడుతూ, సరే, ఇక అకాడమీకి వెళ్దాం. కల్నల్ సార్, సాయంత్రానికి మీకు ఫుల్ రిపోర్ట్ పంపిస్తాను అని చెప్పాడు. థ్యాంక్ యూ చక్రి. వీళ్ళు చేసిన సాహసాల గురించి డీటెయిల్డ్గా చదవడానికి వెయిట్ చేస్తాను అని బలవంతంగా నవ్వాడు కల్నల్ రాధాకృష్ణ. వాళ్ళు మాట్లాడుతుండగానే హెలికాప్టర్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. అది వినగానే పృథ్వీ, ప్రణవి ఆతృతగా అటువైపు చూశారు. ఏంటి, అకాడమీకి వెళ్ళడానికి అంత ఎగ్జైట్ అవుతున్నారు అని నవ్వాడు సోల్జర్ రాకీ. అదేం కాదు, నేనెప్పుడూ హెలికాప్టర్ ఎక్కలేదు అని ప్రణవి, పృథ్వీ ఒకేసారి అండంతో వాళ్ళంతా నవ్వేశారు. మీ సరదా తీరుతుంది, కానీ ఆ ఎగ్జైట్మెంట్లో మీరు జాగ్రత్తగా ఉండడం మర్చిపోకండి. మీ మీద చిన్న గీత పడినా మా ఉద్యోగాలు గాల్లో కలిసిపోతాయి అని భయపడినట్టు యాక్ట్ చేశాడు సోల్జర్ యువన్. దానికి అందరూ నవ్వేశారు. ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్లి కూర్చున్నాక హెలికాప్టర్ మెల్లిగా గాల్లోకి లేచి అడవి మీదుగా ప్రయాణం మొదలుపెట్టింది. కింద ఉన్న చెట్లు, నదులు చిన్నగా కనిపిస్తుంటే పృథ్వీ, ప్రణవి ఆశ్చర్యంగా విండోలోంచి చూస్తున్నారు. పైనుంచి చూస్తుంటే చాలా అందంగా ఉంది అని మైక్రోఫోన్లో చెప్పింది ప్రణవి. కానీ ఆ మాటలు హెలికాప్టర్ హోరులో దాదాపు కలిసిపోయాయి. దాని సంగతి పక్కన పెడితే, ఇప్పుడు మీరు అకాడమీలో అడుగు పెట్టగానే పరిస్థితి మాత్రం మామూలుగా ఉండదు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయ్యుండి ఒక విలేజ్ని క్లియర్ చేశారంటే రేపొద్దున న్యూస్లో మీ ఫోటోలు వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని నవ్వుతూ అన్నాడు ఆర్మీ ఆఫీసర్ చక్రి. అవన్నీ తర్వాత, కానీ ముందు ప్రొఫెసర్ సత్య మేడం నుంచి తప్పించుకుంటే చాలు. మమ్మల్ని వెతకలేక ఆవిడ అక్కడ ఎంత టెన్షన్ పడిందో ఏంటో అని నిట్టూర్చాడు పృథ్వీ. అక్కడ లోపల మాత్రం మీ మీద పెద్ద డిస్కషనే నడుస్తోంది. అకాడమీలోకి వెళ్ళగానే మీరు డైరెక్ట్గా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్లాల్సి ఉంటుంది. రెడీగా ఉండండి అని సీరియస్గా చెప్పాడు టీం లీడర్ శామ్. ఆ మాటలకి పృథ్వీ వాచిన ప్రణవి బుగ్గవైపు చూసి, మా మీద కంటే మీ మీదే నడుస్తుందేమో సార్ అని అనుకున్నాడు. అకాడమీ దగ్గరికి వచ్చేస్తున్నాం. మరో 5 నిమిషాల్లో ల్యాండ్ అయిపోతాం. కానీ దిగాక స్టూడెంట్స్ అడిగే ప్రశ్నలకి మాత్రం రెడీగా ఉండండి. ఈరోజు అందరికీ సెలవు. పైగా మీరు ఇలా స్పెషల్ ఫోర్స్ హెలికాప్టర్లో దిగుతున్నారంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మామూలుగా ఉండదు. మీరు ఏం చేసి వచ్చారో తెలుసుకోవడానికి మీ ఫ్రెండ్స్ అందరూ మీ మీద ఎగబడతారు, చూసుకోండి అని దూరంగా కనిపిస్తున్న అకాడమీని చూపించాడు పైలట్. అన్నట్టుగానే 5 నిమిషాల్లో హెలికాప్టర్ అకాడమీ గ్రౌండ్లో ల్యాండ్ అయింది. ఆ శబ్దానికి స్టూడెంట్స్ అందరూ మెస్ నుంచి, హాస్టల్ గదుల నుంచి బయటికి పరిగెత్తుకొచ్చారు. అక్కడ హెలికాప్టర్ డోర్ తీయగానే లోపల ఆర్మీ ఆఫీసర్ల మధ్య పృథ్వీ, ప్రణవి ఉండడం చూసి అందరి మైండ్లు బ్లాక్ అయ్యాయి. ఇక్కడితో మా పని అయిపోయింది. ఇక మీ టీచర్స్కి సమాధానం చెప్పుకోండి అని అన్నాడు టీం లీడర్ శామ్. ముందు మా మీద జరిగిన అటాక్ గురించి రిపోర్ట్లో క్లియర్గా చెప్పండి, లేదంటే ఊరుకోను అని సీరియస్గా చెప్పాడు పృథ్వీ. ఆ తర్వాత అతను హెలికాప్టర్ నుంచి కిందకు దిగగానే సత్య మరికొందరు టీచర్లతో కలిసి స్పీడ్గా హెలిప్యాడ్ వైపు రావడం చూశాడు. ఆమె మొహంలో కోపం, ఆందోళన స్పష్టంగా ఉన్నాయి. ప్రణవి బుగ్గ వాచి ఉండడం, ఇద్దరి డ్రెస్ల మీద రక్తపు మరకలు ఉండడం చూసి సత్య ఒక్కసారిగా ఆగిపోయింది.
ఏమైంది మీకు? తనకి దెబ్బ ఎలా తగిలింది? అని గట్టిగా అరిచింది సత్య. టీం లీడర్ శామ్ సార్కి కొంచెం ఓపిక తక్కువ మేడం, అందుకే ఇలా అయింది అని కోపంగా అన్నాడు పృథ్వీ. సత్య చూపులు వెంటనే శామ్ వైపు మళ్ళాయి. ఆమె కళ్ళు నిప్పులు కురిపిస్తుంటే అకాడమీలో ఈరోజు పెద్ద రచ్చే జరగబోతోందని చుట్టూ ఉన్న స్టూడెంట్స్కి అర్థమైపోయింది. అప్పుడే అక్కడికొచ్చిన సీనియర్ మెజీషియన్ ధర్మ జరుగుతున్న దాన్ని గమనించి, సత్య, అందులో ఆర్మీ వాళ్ల తప్పేముందే? ముందు ఈ అమ్మాయి తనది లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని చెప్పుకుంది, అది తప్పు కాదా? అని సీరియస్గా అరిచాడు. ఇంత చేసొచ్చాక కూడా తమని నమ్మట్లేదన్న కోపం పృథ్వీ కళ్లల్లో ఎగసిపడింది. అది గమనించిన సత్య కాస్త వెనక్కి తగ్గి, పృథ్వీ, అసలు అక్కడ ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అని ఆందోళనగా అడిగింది. పృథ్వీ ఒక్క క్షణం ఆగి, ఏం జరిగిందో ఈ ఆఫీసర్స్ని అడగండి మేడం. ఊర్లో వందలాది గోబ్లిన్స్ని చంపి మేం ప్రాణాలతో బయటపడ్డాం. కానీ ఆ విషయం చెప్పినా నమ్మకుండా వీళ్ళు మా మీదే అటాక్ చేశారు. ఒక అమ్మాయిని కూడా చూడకుండా తనని కొట్టారు. మేం రాత్రంతా అక్కడ పోరాడింది వీళ్ల చేతిలో ఇలా దెబ్బలు తినడానికేనా? అని ఆవేదనగా అన్నాడు. ఆ మాటలకి సత్య ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె శామ్ వైపు సీరియస్గా చూడ్డంతో శామ్ ఇబ్బందిగా తలదించుకున్నాడు. మీరేమో మమ్మల్ని మిషన్కి పంపుతామన్నారు, వీళ్ళేమో మమ్మల్ని దొంగలన్నారు. అక్కడ మేం పడ్డ కష్టం ఎవరికీ పట్టదు. మీకు మా గ్రేడ్ గురించి మాత్రమే కావాలి అని సీనియర్ మ్యాజిక్ వారియర్ ధర్మ వైపు చూసి కోపంగా అన్నాడు పృథ్వీ. షటప్ పృథ్వీ, ప్రొఫెసర్స్ ముందు ఇలాగేనా మాట్లాడేది? ఆల్రెడీ మీరు మీ గ్రేడ్స్ గురించి అబద్ధం చెప్పారని గవర్నమెంట్కి రిపోర్ట్ వెళ్ళింది. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోకపోతే మీ కెరియర్ ఇక్కడితో ఎండ్ అవుతుంది అని సీరియస్గా చెప్పింది సత్య. అలాగే చేయండి మేడం, నా పవర్ ఏంటో ఇప్పుడే చూపిస్తాను అని ఆవేశంగా అన్నాడు పృథ్వీ. తన కన్నీళ్లు తుడుచుకుంటూ పృథ్వీ వెనకే నిలబడింది ప్రణవి. ఆమె మౌనం సత్యని ఇంకాస్త కలచివేసింది. సరే, అయితే ఇప్పుడే తేల్చేద్దాం. మా ఆర్మీ మ్యాజిక్ ఆఫీసర్ ఇక్కడే ఉన్నారు అని ఆర్మీ ఆఫీసర్ చక్రి వైపు చూపించాడు శామ్. చక్రి ఆర్మీ ఆఫీసర్ మాత్రమే కాదు, మ్యాజిక్ పవర్స్ ఉన్న వారియర్ కూడా. అతని పవర్స్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నాయి. అప్పటి వరకు మాట్లాడకుండా ఉన్న ఆర్మీ ఆఫీసర్ చక్రి ముందుకొచ్చి, నేను మ్యాజిక్ రోబోట్స్ను క్రియేట్ చేస్తాను. మీ స్టూడెంట్స్ వాటిని ఎంత డ్యామేజ్ చేయగలరో చూసి వీళ్ల పవర్ ఏంటో ఫిక్స్ చేద్దాం. పైగా వాళ్ళు రాత్రంతా ఫైట్ చేశారు కాబట్టి వీళ్ల స్టామినా మీద మాకేం డౌట్స్ లేవు అని స్పష్టం చేశాడు. ప్రొఫెసర్స్ కూడా ఈ ప్లాన్కి హ్యాపీగా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు సర్టిఫై చేస్తే రేపు గవర్నమెంట్కి సమాధానం చెప్పుకోవడం ఈజీ అవుతుంది. దీన్ని మన ప్రాక్టీస్ జిమ్లో చేద్దాం. అక్కడ ప్రొటెక్టివ్ వాల్స్ ఉంటాయి కాబట్టి ఏది డ్యామేజ్ అవ్వదు. పైగా స్కూల్ అంతా చూసే గోల ఉండదు అని బిల్డింగ్ వైపు చూపించింది సత్య. పృథ్వీ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, కానీ ప్రణవి మాత్రం అందరి ముందు నడవడానికి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయింది. పైగా తన మ్యాజిక్ పవర్ తక్కువ ఉంటుందేమో అని ఒకటే టెన్షన్ పడుతోంది. నిజానికి రాత్రంతా తను జస్ట్ 30% పవర్తోనే ఆ గోబ్లిన్ల పని పట్టింది. ఆ విషయం ఎవరికీ తెలీదు. అందరూ జిమ్లోకి వెళ్ళాక 2-3 అంతస్తుల గ్యాలరీలు అప్పటికే స్టూడెంట్స్తో కిక్కిరిసిపోవడం సత్య వాళ్ళు చూశారు. దాన్ని బట్టి క్రౌడ్ను తప్పించుకోవడం అసాధ్యమని వాళ్ళకు అర్థమైంది. పృథ్వీ ప్రణవిలో ఆర్మీ వాళ్లతో కలిసి రావడం, పైగా నేరుగా జిమ్కి వెళ్లడం చూసి స్టూడెంట్స్ అందరికీ టెన్షన్ పెరిగిపోయింది. అంతలో ఆర్మీ ఆఫీసర్ చక్రి తన పవర్తో మ్యాజిక్ షీల్డ్స్ను రెడీ చేసి, ఇద్దరిలో ముందు ఎవరు స్టార్ట్ చేస్తారు అని అడిగాడు. నేను అని ముందుకొచ్చాడు పృథ్వీ. ఇద్దరు సోల్జర్స్ కెమెరాలు సెట్ చేస్తుంటే సీనియర్ ప్రొఫెసర్ ధర్మ ఎనర్జీ సెన్సార్లను బయటకు తీశాడు. నువ్వు చేసే ప్రతి అటాక్లో ఎంత పవర్ ఉందో ఇవి మాకు క్లియర్గా చెప్పేస్తాయి. మ్యాజిక్ రోబోట్ ముక్కలైపోతుందని నీకు ముందే తెలిసినా అస్సలు తగ్గకుండా నీ ఫుల్ పవర్ చూపించాలి. ఆ మ్యాజిక్ రోబోట్ వెనుక ఒక ప్రొటెక్షన్ షీల్డ్ ఉంటుంది. నీ పవర్ దానికి తగిలితే అక్కడ ఎంత డ్యామేజ్ జరిగిందో మాకు రీడింగ్ వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు ధర్మ. వినడానికి బాగానే ఉంది. ముందు నాకున్న పవర్తోనే ట్రై చేస్తాను. ఆ తర్వాత గరుడ పవర్ యాడ్ చేయడం బెటర్ అని అనుకున్నాడు పృథ్వీ. అక్కడే క్రౌడ్లో ఉన్న విజయ్ శశాంక్ వైపు చూస్తూ, ఒరేయ్, వీడు ఆ రోబోట్ను ముక్కలు చేస్తాడంటావా అని క్యూరియస్గా అడిగాడు. 100 గోబ్లిన్లనే లేపేశాడంట, వాడికిదో లెక్కనా? నోరు మూసుకొని చూడు అని కసిరాడు శశాంక్. అంతా ఊపిరి బిగబట్టి చూస్తుంటే పృథ్వీ తనకున్న పవర్ 10% మాత్రమే వాడి మొదటి రోబోట్ మీద మిసైళ్లు విసిరాడు. అంతే, ఆ ఒక్క దెబ్బకి ఆ మ్యాజిక్ రోబోట్ 100 ముక్కలై ఎగిరిపడింది. నాట్ బ్యాడ్. ఇదే స్పీడ్ మెయింటైన్ చేయి. నువ్వు ఏ రోబోట్నైతే విరగ్గొట్టలేవో దాని మీద నీ స్టామినాను టెస్ట్ చేయడానికి అటాక్ కంటిన్యూ చేయాలి అని గుర్తు చేశాడు ధర్మ. సరే అన్న పృథ్వీ రెండో మిసైల్లో కాస్త పవర్ పెంచాడు. దాంతో అది కూడా ఈజీగా ముక్కలైంది. ఇక మూడో రోబోట్ మీద కూడా అదే పవర్తో కొట్టి ముక్కలు చేశాడు. అది చూసిన విజయ్ తన ఆతృత ఆపుకోలేక,
పృథ్వీ పృథ్వీ అని అరవడం మొదలుపెట్టాడు. దాంతో అప్పటి వరకు సైలెంట్గా ఉన్న స్టేడియం మొత్తం పృథ్వీ పేరుతో మారుమోగింది. దానివల్ల రెట్టించిన ఉత్సాహంతో 4వ రోబోట్ మీద మిసైల్ విసిరాడు పృథ్వీ. అది కదల్లేదు. అది చూసి ప్రొఫెసర్స్తో పాటు ఆర్మీ ఆఫీసర్ చక్రి చిన్నగా నవ్వాడు. కానీ వాళ్ళకి షాక్ ఇస్తూ అది కూడా కుప్పకూలిపోయింది. 2 వారాలుగా అకాడమీలో మ్యాజిక్ స్టూడెంట్స్ పవర్స్ను రెండ్ పవర్తో ఎలా తిప్పికొట్టాడో అలానే ఇప్పుడు కూడా చేశాడు. కానీ నెక్స్ట్ రోబోట్ను పడగొట్టాలంటే అది ఒక్కటే సరిపోదని అర్థమై ఆగిపోయాడు పృథ్వీ. మాస్టర్, నువ్వు నీ పవర్ తో వెంటనే అటాక్ చేసినా అది ఒకే రీడింగ్ ని చూపిస్తుంది. సో 2 పవర్ సరిపోదు అని బీస్ట్ స్పేస్ లో నుండి చెప్పింది గరుడ. అయితే ఇప్పుడు ఏం చేయాలి అని మనసులో అడిగాడు పృథ్వీ. మ్యాజిక్ పవర్ తో పాటు ఫిజికల్ పవర్ కూడా వాడితే బాగుంటుంది మాస్టర్. అప్పుడైతే నీ మెటల్ గ్లౌస్ తో అటాక్ చేయొచ్చు. ఒక్కో దెబ్బకి పవర్ కూడా రీస్టోర్ అవుతుంది కాబట్టి నువ్వు అలసిపోవు కూడా అని అడ్వైజ్ ఇచ్చింది గరుడ. దాని సలహా పృథ్వీకి చాలా నచ్చి అలాగే చేస్తాను అని తన చేతులకి కూడా గ్లౌజ్లను ఇంకాస్త టైట్ గా ఫిక్స్ చేసుకున్నాడు. సడన్ గా అతను ఎందుకు ఆగిపోయాడో ఎవరికీ అర్థం కాలేదు. సత్య కూడా అయోమయంగా చూసింది. ఆ ఒక్క రోబోట్ను ముక్కలు చేయగలిగితే పృథ్వీ లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్ను కూడా క్రాస్ చేస్తాడని ఆమె ఆతృతగా ఎదురు చూస్తోంది. అంతలో పృథ్వీ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ఉపయోగించి రోబోట్ మీద గట్టిగా ఒక కిక్ ఇచ్చాడు. రోబోట్ మీద చిన్నగా చీలికొచ్చింది. అది చూసి కెవ్వున అరిచాడు విజయ్. పృథ్వీ కూడా విజయ గర్వంతో ఆర్మీ ఆఫీసర్ చక్రి వైపు చూశాడు. ఆయన పృథ్వీ వైపు జాలిగా చూసి ఒకసారి అటు చూడు అన్నట్టు సైగ చేశాడు. ఏమైంది అన్నట్లు అంతా రోబోట్ వైపు కళ్ళు తిప్పారు. అందరికీ షాక్ ఇస్తూ ఆ రోబోట్ దానికదే నార్మల్గా మారిపోయి స్ట్రాంగ్గా నిలబడింది. పృథ్వీ కోపంతో తన బలాన్ని పెంచి ఇంకో 3 సార్లు అటాక్ చేశాడు. కానీ ఆ రోబోట్ పగులుతున్న ప్రతిసారి రికవర్ అవుతూనే ఉంది. పృథ్వీ ఆయాసపడుతూ వెనక్కి అడుగు వేశాడు. అప్పుడే ఎవరు ఊహించని విధంగా ఎనర్జీ సెన్సార్ బీప్ మన్న శబ్దం చేస్తూ చప్పున ఆగిపోయింది. ఎనర్జీ సెన్సార్ రీడింగ్స్ ఎందుకు ఆగిపోయాయి? పృథ్వీ కామన్ గ్రేడ్ నుండి లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి చేరుకోగలడా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి మీ పాకెట్ ఎఫ్ఎంలో. పృథ్వీ ప్రణవీలు తమ ర్యాంక్ గురించి అబద్ధం చెప్పినట్లు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది. అందుకని వాళ్ల పవర్స్ టెస్ట్ చేయడానికి ఆర్మీ ఆఫీసర్ చక్రి తన మ్యాజిక్ పవర్స్తో రోబోట్ షీల్డ్లను క్రియేట్ చేశాడు. ఆ ట్రైనీ రోబోట్ మీద అటాక్ చేసే కొద్దీ సెన్సార్ రీడింగ్స్తో వాళ్ల లెవెల్ను అంచనా వేయడానికి రెడీ అయ్యారు. పృథ్వీ తన అటాక్స్తో 4 రోబోట్స్ను ముక్కలు చేశాక 5వ రోబోట్ను ఎంత కొట్టినా అది కదల్లేదు. అప్పుడే ఎవరు ఊహించని విధంగా ఎనర్జీ సెన్సార్ బీప్ మన్న శబ్దంతో ఆగిపోయింది. అది చూసిన సీనియర్ మ్యాజిక్ స్టూడెంట్స్ వీడి పవర్ ఏకంగా సుప్రీం లెవెల్కి వెళ్ళిపోయిందా అని గుసగుసలు మొదలుపెట్టారు. దేవాకి ఈ విషయం తెలిస్తే మళ్లీ ఎలాంటి తలనొప్పులు వస్తాయో అని 1 నిమిషం కంగారు పడ్డాడు చక్రి. ధర్మ మాత్రం నిదానంగా ఎనర్జీ సెన్సార్ల దగ్గరికి వెళ్లి చెక్ చేశాడు. ఆ తర్వాత అందరినీ చూసి ఎవరు కంగారు పడకండి, సెన్సార్లు మ్యాజిక్ పవర్ను మాత్రమే రీడ్ చేస్తాయి. పృథ్వీ ఫిజికల్ పవర్ కూడా వాడడంతో సర్వర్ డౌన్ అయింది అని టెన్షన్తో వేడెక్కిన వాతావరణాన్ని ఒక్క మాటతో కూల్ చేశాడు. ఆ వెంటనే పృథ్వీ వైపు తిరిగి 1 నిమిషం పృథ్వీ, ఫిజికల్ పవర్ సెన్సార్ కూడా యాక్టివేట్ చేస్తాను అని అన్నాడు ధర్మ. నో సార్, నా వల్ల అయ్యేది ఇంతే అని ఆయాసపడుతూ చెప్పాడు పృథ్వీ. అప్పుడే ఆగిపోకు పృథ్వీ, ఇంకాస్త ట్రై చేయి, నీలో చాలా పవర్ ఉంది అని క్రౌడ్లో నుంచి ఎంకరేజ్ చేశాడు శశాంక్. కానీ గరుడ పవర్ కాకుండా తన పవర్ మాత్రమే వాడుకోవడంతో పృథ్వీకి ఓపిక తగ్గిపోయింది. అప్పుడే స్పెషల్ ఫోర్స్ చీఫ్ ఆఫీసర్ చక్రి సంతృప్తిగా తలూపుతూ వెరీ ఇంప్రెసివ్, స్కిల్ పవర్ని ఫిజికల్ అటాక్తో కలపడం వల్ల డ్యామేజ్ బాగా పెరిగింది. నువ్వు లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నావన్నంలో ఎలాంటి డౌట్స్ లేవు అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దాంతో పృథ్వీ గర్వంగా సత్య వైపు చూశాడు. తన ట్రైనింగ్లో 2 వారాలు గడవకముందే పృథ్వీ పవర్ లెవెల్స్ పెరగడం చూసి ఆమె కూడా ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఒకవేళ నువ్వు 5వ రోబోట్ని ఒక్క దెబ్బతోనే ముక్కలు చేసుంటే నిన్ను గ్రాడ్యుయేట్ లెవెల్గా ఫిక్స్ చేసేవాళ్ళం. ప్రస్తుతానికి నువ్వు లోయర్ గ్రాడ్యుయేట్ వారియర్ అని మేం సర్టిఫై చేస్తున్నాం అని అనౌన్స్ చేశాడు ఆర్మీ ఆఫీసర్ చక్రి. సత్య కూడా తలూపుతూ పృథ్వీ ప్రమోషన్ను కన్ఫర్మ్ చేసింది. ఆ వెంటనే గ్యాలరీ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. విజయ్ శశాంక్లైతే ఏకంగా విజిల్స్ వేసి మరీ పృథ్వీ సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడే సత్య అందరికీ చేయి చూపించి సైలెంట్గా ఉండమని అంటూ ప్రణవి, ఇప్పుడు నీవంతు స్టార్ట్ చేయి అని గంభీరంగా చెప్పింది. ప్రణవికి లోపల కొంచెం కంగారుగా అనిపించినా ధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకొచ్చింది. అప్పుడే పృథ్వీ 2 అడుగులు ముందుకు వేసి
ఒక్క దెబ్బతోనే ఫినిష్ చేయి అని ప్రణవికి చిన్నగా చెప్పాడు. ఆ మాటలకి అనుమానంగా చూసింది ప్రణవి. రియల్ ఫైట్లో మ్యాజిక్ వారియర్స్ తన షీల్డ్స్ను ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటారు. సో నువ్వు దాన్ని ఒకేసారి కూల్చలేకపోతే ఇక వాళ్ళని టచ్ చేయడం అసాధ్యం అని టెక్నికల్ పాయింట్ చెప్పాడు పృథ్వీ. అతను చెప్పినట్లే ప్రణవి తన పవర్ మొత్తం వాడి మొదటి 3 రోబోట్లను వరుసగా ఫెయిల్ చేసింది. గుడ్, అలానే కంటిన్యూ చేయి అని ఆమెను ఎంకరేజ్ చేశాడు ధర్మ. క్రౌడ్తో పాటు గట్టిగా క్లాప్స్ కొట్టి మరీ ప్రణవిని ఉత్సాహపరిచాడు పృథ్వీ. 4వ రోబోట్ను పడగొట్టడానికి దాని మీద 5 మిసైల్స్తో అటాక్ చేసింది ప్రణవి. అది ముక్కలయ్యాక 5వ రోబోట్ మాత్రం పృథ్వీకిలాగే లొంగకుండా నిలబడింది. తను ఎన్ని రకాలుగా ట్రై చేసినా అది రికవర్ అవుతూనే ఉంది. ఆమెకు కూడా ఇక అటాక్ చేయలేక అలుపొస్తుంటే చక్రి ముందుకొచ్చి, ఇక చాలు, నువ్వు కూడా లోయర్ గ్రాడ్యుయేట్ అవుట్పుట్ ఇవ్వగలవని ప్రూవ్ అయింది. కంగ్రాచ్యులేషన్స్, నువ్వు కూడా ప్రమోట్ అయ్యావు అని అనౌన్స్ చేశాడు. అది వినగానే హాల్ అంతా కేకలతో దద్దరిల్లిపోయింది. అమ్మయ్యా, మొత్తానికి గండం గడిచింది అనుకుని రిలీఫ్గా ఫీల్ అయ్యి సీనియర్ మ్యాజిక్ వారియర్ ధర్మ వంక చూశాడు ప్రిన్సిపల్ రుద్రప్రతాప్. ఆయన కోపంగా లుక్ ఇవ్వడంతో ఎవరూ పిలవకపోయినా వస్తున్నా అని తడబడి సత్య దగ్గరికి పరుగు పరుగున వెళ్లాడు రుద్రప్రతాప్. సత్య ఇద్దరి కోసం ఆ బ్లాక్ కలర్లో ఉన్న ఎంబ్రాయిడరీ బ్యాడ్జ్లను తీసుకొచ్చింది. ప్రిన్సిపల్ రుద్రప్రతాప్ వాటిని ఇద్దరి చెస్ట్ మీద గర్వంగా పిన్ చేశాడు. ఆ బ్యాడ్జ్లు వాళ్ల కొత్త హోదాకు గుర్తుగా తళతళ్లాడుతున్నాయి. మంచిది, నేను లేకుండానే సాధించావు, ఇక నీకు నా అవసరం ఉండదులే అని ఏడుపు మొహంతో బీస్ట్ స్పేస్ నుండి అరిచింది గరుడ. దాని మాటలకి నవ్వి, అసలు నువ్వు లేకుండా ఈ పవర్స్ ఎలా వస్తాయి పిచ్చి మొద్దు? నా పవర్ పెరిగితే నీ పవర్ అంతకన్నా ఎక్కువే ఉంటుంది. నువ్వు నా బీస్ట్ పార్ట్నర్ అని మనసులోనే దాన్ని ఊరడించాడు పృథ్వీ. అంతలో ఇల్లలకగానే పండగైపోదు, మీరిద్దరూ రిపోర్ట్స్ కంప్లీట్ చేయాలి అని సత్య సీరియస్గా చెప్పేసరికి స్పెషల్ ఫోర్స్ టీం అంతా నవ్వేశారు. కానీ తన టీంలో ఉన్న ప్రణవి తనతో పాటే లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్ సాధించడంతో పృథ్వీకి చాలా హ్యాపీగా అనిపించింది. కాసేపటికి సత్య వాళ్ళందర్నీ జిమ్ నుండి బయటకు తీసుకొచ్చి ఒక క్లాస్ రూంలోకి తీసుకెళ్లింది. అక్కడ అప్పటికే అఫీషియల్ మిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి కంప్యూటర్ స్క్రీన్లు రెడీగా ఉన్నాయి. నాకు ప్రతి విషయం తెలియాలి, ముఖ్యంగా మా స్టూడెంట్స్ ఏం చేశారో క్లియర్గా 1000 పదాలకు తగ్గకుండా రిపోర్ట్ ఉండాలని చెప్పారు. సో అది పూర్తయ్యాక మీరు ఇక్కడి నుండి వెళ్ళొచ్చు అని చెప్పి అందర్నీ అక్కడ వదిలి డోర్ లాక్ చేసి వెళ్ళిపోయింది సత్య. ఇప్పుడు లోపల ఆ స్పెషల్ ఫోర్స్ టీంతో పాటు పృథ్వీ, ప్రణవి మాత్రమే మిగిలారు. అప్పుడే శామ్ కోపంగా పళ్ళు కొరుకుతూ, ఆర్మీ యూనిట్ అని కూడా లెక్క చేయకుండా ఎలా ఆర్డర్ వేస్తుందో చూడు అని అన్నాడు. స్టూడెంట్స్ చేసిన పనికి వాళ్ళకి గవర్నమెంట్ నుండి ఎక్కడ నోటీస్ వస్తుందోనని భయపడుతున్నారు. అందుకే మన ఆర్మీ వాళ్ళు సర్టిఫై చేసి రిపోర్ట్స్ ఇస్తే చాలు, ఇక ఏ గోలా ఉండదు అని సత్య పొగరుగా అన్న మాటల వెనుక ఉన్న బాధను తన టీంకి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆర్మీ ఆఫీసర్ చక్రి. నాన్న పృథ్వీ, ఈవిడేనా నువ్వు చెప్పిన మహాతల్లి? ఎలా వేగుతున్నావు బాబు అని నవ్వాడు సోల్జర్ యువన్. అయినా ఇప్పుడు పృథ్వీ పవర్స్ పెరిగాయి కదా, ఇంకేం అనలేదులే అని నవ్వాడు మరో సోల్జర్ రాకీ. పవర్స్ ఉంటే ఏంటి, ఆవిడకు పంతం ఎక్కువ అని చిన్నగా అన్నాడు పృథ్వీ. ఆ మాటలకి చక్రి చిన్నగా నవ్వుతూ తన రిపోర్ట్ను ఫైల్ చేయడం స్టార్ట్ చేశాడు. అది చూసి మిగిలిన టీం కూడా తాము చూసిన విషయాలను కళ్లకు కట్టినట్టు రిపోర్ట్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఇటు ప్రణవి కూడా టెలిపోర్టేషన్ అయ్యాక మొదటి నుండి ఏం జరిగిందనేది చకచకా టైప్ చేసింది. పృథ్వీ మాత్రమే కంప్యూటర్ వదిలేసి ఒక నోట్ ప్యాడ్ తీసుకుని రాయడం మొదలుపెట్టాడు. అదేంటి పృథ్వీ, కంప్యూటర్లో టైప్ చేయకుండా పేపర్ మీద రాస్తున్నావే అని అనుమానంగా అడిగాడు టీం లీడర్ శామ్. నేను మొదటిసారి కంప్యూటర్ను ఆ ఊర్లోనే చూశాను సార్ అని అనగానే ప్రణవి తప్ప అంతా షాక్ అయ్యారు. మీ స్కూల్ కాలేజీలో చూడలేదా? గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కదా అని వింతగా అడిగాడు సోల్జర్ యువన్. మనుషులను మనుషుల్లా చూడడం చేతకాని ఆ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారా సార్? బానిసల్లా మా అమ్మా నాన్నల చేత గనుల్లో పని చేయించుకునే మీ గవర్నమెంట్కి వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి పట్టించుకునే ధ్యాస ఉంటుందా? ఒకవేళ నిజంగా ఉండి ఉంటే ఈరోజు నేను మీలాగే టైప్ చేయగలిగేవాణ్ణేమో అని మొహం తిప్పకుండా కొట్టినట్టు సమాధానం ఇచ్చాడు పృథ్వీ. ప్రభుత్వం మీద పృథ్వీకి ఉన్న కోపం చూసి మిగిలిన వాళ్లు సైలెంట్గా ఉండిపోయారు. దానికి కారణం అతని మాటల్లో నిజం ఉండడమే. ఆ తర్వాత కొద్దిసేపటికి అందరి రిపోర్ట్స్ రెడీ అయ్యాయి. స్పెషల్ ఫోర్స్ టీం రిపోర్ట్లు చాలా ప్రొఫెషనల్గా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇలాంటివి 100 సార్లు చేసున్నారు. కానీ పృథ్వీ, ప్రణవీలు మాత్రం ఆ ఊర్లో అడుగుపెట్టినప్పటి నుండి జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకుంటూ డీటెయిల్డ్గా రాశారు. మీ రెండో మిషనే అద్దరిపోయింది కదా. మొదటిసారి వెళ్ళి ఒక గోబ్లిన్ తెగ మొత్తాన్ని లేపేసిన వాళ్ళని నేనిప్పటిదాకా చూడలేదు అని రిపోర్ట్ పూర్తి చేశాక మెచ్చుకున్నాడు ఆర్మీ ఆఫీసర్ చక్రి. అవును సార్, కొన్ని మిషన్లైతే
వింతైన జ్ఞాపకాలను కూడా మిగులుస్తాయి. జెన్నీ కథ అలాంటిదే. అని నవ్వుతూ అన్నాడు టీం లీడర్ శామ్. జెన్నీ పేరు వినగానే ప్రణవి ఉలిక్కిపడింది. మిగిలిన వాళ్ళు ఆమె ఎవరో, ఆ కథ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా చూశారు. కానీ తమతో పాటు తమ పై ఆఫీసర్ చక్రి ఉండడంతో ఎవరూ నోరు మెదపలేదు. కాని పృథ్వీ మాత్రం ఎవరు సార్ జెన్నీ, చెప్పండి అని క్యూరియస్గా అడిగాడు. అతను ఇంట్రెస్ట్ చూపించడంతో శామ్కి చెప్పమన్నట్టు సైగ చేశాడు చక్రి. తను మా జూనియర్. ఫస్ట్ మిషన్లో అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక లోకల్ వారియర్ కలిశాడట. అతను నచ్చడంతో ఫ్రెండ్షిప్ చేసింది అని చెప్పడం ఆపాడు టీం లీడర్ శామ్. రూంలో తమతో పాటు ప్రణవి కూడా ఉండడంతో అతను కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. కాని పృథ్వీ మాత్రం ఆ తర్వాత అని ఆసక్తిగా ముందుకు వంగాడు. హలో బాస్, ఇప్పుడు వాళ్ళ జ్ఞాపకాలతో నీకేం పని అని చిరాగ్గా అడిగింది ప్రణవి. ఆమె అలా కసిరినట్టు మాట్లాడేసరికి శామ్ తన వంక విచిత్రంగా చూశాడు. అతని అనుమానం గమనించి జెన్నీ స్టారే కదా, తనది మా ఊరే సార్ అని మెల్లిగా అంది. అవునా, అయితే నువ్వే చెప్పు తర్వాత ఏమైంది అని అడిగాడు పృథ్వీ. కాని ప్రణవికి ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూసింది. ఆమె చెప్పకపోవడంతో అవ్వ పెట్టదు అడుగు తిననివ్వదంటే ఇదే. మీరు చెప్పండి సార్ అని శామ్ని ఫోర్స్ చేశాడు పృథ్వీ. ఇంకేముంది, ఫ్రెండ్షిప్ కాస్త ముదిరి పాకాన పడింది. మిషన్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసరికి తాను నెల తప్పింది. ఇదంతా ఎవరికీ చెప్పలేదు జెన్నీ. కానీ 2 నెలల తర్వాత మార్నింగ్ సిక్నెస్ మొదలయ్యాక ఆ అసలు విషయం బయటపడింది. అని నవ్వాడు శామ్. విషయం విని రూంలో ఉన్న వాళ్ళంతా నవ్వుతూ నిజమేనా అన్నట్టు ప్రణవి వైపు చూస్తుంటే ప్రణవి అవునన్నట్టు తలూపింది. ప్రణవి, తన బాబుని చూసావా నువ్వు? వాడు చాలా క్యూట్గా ఉంటాడట కదా అని అడిగాడు శామ్. హా, వాడిప్పుడు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తున్నాడు. వాడికి గ్లౌజులు లేకుండా ఎటూ పంపించరు తెలుసా అని కళ్ళు తిప్పింది ప్రణవి. అందరూ ఎందుకన్నట్టు చూశారు. వాడి తండ్రి ఎవరో గొరిల్లా వారియర్ అట కదా. ఆ కోపం వీడికి కూడా వచ్చింది. వాడు ఎప్పుడూ పక్క వాళ్ళని గోళ్లతో గిల్లుతూ ఉంటాడు. అందుకే గ్లౌజులు వేస్తారు. ఇప్పుడు జెన్నీ ఒక బ్యాంకర్ని పెళ్లి చేసుకుంది. తర్వాత పుట్టిన 2 పిల్లలు నిజంగానే చాలా ముద్దుగా ఉన్నారు అని చెప్పింది ప్రణవి. అలా మాట్లాడుతూనే అందరూ తమ రిపోర్ట్లు ఫినిష్ చేసి సత్య కోసం వెయిట్ చేస్తున్నారు. స్పెషల్ ఫోర్స్ టీం కావాలంటే వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళు బేస్కు వెళ్తే మళ్ళీ తమ కమాండర్ కోసం సపరేట్గా రిపోర్ట్ చేయాలి. అందుకే ఇక్కడ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ అది కూడా ఫినిష్ చేసి పెట్టేశారు. అవును పృథ్వీ, నీ గరుడ ఎక్కడుంది? ఒకసారి చూడొచ్చా? దాని గురించి చెప్పావు కానీ ఇందాకటి నుండి కనిపించలేదు. బయట ఎక్కడైనా ఎగురుతోందా అని అడిగాడు చక్రి. లేదు సార్, నా పవర్ వల్ల తన కోసం ఒక సపరేట్ స్పేస్ క్రియేట్ అయింది. తను అక్కడే ఉంటుంది. గరుడా, బయటకొచ్చి అందరికీ హలో చెప్పు అని పిలిచాడు పృథ్వీ. వెంటనే గరుడ గాల్లో ప్రత్యక్షమై ఒక మానిటర్ మీద వాలింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయిన యువన్, లోయర్ గ్రాడ్యుయేట్ ర్యాంక్ విండ్ స్పీడ్ ఫాల్కన్, మేల్. దీనికి 1 నెల రోజులు కూడా నిండలేదు, కానీ అప్పుడే ఇంత పెద్దగా అయిందేంటి అని అడిగాడు. వావ్, మీకు పవర్స్ డిటెక్ట్ చేసే స్కిల్ ఉందా అని షాక్ అవుతూ రివర్స్లో అడిగాడు పృథ్వీ. అవును, కాకపోతే నేను యానిమల్స్కి ఉండే పవర్స్ మాత్రమే డిటెక్ట్ చేయగలను. ఇంతకీ ఇది నీకెలా దొరికింది అని అడిగాడు యువన్. అప్పటికే చక్రి దాన్ని దగ్గరికి తీసుకుని ఈకలు నిమురుతున్నాడు. మిగిలిన వాళ్లు కూడా దాని దగ్గర నిలబడి దాని పవర్ని ఫీల్ అవుతున్నారు. పృథ్వీ తనకు గరుడ ఎలా దొరికిందో చెప్పి, అది ఇలాగే పెరిగితే మ్యాజికల్ బీస్ట్స్లోనే ఒక టాప్ వారియర్ అవుతుంది అని గర్వంగా చెప్పాడు. మంచి ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఉంటే అది పెద్ద కష్టమేం కాదు. బీస్ట్లన్నీ కూడా అవి తినే ఫుడ్ని బట్టే పెరుగుతాయి. బలమైన మాన్స్టర్స్ కోసం అవి వెతుకుతుంటాయి. మంచి ఫుడ్ దొరక్కపోతే వాటి గ్రోత్ ఆగిపోతుంది. బలమైన బీస్ట్కి క్వాలిటీ ఫుడ్ కావాలి అని చెప్పాడు యువన్. ఇవన్నీ మీకెలా తెలుసు అని అనుమానంగా అడిగాడు పృథ్వీ. ఇలాంటి వాటిని నేను చాలా చూశాను. అంతేకాదు, వీటిని ఎలా హంట్ చేయాలో కూడా నాకు తెలుసు. అంతెందుకు, గరుడ లాంటి బర్డ్స్ ఎక్కడ దొరుకుతాయి, వాటి అలవాట్లు ఏంటి అనేది కూడా నాకు ఐడియా ఉంది అని భుజాలెగరేస్తూ చెప్పాడు యువన్. మీరు చెప్పే విషయాలు నాకు హెల్ప్ చేస్తాయి సార్. గరుడ గ్రోత్ కోసం మంచి హై క్వాలిటీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో అని సెర్చ్ చేస్తున్నాను. ఈ మధ్య నా బాడీ కూడా దేన్నైనా చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మా ఇద్దరి హెల్త్కి అది మంచిదే కదా అని తన ఫుడ్ మెనూ తీసి యువన్కి చూపించాడు పృథ్వీ. అది చూసి, వాట్, కొంపదీసి నువ్వు ఆ వారియర్ ఫుడ్ తింటున్నావా అని షాక్తో అరిచాడు యువన్. పృథ్వీ కంగారు పడుతూ అవునని చెప్పాడు. యువన్ వెంటనే గరుడ దగ్గరికి వెళ్లి దానివైపు అనుమానంగా చూడడం మొదలుపెట్టాడు. వారియర్ ఫుడ్ వల్ల గరుడకి ఏమైనా అవుతుందా? బీస్ట్ యానిమల్స్ గురించి తెలిసిన యువన్
గరుడ విషయంలో ఎందుకు అంతలా కంగారు పడ్డాడు? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి మీ ఫేవరెట్ పాకెట్ ఎఫ్ఎంలో. ఆర్మీ ఆఫీసర్ చక్రి క్రియేట్ చేసిన మ్యాజిక్ రోబోట్లను పగలగొట్టి పృథ్వీ, ప్రణవీలు లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ప్రమోట్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళని ఆ ఊర్లో ఏం జరిగిందో క్లియర్గా రిపోర్ట్ ఇచ్చి వెళ్లమని ఆర్డర్ వేయడంతో ఆర్మీ టీంతో కలిసి పృథ్వీ, ప్రణవీలు కూడా రాశారు. అలా మాటల మధ్యలో కామన్ సోల్జర్ యువన్ గరుడ గురించి అడిగి దాని ఫుడ్ మెనూ చూసి అందులో వారియర్ ఫుడ్ ఉండడంతో షాక్ అయ్యాడు. అసలు తెలిసే ఈ ఫుడ్ను నువ్వు గరుడకిస్తున్నావా అని మరోసారి అనుమానంగా అడిగాడు యువన్. మొదటిసారి అనుకోకుండా ఆ ఫుడ్ తిన్నాను. దానివల్ల చాలా పవర్ వచ్చింది. అందుకే కంటిన్యూ చేస్తున్నాను అని అమాయకంగా చెప్పాడు పృథ్వీ. యువన్ తల కొట్టుకుని, నెల నిండని గరుడకి ఇప్పుడే ఇలాంటి ఫుడ్ పెడితే తర్వాత అంతకు మించిన క్వాలిటీ ఫుడ్ పెడుతూనే ఉండాలి. ఒకవేళ అలాంటి ఫుడ్ దొరక్కపోతే మీ బాడీస్ దేన్ని అబ్జర్వ్ చేసుకోలేవు అని బాంబ్ పేల్చాడు. యువన్ మాటలకి పృథ్వీ ఒక్క క్షణం స్టన్ అయిపోయాడు. తన పవర్ పెరుగుతుందని ఆశపడ్డాడు, కానీ అది ఇలాంటి చిక్కు తెచ్చిపెడుతుందని అతను ఊహించలేదు. అంటే బాడీకి ఈ ఫుడ్ అలవాటైపోతే ఇక అంతకు మించి ఏది తిన్నా పవర్ రాదా సార్ అని కంగారుగా అడిగాడు పృథ్వీ. యువన్ అవునన్నట్టు తలూపేసరికి పృథ్వీ నెమ్మదిగా గరుడ వైపు చూశాడు. గరుడ ఒక రకమైన శబ్దం చేసి, మనం వేటకు వెళ్దాం, అదేమంత కష్టం కాదు మాస్టరు అని చెప్పింది. గరుడ మాట పృథ్వీకి మాత్రమే అర్థమైంది. రూంలో ఉన్న మిగిలిన వాళ్ళందరికీ అది జస్ట్ అరుస్తున్నట్టు అనిపించిందంతే. పర్లేదు సార్, ఎలాగూ నేను ఎదగాలి, తను పెరగాలి. మా ఇద్దరికీ అంతకు మించిన క్వాలిటీ ఫుడ్ దొరికేలా నేను కష్టపడతాను అని కాన్ఫిడెంట్గా అన్నాడు పృథ్వీ. కానీ గుర్తుపెట్టుకో, గ్యాప్ ఎక్కువైతే నీ ఫస్ట్ డేస్లో ఎలాగైతే బాడీ అడ్జస్ట్ అవ్వడానికి టైం తీసుకుందో మళ్ళీ అలాగే అవుతుంది అని హెచ్చరించాడు యువన్. అంతలో ప్రొఫెసర్ సత్య డోర్ తీసుకుని లోపలికొచ్చింది. ఆమె చేతిలో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. రిపోర్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయా అని కమాండింగ్గా అడిగింది సత్య. ఎస్ అని తమ రిపోర్ట్స్ ప్రింటౌట్ తీసి సత్య చేతికి అందించాడు ఆర్మీ ఆఫీసర్ చక్రి. సత్య అవి ఒక్కోటి కలెక్ట్ చేస్తుంటే ఆమె వచ్చిన సంగతి కూడా పట్టించుకోకుండా గరుడ గ్రోత్ గురించి సోల్జర్ యువన్ చెప్పిన విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు పృథ్వీ. చాలా వరకు విండ్ స్పీడ్ ఫాల్కన్లు లోయర్ గ్రాడ్యుయేట్ ర్యాంక్ దాటి వెళ్లిపోవడానికి కారణం వాటి ఫుడ్డే అని అప్పుడు అతనికి అర్థమైంది. కానీ రోజు అదే తినడం వల్ల బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఒక లెవెల్ వరకే అందుతుంది. గరుడ మాత్రం సత్యలాంటి వాళ్లను ఓడించి గ్రాడ్యుయేట్ ర్యాంక్ వెళ్లాలని ఆశపడుతోంది. దానికోసం అతను సరైన డైట్ ప్లాన్ చేయకపోతే అది అసాధ్యం. అందుకని అకాడమీలో ఉండే ఫుడ్ క్వాలిటీని ఒక ర్యాంక్ పెంచితే గరుడ మళ్లీ స్పీడ్ అందుకుంటుంది. ఇప్పుడు వెళ్ళగానే మెనూ మార్చేయాలి అని అనుకున్నాడు పృథ్వీ. అలా ఆలోచనలో ఉన్న పృథ్వీ ముందుకొచ్చి, నీ రిపోర్ట్ ఎక్కడా అని గద్దించింది సత్య. ఆమె అరుపులకి ఈ లోకంలోకొచ్చిన పృథ్వీ తను రాసిన రిపోర్ట్ ఆమె చేతికి అందించాడు. అప్పుడే చక్రి మాట్లాడుతూ, సత్య మేడం, మేము కల్నల్ రాధాకృష్ణ గారికి పంపాల్సిన రిపోర్ట్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేశాం. దాన్ని మెయిల్ చేసుకుంటున్నాను. మీకేం ప్రాబ్లం లేదు కదా అని మర్యాదగా అడిగాడు. సత్య నో ప్రాబ్లం అన్నట్లు తలూపగానే అతను మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఆ పని పృథ్వీకి చాలా ఆసక్తిగా అనిపించింది. కానీ ఒక్క క్లిక్తో సమాచారం అంత దూరం వెళ్లడం చూడగానే అతనికి తన అమ్మానాన్నలు గుర్తొచ్చారు. నేను క్షేమంగానే ఉన్నానని వాళ్లకు కూడా ఇలాగే చెప్పాలనిపించింది. ఆ గనుల చీకటి నుండి తాను బయటపడి ఈ స్థాయిలో ఉన్నానని తెలిస్తే వాళ్లు ఎంతలా మురిసిపోతారో అని అనుకున్నాడు పృథ్వీ. అందుకే లేట్ చేయకుండా పక్కనున్న కంప్యూటర్ల వైపు చూస్తూ, మేడం, ఎలాగూ వీటి దగ్గరే ఉన్నాం కదా, నేను మా ఇంటికి ఒక లెటర్ పంపించుకోవచ్చా? మా పేరెంట్స్ దగ్గర ఫోన్ లేదు. మేయర్కి పంపిస్తే ఆయన ప్రింట్ తీసిస్తారు అని రిక్వెస్ట్ చేశాడు పృథ్వీ. సత్య తల అడ్డంగా ఊపి, నో పృథ్వీ, మీ లైఫ్ ఇప్పుడు కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. అకాడమీ డీటెయిల్స్ బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే లెటర్ సెన్సార్ చేసే ఛాన్స్ ఉంటుంది. అకాడమీ రూల్స్ ఒప్పుకో అని గుర్తు చేసింది. సత్య మాటలకి పృథ్వీ డిసప్పాయింట్ అయి, జస్ట్ నేను బాగున్నాను అని వాళ్లకు తెలిస్తే చాలు మేడం, అంతకు మించి ఏం అక్కర్లేదు అని కొంచెం బాధగా అడిగాడు. ఆ టీంలో ఉన్న ఒక సోల్జర్ పృథ్వీ తల నిమురుతూ, నీ బాధ నాకు అర్థమైంది పృథ్వీ. నీకులాగే నేను కూడా ఒక ఐలాండ్ నుండి వచ్చాను అని అన్నాడు. పృథ్వీ బాధను చూశాక సత్య కొంచెం కరిగి, చక్రి సార్, తన లెటర్ మీ మెయిల్ నుండి సెండ్ చేస్తారా? అలా అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అంది. చక్రి అలాగేనని ఒప్పుకోవడంతో పృథ్వీ చిన్న నోట్ లాంటి లెటర్ రాసి చక్రి చేతికందించాడు. అందులో ఎక్కువ మ్యాటర్ లేకుండా తాను బాగున్నానని, హైట్ కూడా పెరిగానని సింపుల్గా రాశాడు. అతనితో పాటు ప్రణవి కూడా చిన్న లెటర్ టైప్ చేసి చక్రికిచ్చింది. అకాడమీకొచ్చాక మొదటిసారి తను బాగున్నారనే విషయం తన అమ్మానాన్నలకి చేరుతుందని పృథ్వీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఇక ఇంపార్టెంట్ పనులన్నీ అయిపోయాయి.
ఇప్పుడు కిచెన్కి వెళ్ళి గరుడా కోసం కొత్త డైట్ ప్లాన్ చేయాలి. అప్పుడే నా నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది అని వెళ్ళడానికి సిద్ధమవుతూ చెప్పాడు పృథ్వీ. చక్రి అతని భుజం తట్టి, మీ ముందున్న టాస్క్ అదే. మీరు నేర్చుకోవడమే కాదు, దాన్ని వేరే వాళ్లకు నేర్పించొచ్చు. మీ పవర్స్ మీ పిల్లలకు కూడా రావచ్చు. సో మున్ముందు ఎవరికి ఎలాంటి క్లాస్ ఇవ్వాలో కూడా ఈ పవర్స్ ద్వారా డిసైడ్ చేస్తారు అని ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పాడు. అది వినగానే ప్రణవి ఎంతో ఎగ్జైట్మెంట్తో చక్రి వైపు చూసి, మీరన్నది నిజంగా సాధ్యమే అంటారా సార్? అంటే ఒకవేళ మా మ్యాజిక్తో రోబోట్స్ టీంను తయారు చేయగలిగితే అది ఆర్మీకి కన్స్ట్రక్షన్ పనులకి చాలా హెల్ప్ అవుతుంది కదా అని అంది. మామూలు రోబోట్స్ను ఎవరైనా తయారు చేయొచ్చు, కానీ అవి అప్పుడప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎదురు తిరుగుతున్నాయి. అందుకే ప్రభుత్వం ఈ మ్యాజిక్ రోబోట్స్ తయారీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. మామూలు రోబోట్స్ చిప్స్తో పనిచేస్తే ఇవి మాత్రం పూర్తిగా వారియర్ పవర్స్తో వర్క్ చేస్తాయి. పైగా ఇవి వాటిని తయారు చేసిన వారియర్ అండర్లోనే ఉంటాయి కాబట్టి ఎప్పుడూ ఎదురు తిరిగే ఛాన్స్ ఉండదు. అందుకే చక్రి ఆమె మాటలకి నవ్వుతూ, అవును ప్రణవి, అది మాత్రమే కాదు, సీరం పడని వాళ్లకు కూడా ఏదైనా ఆప్షన్ ఉంటుందేమో అని ప్రభుత్వం చూస్తోంది. కానీ మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడానికి మీరింకా చాలా చిన్నవాళ్లు అని అన్నాడు. ఆ మాటలకి పృథ్వీ, ప్రణవి ఇద్దరూ ఒక్కసారిగా సిగ్గుపడ్డారు. అందరూ అలా నవ్వుకుంటూ సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే సడన్ గా ఆ రూమ్ డోర్ ఓపెన్ అయ్యి ముందుగా ప్రిన్సిపల్ రుద్రప్రతాప్, ఆయన వెనకే సీనియర్ మ్యాజిక్ వారియర్ ధర్మ సీరియస్ గా లోపలికి అడుగుపెట్టారు. వాళ్లను చూడగానే రూమ్లో ఉన్న నవ్వులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అందరూ టెన్షన్లో నిలబడ్డారు. ప్రిన్సిపల్ రుద్రప్రతాప్ ఆర్మీ ఆఫీసర్ చక్రి ముందుకు వెళ్లి, సారీ, ఇప్పటి వరకు మన దేశ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్తో మీటింగ్లో ఉండడం వల్ల మిమ్మల్ని కలుసుకోవడం లేట్ అయింది. వాళ్ళు మన స్టూడెంట్స్ను కలవాలనుకుంటున్నారు అని చెప్పాడు. సరిగ్గా అప్పుడే రాజసం ఉట్టిపడేలా మెరిసిపోతున్న స్పెషల్ సూట్ వేసుకుని లోపలికొచ్చాడు ప్రిన్స్ మహేష్. అతని నడకలో ఒక రకమైన గర్వం, కళ్లల్లో పదునైన చూపు ఉన్నాయి. అతని వెనకే నీడలా నడుస్తున్నాడు మోస్ట్ పవర్ఫుల్ మాస్టర్ వారియర్ డేవిడ్. అతని చుట్టూ ఉన్న ఆరా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అతను నడుస్తుంటే అక్కడ గాలి కూడా బరువెక్కినట్టు అనిపిస్తోంది. ప్రిన్సిపల్ రుద్రప్రతాప్ వాళ్ళకి ఎదురెళ్లి గౌరవంగా దారిస్తుంటే పృథ్వీ, ప్రణవిలకి వాళ్ళు ఎంత పవర్ఫుల్ వ్యక్తులో అర్థమైపోయింది. అప్పుడే వాళ్ళిద్దరినీ చూపించి, ప్రిన్స్ మహేష్ గారు, గోబ్లిన్ మాన్స్టర్స్ ని మట్టి కరిపించిన స్టూడెంట్స్ వీళ్లే అని ప్రిన్సిపల్ రుద్రప్రతాప్ చాలా గౌరవంగా పరిచయం చేశాడు. మాస్టర్ వారియర్ డేవిడ్ తన పదునైన చూపులతో పృథ్వీని, అతని పక్కనే గరుడను ఒకసారి తల నుండి పాదాల వరకు స్కాన్ చేసినట్లు చూశాడు. ఆ చూపులకి పృథ్వీ వెన్నులో ఒక చిన్న వణుకు పుట్టింది. అంతలో చక్రి గుండెల మీద తన కుడిచేయి వేసుకుని కొంచెం తల వంచి, నమస్తే రాయల్ ప్రిన్స్ మహేష్ గారు, మాస్టర్ వారియర్ డేవిడ్ గారు, మిమ్మల్ని కలవడం మా అదృష్టం అని నమస్కారం చేశాడు. మిగిలిన వాళ్లు కూడా అలానే చేయడంతో పృథ్వీ కూడా వాళ్ళని ఫాలో అయ్యాడు. ఫార్మాలిటీస్ అవసరం లేదు చక్రి, మాన్స్టర్స్ చూసి స్టూడెంట్స్ ఎలా ఫీల్ అయ్యారో విందామనొచ్చాను అని తన జూలపాల జుట్టును సరిచేసుకుని చిన్నగా నవ్వాడు డేవిడ్. పెద్ద తేడా క్యాండిడేట్లా ఉన్నాడు మాస్టరు, జాగ్రత్త అని అరవకుండానే తన మనసులోనే పృథ్వీని హెచ్చరించింది గరుడ. హలో మాస్టర్ వారియర్ డేవిడ్ సార్, మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. నిజం చెప్పాలంటే ఆ గోబ్లిన్స్ ని చూస్తేనే అసహ్యం వేసింది. అవి చాలా కంపు కొడతాయి. చనిపోయాకైతే ఆ వాసన భరించడం మా వల్ల కాలేదు అని అన్నాడు పృథ్వీ. ప్రణవి కూడా అవునని తలూపింది. అసలు మీ నుండి నేను ఇలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు మాన్స్టర్స్ ని చూస్తే భయం కలగలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు డేవిడ్. లేదు సార్, అసలు ఆలోచనే రాలేదు. మొదట మాకు కేవలం 6 కనిపించాయి. వాటిని చంపగలమన్న నమ్మకం మాకుంది. ఇక ప్రమాదం అని తెలిసేలోపు మేము ఆ షాక్ నుండి బయటకొచ్చేశాం అని చెప్పాడు పృథ్వీ. గోబ్లిన్స్ భయంకరమైనవే, కానీ అవి ఎంత మురికిగా ఉంటాయంటే ఆ కంపు ముందు భయం కూడా పారిపోతుంది అని నవ్వింది ప్రణవి. వాళ్ళని చూసి కాస్త గర్వంగా, అవునా, నేను గ్రాడ్యుయేట్ అయ్యాక చాలా మాన్స్టర్స్ ని చూశాను, కానీ గోబ్లిన్స్ ని మాత్రం ఇప్పటివరకు చూడలేదు. అవి జస్ట్ కంపు కొట్టే మరగుజ్జు మాన్స్టర్స్ అని మాత్రం నాకు తెలుసు అని అన్నాడు ప్రిన్స్ మహేష్. వీడెవడు ఇంత ఫోర్స్ కొడుతున్నాడు? ఆ వెనకాలన్న పెద్ద ఆయన వీడికంటే చాలా పవర్ఫుల్ కదా అని అడిగింది గరుడ. మేబీ రాయల్ ఫ్యామిలీ అనుకుంటా. ఈ ఏరియా మొత్తాన్ని రూల్ చేస్తుంది వాళ్లే. అందుకే ఫ్యూచర్ లీడర్ అని ఆయనకి అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. అంతే తప్ప ఇప్పుడు ఆయనకి పవర్ ఉందని కాదు అని మనసులోనే చెప్పాడు పృథ్వీ. ఓహో, అంటే కథలో రాకుమారుడు అన్నమాట. అర్థమైందిలే అని ఒక అంచనాకొచ్చింది గరుడ. గరుడ ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. దానికి ఏది వేట, ఏది కాదు, ఏదైనా వేటలా కనిపించినా అది ఎదురు తిరిగితే డేంజర్ అనేది తన మైండ్లో ఫిక్స్ చేసుకుంటుంది.
అప్పుడే ప్రిన్స్ మహేష్ ప్రిన్సిపల్ రుద్ర వైపు తిరిగి, ఈ క్లాస్లో ఉన్న ఈ ఇద్దరు స్టూడెంట్స్ గ్రోత్ కోసం మేమేమైనా హెల్ప్ చేయాలా అని అడిగాడు. ప్రణవి నార్మల్ మ్యాజిక్ స్టూడెంట్ సార్. తన ఫస్ట్ స్కిల్ మ్యాజిక్ మిస్సైల్ మీలాంటిదే. సో మీ అడ్వాన్స్మెంట్ గురించి చెబితే తనకి హెల్ప్ అవుతుంది. కానీ పృథ్వీది యూనిక్ క్లాస్. తన దగ్గర ఒక ఫాల్కన్ ఉంది. అది పెరిగే కొద్దీ తనకి పవర్ వస్తుంది. దీనికి హెల్ప్ చేయడం కొంచెం కష్టం కావచ్చు అని చెప్పారు ప్రిన్సిపల్ రుద్రప్రతాప్. అవునా, ఓకే. నీకిప్పుడు ఏ మ్యాజిక్ పవర్స్ తెలుసు అని ప్రణవిని అడిగాడు ప్రిన్స్ మహేష్. మ్యాజిక్ మిస్సైల్ ఫాగ్ బ్యాంక్ సార్ అని మెల్లిగా చెప్పింది ప్రణవి. దానికి ప్రిన్స్ మహేష్ కాసేపు ఆలోచించి, నీకు టైం ఉంటే నేనొక బుక్ ఇస్తాను. థియరీ ప్రకారం నీకు ఆ పవర్స్ సెట్ అయితే దాన్ని చదివిన వెంటనే కొత్త మ్యాజిక్ పవర్ నేర్చుకోవచ్చు అని చెప్పాడు. థ్యాంక్ యూ సార్, నాకు కావాల్సినంత టైం ఉంది అని నవ్వుతూ అంది ప్రణవి. అంతలో మాస్టర్ వారియర్ డేవిడ్ తన కోటు జేబులో నుండి ఒక చిన్న ఎర్రటి బుక్ తీసి చూపించాడు. ఇదొక అటాక్ స్కిల్. మన వారియర్స్ అందరికీ ఇది నేర్పాలని చూస్తున్నాం. గ్రూప్గా వచ్చే మాన్స్టర్స్ని క్లియర్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. పృథ్వీ, నువ్వు ట్రై చేస్తావా అని అడిగాడు డేవిడ్. అప్పుడే గరుడ పృథ్వీ భుజం మీద వాలి, మన రెండు కంటే మంచి స్కిల్లా? ఆయనకేమైనా పిచ్చా? ఈ ప్రపంచంలో రెండుని మించిన స్కిల్లే లేదు అని కంప్లైంట్ చేసింది. ఏమో, ఎవరికి తెలుసు? మనకు వచ్చిందే వేదం అనుకోవడం తప్పు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. అందులోనూ మనకన్నా సీనియర్ వారియర్స్ మాటలు వినాలి అని మనసులోనే చెప్పాడు పృథ్వీ. అప్పుడే సత్య అతన్ని తట్టి, పృథ్వీ, ఏం ఆలోచిస్తున్నావు? ఆయనకి సమాధానం ఇవ్వు అని చిన్నగా చెవిలో చెప్పింది. పృథ్వీ వెంటనే తేరుకుని, దీని పేరేంటి సార్ అని ఆ ఎర్రటి లెదర్ బుక్ కవర్ని చూసి అడిగాడు. ఇది రెండ్ స్కిల్. ఇది నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు, కానీ చాలా పవర్ఫుల్. సెకండ్ ఇయర్ లోపు మన స్టూడెంట్స్ అందరూ ఇది నేర్చుకోవాలని మా ప్లాన్ అని చెప్పాడు మాస్టర్ వారియర్ డేవిడ్. ఇంత బిల్డప్ ఇచ్చింది దాని గురించా అని పృథ్వీ కళ్ళు తేలేశాడు. చూసావా మాస్టరు, నా మాట పొల్లు పోలేదు. ఈ లోకంలో రెండు స్కిల్ను మించిన పవర్ ఏదీ లేదు అని గర్వంగా నవ్వింది గరుడ. వాళ్ళిద్దరూ మనసులో మాట్లాడుకుంటున్నారన్న విషయం ప్రణవి సత్యలకి తప్ప మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు. కాని మాటిమాటికి సైలెంట్గా మారిపోతున్న పృథ్వీని అసహనంగా చూసి, ఆయన చెప్పింది అర్థమైందా అని సీరియస్గా అడిగాడు ప్రిన్స్ మహేష్. దానికి పృథ్వీ తల నిలువుగా ఊపి, అది నా ఫాల్కన్కి ఉన్న బేసిక్ స్కిల్ సార్. ప్రజెంట్ నా దగ్గర ఉన్న ఏకైక స్కిల్ కూడా అదే అని కూల్గా చెప్పాడు పృథ్వీ. ఆ మాట విని మాస్టర్ వారియర్ డేవిడ్ షాక్ అయ్యాడు. పృథ్వీ పవర్స్ వల్ల తనకేమైనా ప్రాబ్లం రానుందా? ఎన్నో ఏళ్లు ప్రాక్టీస్ చేస్తే గాని రాని స్కిల్ ఒక జూనియర్కి వచ్చిందని ప్రిన్స్ మహేష్ ఏమైనా చేస్తాడా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి మీ పాకెట్ ఎఫ్ఎంలో. ఆర్మీ ఆఫీసర్ చక్రి హెల్ప్తో పృథ్వీ, ప్రణవిలు వాళ్ల మేయర్కి లెటర్స్ పంపించారు. గోబ్లిన్ల అటాక్ గురించి తెలుసుకుని వాటిని చంపిన స్టూడెంట్స్ను కలవడానికి రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రిన్స్ మహేష్, అతనితో పాటు మాస్టర్ వారియర్ డేవిడ్ కూడా వచ్చారు. మాటల మధ్యలో పృథ్వీ తనకి రెండు స్కిల్ తెలుసు అని చెప్పడంతో మాస్టర్ వారియర్ డేవిడ్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. ఏమన్నావు? నీకు ఈ స్కిల్ ఆల్రెడీ తెలుసా? పృథ్వీ, దీనికోసం గ్రాడ్యుయేట్ లెవెల్కి దగ్గరలో ఉన్న వారియర్స్ కూడా నెలల తరబడి ప్రాక్టీస్ చేస్తారు. నువ్వు లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉండి అప్పుడే ఎలా నేర్చుకున్నావు అని అనుమానంగా అడిగాడు మాస్టర్ వారియర్ డేవిడ్. నిజం సార్, నేను అబద్ధం చెప్పడం లేదు. కావాలంటే చూడండి అని పృథ్వీ గరుడకి సైగ చేశాడు. అది తన రెక్కలను ఒక్కసారిగా విదిలించి గాల్లో ఒక రకమైన పదునైన శబ్దం చేస్తూ తన పవర్ని చూపించింది. దాంతో డేవిడ్ ఆశ్చర్యంగా ప్రిన్స్ మహేష్ వైపు చూశాడు. ప్రిన్స్ మహేష్ గారు, ఈ అబ్బాయి బాడీలో సీరం పవర్ ఫ్లో కూడా ఆ స్కిల్కి తగ్గట్టే సెట్ అయి ఉంది. యూనిక్ క్లాస్ అవడం వల్ల ఆ పవర్స్ ఇన్బిల్ట్గా వచ్చాయి అని నెమ్మదిగా అన్నాడు మాస్టర్ వారియర్ డేవిడ్. అది విన్నాక ప్రిన్స్ మహేష్ ఈగో మరింత హర్ట్ అయింది. పృథ్వీని తక్కువ చేద్దామనుకుంటే వాడు తన మాస్టర్ వారియర్నే షాక్కి గురిచేశాడు. అయినా ఏమాత్రం తగ్గకుండా, సరే, స్కిల్లుంటే సరిపోదు పృథ్వీ, దాన్ని ఎప్పుడు వాడాలో తెలియాలి. నీ గరుడకి పవర్ ఉంది, కానీ కంట్రోల్ కూడా ముఖ్యం. జాగ్రత్త అని కొంచెం కమాండింగ్గా వార్నింగ్ ఇచ్చాడు ప్రిన్స్ మహేష్. పర్వాలేదు ప్రిన్స్, కుర్రాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు. పృథ్వీ, నీ గరుడకి ఆల్రెడీ రెండు స్కిల్ తెలుసు కాబట్టి నేను నీకిచ్చేది దాని నెక్స్ట్ లెవెల్ స్కిల్. దీని పేరు ష్రెడ్. ఇది కేవలం పవర్ఫుల్ వారియర్స్ మాత్రమే వాడగలరు. నువ్వు దీన్ని నేర్చుకుంటే నీ గరుడ అటాక్ రేంజ్ ఇంకా పెరుగుతుంది అని పృథ్వీ భుజం తట్టి నవ్వుతూ చెప్పాడు మాస్టర్ వారియర్ డేవిడ్. ష్రెడ్డా? పేరు బానే ఉంది, కానీ
మనకి వర్కౌట్ అవుతుందంటావా అని అడిగింది గరుడ. చూద్దాం, మనకి హెల్ప్ చేస్తున్నారు కదా అని మనసులోనే గరుడకు నచ్చజెప్పి, థ్యాంక్ యూ సార్. మీ దగ్గర నుండి ఏ చిన్న హెల్ప్ దొరికినా అది మాకు చాలా వాల్యుబుల్. ఏదైనా కొత్త అటాక్ మ్యాజిక్ నేర్చుకోగలిగితే అది అద్భుతమే అని ఒబీడియంట్గా వంగి నమస్కారం చేస్తూ చెప్పాడు పృథ్వీ. దానికి డేవిడ్ నవ్వి తన బ్యాగ్లో నుండి సిల్వర్ కలర్లో మరో బుక్ను తీసి పృథ్వీకిచ్చాడు. అతనికి ఆ బుక్ను తాకగానే మెత్తగా అనిపించింది. ఆర్మీ టీం మొత్తం కూడా చాలా ఆతృతగా దానివైపే చూస్తున్నారు. అంతలో రుద్రప్రతాప్ ఇన్వాల్వ్ అవుతూ, ఏమైంది ఆగిపోయావు? దాన్ని ఓపెన్ చేసి చూడు, ఏం జరుగుతుందో అని ఎంకరేజ్ చేశాడు. పృథ్వీ సరే అని మెల్లిగా ఆ పుస్తకాన్ని తెరవగానే ఒక్కసారిగా ఒక తెలియని పవర్ అతని బాడీలోకి ప్రవహించింది. ఆ వెంటనే అతని మైండ్లో న్యూ స్కిల్ లెర్న్డ్, నేమ్ షెడ్ అని ఒక మెసేజ్ మెరిసింది. పృథ్వీతో పాటు గరుడ కూడా ఈ కొత్త స్కిల్ని నేర్చుకుంది. చూస్తుండగానే దాని కాళ్ల మీద ఈకల మధ్య ఇప్పుడు ఎర్రని చారలు మెరుస్తున్నాయి. అయితే అప్పుడే ఎవరూ ఊహించని విధంగా పృథ్వీ చేతిలో ఉన్న బుక్ మాయమైపోయింది. దాంతో పృథ్వీ షాక్ అవుతూ, అరే, ఆ బుక్ ఏమైపోయింది అని కంగారుగా అడిగాడు. అతని కంగారు చూసి ప్రణవి తప్ప మిగిలిన వాళ్ళంతా నవ్వేశారు. కూల్ పృథ్వీ, ఎవరైనా ఒక స్కిల్ని వెంటనే నేర్చుకోగలిగితే ఆ బుక్ మాయమైపోతుంది. ఈ విషయం తెలిసినప్పుడు మ్యాజిక్ రైటర్స్ చాలా ఏడ్చారు. తాము కష్టపడి తయారు చేసిన బుక్స్ ఇలా మాయమైపోవడం వాళ్ళకి నచ్చలేదు అని నవ్వుతూ చెప్పాడు మాస్టర్ వారియర్ డేవిడ్. అంటే దీనికి ఏవైనా లిమిట్స్ ఉంటాయా అని అడిగాడు పృథ్వీ. చాలా స్ట్రిక్ట్ లిమిట్స్ ఉంటాయి. కొన్ని బుక్స్ని కొన్ని రకాల మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వాడగలరు. కానీ ఇలాంటి బుక్స్ వల్ల టైం చాలా సేవ్ అవుతుంది. నేర్చుకునేటప్పుడు వచ్చే ఫెయిల్యూర్స్ లేకుండా నేరుగా ఫుల్ పవర్తో ఈ స్కిల్ని వాడొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రిన్స్ మహేష్. అంటే మ్యాజిక్ రైటింగ్ పవర్ ఉన్న వారియర్స్ ఇలాంటివి తయారు చేయగలరా సార్? వాళ్ళు యుద్ధం చేయలేకపోయినా ఇది చాలా గొప్ప పవర్ కదా అని ఎగ్జైట్ అవుతూ అంది ప్రణవి. అవును, కానీ అందుకు ఒక ఒరిజినల్ కాపీ ఉండాలి. ప్రజెంట్ మన దగ్గర రెండ్, ష్రెడ్, మ్యాజిక్ రోబోట్స్ లాంటి కొన్ని స్కిల్స్ మాత్రమే ఉన్నాయి. గాడ్, స్లాష్ లాంటి చిన్న చిన్న స్కిల్స్ కోసం మనకి బుక్స్ అవసరం లేదు. అవి నార్మల్గానే నేర్పించొచ్చు అని చెప్పాడు ప్రిన్స్ మహేష్. ఆ వెంటనే తన జేబులో నుండి ఇంకో బుక్ తీసి ప్రణవికిచ్చి, ఇది మ్యాజిక్ థ్రెడ్ బుక్. బియర్ స్కిల్ ఉన్న డ్రూయిడ్స్ మాత్రమే దీన్ని వాడగలరని మేము అనుకుంటున్నాం. ఒకసారి నువ్వు ట్రై చేయి అని అన్నాడు. ప్రణవి ఆ బుక్ ఓపెన్ చేసింది, కానీ అందులో కేవలం డయాగ్రామ్స్, నోట్బుక్స్ మాత్రమే ఉన్నాయి. పృథ్వీలాగా అది తన బాడీలోకి వెళ్లలేదు. అనుకున్నదే జరిగింది. డ్రూయిడ్స్కి నేచర్తో సంబంధం ఉంటుంది కాబట్టి ఆ థ్రెడ్ పవర్ వాళ్ళకే సెట్ అవుతుంది. నాకు జంతువులకు సంబంధించిన స్కిల్స్ ప్రణవికి తన ఫస్ట్ మ్యాజిక్ వర్డ్కి దగ్గరగా ఉండేవి సెట్ అవుతాయేమో అని సలహా ఇచ్చాడు పృథ్వీ. కరెక్ట్, ఎవరి స్పెషలైజేషన్ వాళ్ళకుంటుంది. కానీ ఏ వారియర్ ఏ స్కిల్ నేర్చుకోగలరో తెలుసుకోవడానికి మనకి ఎలాంటి ప్రాసెస్ లేదు. దానివల్ల చాలామంది నెలల తరబడి తమకి సెట్ అవ్వని స్కిల్స్ కోసం టైం వేస్ట్ చేస్తున్నారు అని నిట్టూర్చాడు ప్రిన్స్ మహేష్. అప్పుడే ఎవరో ఆ రూమ్ డోర్ మీద తట్టారు. అందరూ తల తిప్పి చూడగా రాయల్ ఫ్యామిలీ కోడ్ డ్రెస్లో ఒక అసిస్టెంట్ అక్కడ నిలబడి కనిపించాడు. డియర్ ప్రిన్స్, క్యాపిటల్లో అర్జెంట్ వర్క్ ఉంది, మనం వెంటనే వెళ్ళాలి అని వినయంగా చెప్పాడు అసిస్టెంట్. మంచి ఛాన్స్ మిస్ అయింది అన్నట్లు మొహం వేలాడదీసింది ప్రణవి. ఆమె ఫీలింగ్ అర్థం చేసుకుని, సరే వెళ్దాం. డేవిడ్ గారు, ఈ స్టూడెంట్కి ఆ మ్యాజిక్ రోబోట్ కాపీ ఒకటి ఇవ్వండి. తను దాన్ని వాడగలదో లేదో చూద్దాం అని ఆర్డర్ వేశాడు ప్రిన్స్ మహేష్. డేవిడ్ మరో బుక్ను తీసి ప్రణవి చేతికి అందించాడు. ఆ మ్యాజిక్ రోబోట్ పవర్ బుక్ను అందుకుని దాని కవర్ని తడుముతూ ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది ప్రణవి. పృథ్వీలాగే తను కూడా దీన్ని వెంటనే నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఆ పుస్తకాన్ని తెరవగానే అది గాల్లో మాయమైపోయింది. అది చూసి పృథ్వీ చిన్నగా నవ్వాడు. తన దగ్గర ఇప్పుడు 3 పవర్స్ ఉన్నాయనే ఆనందంతో, థ్యాంక్ యూ సో మచ్ ప్రిన్స్ అని ఎగిరి గంతేసినంత పనిచేసింది ప్రణవి. హలో పాపా, ఇక్కడ అందరూ నిన్నే చూస్తున్నారు, కాస్త తగ్గు అని ఆమె చెవిలో చిన్నగా చెప్పాడు పృథ్వీ. ప్రణవి వెంటనే తనని తాను తమాయించుకుని ప్రిన్స్ వైపు చూసింది. ఓకే, గుడ్. ఇప్పుడు ఆ మ్యాజిక్ను వాడు. అది ఎలా వస్తుందో చూద్దాం. ఒక్కో వారియర్కి వాళ్ల పవర్ని బట్టి ఒక్కో రకమైన మ్యాజిక్ రోబోట్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే వస్తుందో అదే నీ ఫ్యూచర్ గ్రోత్ని చెబుతుంది అని చెప్పాడు ప్రిన్స్ మహేష్. ప్రణవి సరే అని ఆ మ్యాజిక్ వాడగానే ఒక తెల్లని మార్బుల్ స్టోన్ విగ్రహం లాంటి రోబోట్ ప్రత్యక్షమైంది. అది ఒక పురాతన విగ్రహంలా ఉంది. దాన్ని చూడగానే ప్రణవి మొహం ఎర్రబడింది. గరుడ కూడా కెవ్వున అరిచి, బాబోయ్, నాకు సిగ్గేస్తుంది మాస్టరు అని బీస్ట్ స్పేస్లోకి పారిపోయింది. అది చూసి అందరి ముందు నవ్వితే బాగోదని అతి కష్టంగా నవ్వు ఆపుకున్నాడు పృథ్వీ.
ఆ రోబోట్ మీద చిన్న మొలతాడు తప్ప ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. అది చూడగానే ప్రణవి సిగ్గుతో దాన్ని పంపించబోయింది, కాని సత్య వెంటనే ఆమెను ఆపేసింది. కంగారు పడకు ప్రణవి, ఇది ప్రతిసారి ఇలాగే వస్తుంది. చాలా మంది స్టూడెంట్స్కి శాండ్, వుడ్ లేదా మడ్తో చేసినవి వస్తాయి. నీకు స్టోన్ రోబోట్ వచ్చిందంటే చాలా గ్రేట్ అని ప్రణవి కంగారును తగ్గించే ప్రయత్నం చేసింది సత్య. మిగిలిన వాళ్ళకి ఇదేం కొత్త కాదు, అందుకే వాళ్ళంతా సైలెంట్గా చూస్తున్నారు. అవును, అవి ఒక దెబ్బకే పడిపోతాయి. కానీ ఈ మార్బుల్ స్టోన్ రోబోట్ బాడీ ఇంత స్ట్రాంగ్గా ఉందంటే నీ పవర్ కంట్రోల్ చాలా బాగుందని అర్థం. అందుకే ఇది అంత ఫాస్ట్గా మూవ్ అవ్వగలుగుతోంది. ఇది నీ ర్యాంక్లో ఉండే మాన్స్టర్తో సమానంగా ఫైట్ చేయగలదు. సో యుద్ధంలో ఇది అస్సలు వీక్ కాదు అని ధైర్యం చెప్పాడు డేవిడ్. నువ్వు ఎప్పుడైతే మ్యాజిక్ ప్రొటెక్షన్ నేర్చుకుంటావో అప్పుడు దీనికి పద్ధతిగా నీకు నచ్చిన డ్రెస్ వేయొచ్చులే అని నవ్వుతూ చెప్పాడు ప్రిన్స్ మహేష్. పృథ్వీ దాన్ని పరీక్షగా చూస్తూ ఇది ఎక్కడో చూసినట్టుందే అని ఆలోచించాడు. అతను అకాడమీకి వచ్చాక చాలామంది స్టూడెంట్స్ మ్యాజిక్ రోబోట్స్ వాడటం చూశాడు. ఒక సీనియర్ టీం లీడర్కి పెద్ద మడ్ రోబోట్ కూడా ఉంది. అవి కూడా ఇంతే డీటెయిల్డ్గా ఉన్నాయి, కానీ వాటికి డ్రెస్ కూడా ఉంది. దీనిలా సెమీ న్యూడ్గా లేవు. ప్రణవి ఇంకా తలదించుకునే ఉండడం చూసి సీనియర్ మ్యాజిక్ వారియర్ ధర్మ నవ్వుకున్నా కూడా ప్రణవి పవర్ చూసి చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యారు. ఒక్క వారంలోనే 2 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ లోయర్ గ్రాడ్యుయేట్ ర్యాంక్కి రావడమే కాకుండా సీనియర్ వారియర్స్ వాళ్ళకి కొత్త స్కిల్స్ కూడా ఇచ్చారు. ఈ సంతోషం ముందు ఆయనకి ఇంకేది పెద్దదిగా అనిపించలేదు. కానీ సార్, ఇది మ్యాజికల్ అటాక్స్ని ఎంతవరకు తట్టుకుంటుంది అని అనుమానంగా అడిగింది ప్రణవి. ఇది మామూలు రాయి అనుకోకు, మ్యాజికల్ స్టోన్. చూడ్డానికి విగ్రహంలా సున్నితంగా అనిపించినా మామూలు కత్తితో దీన్ని కట్ చేయడం కూడా ఎవ్వరి వల్ల కాదు. మీ లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అటాక్స్ కూడా దీని మీద అంతగా పనిచేయమంటేనే అర్థం చేసుకో ఇది ఎంత స్ట్రాంగో అని కొంచెం గర్వంగా చెప్పాడు ప్రొఫెసర్ ధర్మ. వావ్ ప్రణవి, నాకంటే ఇప్పుడు నీ దగ్గరే పవర్లో అడ్వాంటేజ్ ఉన్నట్టుంది అని మెచ్చుకున్నాడు పృథ్వీ. గరుడ మాత్రం ఆ విగ్రహాన్ని కోపంగా చూసింది. రాయి అంటే గట్టిగా ఉంటుందని, తన అటాక్స్ దానికి అస్సలు తగలవని దానికి బాగా తెలుసు. ఏంటి మాస్టారు, నా మీద నమ్మకం పోయిందా? నువ్వు కూడా ఆ రోబోట్ను మెచ్చుకుంటున్నావేంటి అని గుర్రుగా అడిగింది గరుడ. అబ్బే, నాకు నీకంటే ఏది ఎక్కువ కాదులే గరుడా. అది జస్ట్ ప్రణవికి హెల్ప్ చేయడానికి వచ్చిందంతే అని నవ్వుతూ మనసులోని సమాధానం చెప్పాడు పృథ్వీ. సరేలే, అయినా దాన్ని చూడు, కనీసం బట్టలు కూడా లేవు. దానికి అంత సీన్ లేదు. అది నాలాగే ఎగరగలదా? గాల్లో నేనే కింగ్. భూమి మీద ఏమైనా చేసుకోనివ్వు, నా స్కౌటింగ్ ప్లేస్ కి ఏ ప్రాబ్లం లేదులే అని తనలో తానే సర్దుకుంటూ రెక్కలు విదిలించింది గరుడ. అవును, రాయి కాబట్టి సరిపోయింది, లేదంటే నిన్ను గాల్లో నుండి కిందకి తోసేసేది అని గరుడను కావాలని ఇంకా ఆట పట్టించాడు పృథ్వీ. దాంతో గరుడ మూతి తిప్పుకుని కూర్చుంది. పృథ్వీ గరుడ మధ్య ఏదో గొడవ అవుతుందని అర్థం చేసుకున్న సత్య, డోంట్ వరీ పృథ్వీ, మనకి సెట్ అయ్యే మంచి మాన్స్టర్ దొరికినప్పుడు నీకు ఇంకో పెట్ని కనెక్ట్ చేద్దాం అని అంది. అప్పటికే అగ్గి మీద గుగ్గిలం అవుతున్న గరుడకి సత్య మాటలు ఇంకా కోపం తెప్పించాయి. చచ్చన్రా దేవుడో అని బీస్ట్ స్పేస్లో ఏం జరుగుతుందో అని చూశాడు పృథ్వీ. అక్కడ గరుడ చిందులు తొక్కుతూ తిరుగుతోంది. అంతలో డేవిడ్ పృథ్వీ భుజం మీద చేయి వేసి, నాకు పక్షులంటే చాలా ఇష్టం పృథ్వీ, నీకు స్పెషల్ రిసోర్సెస్ ఇచ్చేలా నేను అకాడమీకి పర్మిషన్ ఇప్పిస్తాను అని చెప్పాడు. అది విన్న పృథ్వీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎలాగోలా గరుడ పెరగడమే తనకి కావాలి. అందుకే అతను చెప్పిన దానికి తలూపాడు. ఇప్పటివరకు నువ్వు లోయర్ గ్రాడ్యుయేట్ ఫుడ్ తిని ఉంటావు, సో అంతకు మించిన ఫుడ్ ప్లాన్ చేసుకో. అప్పుడు గరుడ ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది అని అడ్వైజ్ ఇచ్చాడు డేవిడ్. సార్, కనీసం గ్రాడ్యుయేట్ కమాండర్ ర్యాంక్ మాన్స్టర్ బ్లడ్ని స్ట్రెంగ్త్ స్టోన్స్తో కలిపిస్తే బాగుంటుంది. ఆ బ్లడ్ జ్యూస్ వల్ల గ్రోత్ బాగుంటుంది. ల్యాబ్స్లో ఆల్రెడీ టెస్ట్ కూడా చేశారు అని గుర్తు చేశాడు ప్రిన్సిపల్ రుద్రప్రతాప్. ఓకే, నేను గవర్నమెంట్ నుండి పర్మిషన్ వచ్చేలా చూస్తాను అని హామీ ఇచ్చాడు డేవిడ్. చాలా థ్యాంక్స్ సార్. తను ఎంత ఫాస్ట్గా పెరిగితే నేను అంత ఫాస్ట్గా పెరుగుతాను. అది మా ఇద్దరికీ హెల్ప్ అవుతుంది. కమాండర్ ర్యాంక్ వెళ్ళడం కష్టమే కావచ్చు, కానీ మీ హెల్ప్ ఉంటే అక్కడికి వెళ్ళగలనని నాకు నమ్మకం ఉంది అని కాన్ఫిడెన్స్తో అన్నాడు పృథ్వీ. డేవిడ్ సంతృప్తిగా తలూపుతూ, మంచిది, ఆ కాన్ఫిడెన్స్ని అలాగే ఉంచుకో. అదే నిన్ను స్ట్రాంగ్గా మారుస్తుంది. ఒక్కసారి ఆ నమ్మకం కోల్పోయావా ఇక భయం మొదలవుతుంది అని హెచ్చరించాడు డేవిడ్. వారియర్స్ అందరూ మెయింటైన్ చేసే డామినేషన్ను చాలామంది ఈగో అనుకుంటారు. అది ఈగో కాదు, వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి యూజ్ చేసే ఒక మెంటల్ ట్రిక్ అని పృథ్వీకి అప్పుడే అర్థమైంది. అంతలో ప్రిన్స్ అసిస్టెంట్లు టైం అయిపోతుందని తొందర పెట్టడంతో పృథ్వీ, ప్రణవి మర్యాదగా వంగి నమస్కారం చేశారు.
ఇక ఏ ఫార్మాలిటీస్లో ఇరుక్కోకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రిన్స్ మహేష్, డేవిడ్లు చకచక బయటికి నడిచారు. అలా వెళ్తూ వెళ్తూ, ప్రణవి, కారిడార్లలో రోబోట్స్కి పర్మిషన్ లేదు, దాన్ని లోపలికి పంపడం మర్చిపోకు అని చెప్పి ప్రిన్స్ వెనకే బయటికి వెళ్లిపోయాడు డేవిడ్. అలా 2 రోజుల నుండి ఉన్న టెన్షన్ అంతా తీరిపోయింది. అప్పుడే సత్య కాస్త రిలాక్స్ అవుతూ మనం అనుకున్న దానికంటే బాగానే జరిగింది సార్ అని ధర్మ వైపు చూసింది. అతను చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అప్పుడే ప్రిన్సిపల్ రుద్రప్రతాప్ ముందుకొచ్చి, థ్యాంక్ యూ సో మచ్ సార్, పిల్లలను సేఫ్గా తీసుకొనొచ్చారు అని చక్రికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దేవా సార్, పృథ్వీ పవర్స్ గురించి చెప్పి అంతలా కమాండ్ చేశాక కూడా మా వర్క్ చేయకపోతే ఏమవుతుందో మీకు తెలియంది కాదు కదా అని అన్నాడు ఆర్మీ ఆఫీసర్ చక్రి. దేవా సారా, నా పవర్స్ గురించి చెప్పారా? అది ఆయనకెలా తెలుసు అని అనుమానంగా అడిగాడు పృథ్వీ. అనవసరంగా నోరు జారాను అన్నట్లు సైలెంట్ అయ్యాడు చక్రి. అతని మౌనం పృథ్వీలో ఇంకాస్త అనుమానాన్ని పెంచింది. పృథ్వీ అడిగే ప్రశ్నలకి ఆర్మీ ఆఫీసర్ చక్రి సమాధానం ఇవ్వగలడా? పృథ్వీకి తన చుట్టూ జరుగుతున్నదేమిటో తెలిసిపోతుందా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి మీ పాకెట్ ఎఫ్ఎంలో. పృథ్వీ ప్రణవీల సాహసాలు విని ప్రిన్స్ మహేష్, మాస్టర్ వారియర్ డేవిడ్లు వాళ్లను కలవడానికొచ్చారు. అప్పుడే పృథ్వీకి ష్రెడ్ పవర్, ప్రణవికి మ్యాజిక్ రోబోట్ పవర్కు సంబంధించిన బుక్స్ ఇచ్చాడు డేవిడ్. దాంతో వాళ్ళకి న్యూ స్కిల్స్ వచ్చాయి. వాళ్ళు వెళ్లిన తర్వాత ఆర్మీ ఆఫీసర్ చక్రి అక్కడి నుండి వెళ్లబోతూ మాటల మధ్యలో ఆర్మీ కమాండర్ దేవా పృథ్వీ పవర్స్ గురించి చెప్పాడని నోరు జారాడు. మాట్లాడరేంటి సార్? అసలు ఆర్మీ కమాండర్ దేవా సార్ నా పవర్స్ గురించి ఏం చెప్పారు మీకు అని నిలదీసినట్లు అడిగాడు పృథ్వీ. తన గొంతులో ఒక రకమైన సీరియస్నెస్ వినిపిస్తుంటే ప్రొఫెసర్ సత్య, ప్రిన్సిపల్ రుద్ర ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. చక్రి అప్పటికే అనవసరంగా మాట్లాడానని నాలుగు ఖర్చుకున్నాడు. కాని పృథ్వీకి దేవా ఎవరో తెలుసన్న విషయం చక్రికి గుర్తురాగానే మరింత కంగారు పడ్డాడు. ఆయన ఇరుక్కుపోయాడని అర్థం చేసుకున్న సత్య వెంటనే సిచ్యువేషన్ కవర్ చేయడానికి ముందుకొచ్చి, పృథ్వీ కూల్, దేవా సార్ ఆర్మీలో టాప్ పొజిషన్లో ఉన్నారు. అకాడమీలో నీలాంటి యూనిక్ క్లాస్ వారియర్స్ గురించి ఆయనకి రిపోర్ట్స్ వెళ్లడం కామన్. అందుకే నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్నావని మేం మొదట ఆయనతోనే చెప్పాం. అందుకే చక్రీ సార్ టీంకి చెప్పి వీళ్ళని పంపించారు. ఇందులో వింతేముంది అని చాలా కూల్గా కవర్ చేసింది. ప్రిన్సిపల్ రుద్రప్రతాప్ కూడా సత్య మాటలకు సపోర్ట్ చేస్తూ, అవును పృథ్వీ, నువ్వు లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఇంత ఫాస్ట్గా రావడం వెనుక ఏదో ఒక పవర్ ఉందని ఆయన ముందే ఊహించి ఉంటారు. అందుకే నిన్ను కాపాడడానికి వీళ్లను పంపారు. ఇందులో దాచాల్సిందేం లేదు అని సర్ది చెప్పారు. కాని పృథ్వీకి మాత్రం వాళ్ళ మాటలు పూర్తిగా నమ్మబుద్ధి కాలేదు. దేవాసార్ గురించి చక్రి అంతలా భయపడుతున్నారంటే అది కేవలం డ్యూటీ మాత్రమే కాదని పృథ్వీకి అర్థమైపోయింది. మరోవైపు చక్రి లేట్ చేయకుండా అక్కడి నుండి బయలుదేరబోయి ఒక్క క్షణం ఆగి పృథ్వీ అండ్ ప్రణవి వైపు చూసి, మీరు లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి రావడం గొప్ప విషయమే, కానీ అక్కడే ఆగిపోకండి. బయట ప్రపంచం చాలా క్రూరంగా ఉంటుంది. అక్కడ మీ ర్యాంక్ కంటే మీ తెలివితేటలే మిమ్మల్ని కాపాడతాయి. ఎప్పుడూ అలర్ట్గా ఉండండి అని సీరియస్గా చెప్పాడు. టీం లీడర్ శామ్ కూడా వాళ్ళ దగ్గరకు వెళ్లి, సక్సెస్ నెత్తికెక్కించుకోకండి, ఫెయిల్యూర్ని గుండెకి తీసుకోకండి. మీరు ఎంత ఎదిగినా నేర్చుకోవడం మాత్రం ఆపకండి. ఆల్ ది బెస్ట్ అని ఆత్మీయంగా చెప్పాడు. మిగిలిన కామన్ సోల్జర్స్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ అని వాళ్ళకి నవ్వుతూ చెప్పి ముందుకు నడిచారు. పృథ్వీ అండ్ ప్రణవి ఇద్దరూ ఆర్మీ వాళ్లకు మర్యాదగా థ్యాంక్స్ చెప్పారు. వాళ్ళంతా హెలికాప్టర్లో వెళ్లిపోయాక అక్కడంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. సత్య ఇద్దరిని చూసి, వెళ్ళి ఏదైనా తిని రిలాక్స్ అవ్వండి. ఆ తర్వాత మెడిటేషన్ చేసి మీ పవర్ని పెంచుకోండి. కొత్త మ్యాజిక్ పవర్స్ మొదట్లో కొన్నిసార్లు వాడేటప్పుడు కొంచెం స్పీడ్గా ఉంటాయి, సో జాగ్రత్త అని హెచ్చరించింది. పృథ్వీ ప్రణవీలు బుద్ధిగా తలూపారు. కాని అప్పటికే అందరి కళ్ళు తమ మీదే ఉండడంతో వాళ్ళందర్నీ ఎలా తప్పించుకోవాలా అని తలపట్టుకున్నారు. ముందు దాన్ని లోపలికి పంపు, ఎవరైనా చూస్తే బాగోదు అని మ్యాజిక్ రోబోట్ వంక చూపించి చెప్పాడు పృథ్వీ. ప్రణవి వెంటనే తన దగ్గరున్న క్రిస్టల్ బాల్ యూజ్ చేసి దాన్ని మ్యాజిక్ స్పేస్లోకి పంపించింది. ఆ తర్వాత మెల్లగా నడుచుకుంటూ హాస్టల్లోకి అడుగుపెట్టారు. విచిత్రంగా అక్కడ చిన్న శబ్దం కూడా లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. పృథ్వీ, ఇంత సైలెంట్గా ఉందేంటి అని డౌట్గా అడిగింది ప్రణవి. తుఫాన్ ముందు ప్రశాంతత అంటారు, ఎప్పుడైనా విన్నావా అని ఆమె వంక చూశాడు పృథ్వీ. లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది ప్రణవి. అది ఇదే అని పృథ్వీ తన రూమ్ వైపు వెళ్లబోయాడు. అంతే, ఒక్కసారిగా వాళ్ళ క్లాస్మేట్స్ అంతా కలిసి పరిగెత్తుకొచ్చి వాళ్ళకి అడ్డుగా ఉండి కారిడార్లోనే నిలబెట్టేశారు. అప్పటికే అక్కడ డిన్నర్ టైం అవుతూ ఉండడంతో, ఫ్రెష్ అయ్యి వస్తాంరా, తర్వాత మాట్లాడుకుందాం, అసలే చాలా చిరాగ్గా ఉంది అని అన్నాడు పృథ్వీ. అంతేలేరా,
ఎంతైనా మీ ర్యాంక్ పెరిగింది కదా, ఇక మేమెక్కడ కనిపిస్తాం మీకు అని అంతా వెటకారంగా అన్నారు. వాళ్ళందరికీ దండం పెట్టి, మీ ఎక్కడికి పారిపోవడం లేదు. ఆ గోబ్లిన్ల బ్లడ్ వల్ల స్మెల్ వస్తుంది. సో అలా ఫ్రెష్ అయ్యి ఇలా వచ్చేస్తాం అని వాళ్ళని తప్పించుకుని వాళ్ళ రూమ్స్ వైపు నడిచారు పృథ్వీ, ప్రణవిలు. అన్నట్లుగానే అరగంటలో రెడీ అయ్యి బయటకొచ్చాడు పృథ్వీ. సడన్ గా అతని ముందు ప్రత్యక్షమయ్యారు విజయ్, శశాంక్. దాంతో అతను దడుచుకుని, ఒరేయ్ ఏంట్రా ఇది, వస్తున్నానని చెప్పా కదా అని పృథ్వీ చిరాగ్గా అరుస్తున్నా పట్టించుకోకుండా అతనికి బాడీగార్డ్స్ లా చేరి పక్క నడవడం స్టార్ట్ చేశారు. పృథ్వీ మెస్కి వెళ్లేసరికి అప్పటికే ప్రణవి చుట్టూ చేరి ఆమెను విసిగిస్తున్న స్టూడెంట్స్ అంతా ఒక్కసారిగా పృథ్వీ మీద పడి ప్రశ్నల వర్షం కురిపించడం స్టార్ట్ చేశారు. అంతలో విజయ్ బెంచ్ మీద నిలబడి, అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పండి. మా మిషన్ అయితే గంటలోపే అయిపోయింది, మీరు మాత్రం ఒక రోజంతా అక్కడే ఉన్నారు. అసలు ఏం చేశారు అని అరిచాడు. పృథ్వీ ఒక కుర్చీ లాక్కుని కూర్చుని, ఒరే ఆగుతారా, మా మిషన్లో సీన్ మొత్తం రివర్స్ అయింది. మేం వెళ్ళిన చోట దుప్పులు కాదు, ఏకంగా గోబ్లిన్ల గ్యాంగ్ మా మీద అటాక్ చేసింది అని చెప్పాడు. అప్పటికే కొంతమంది సీనియర్లు ఆ మరగుజ్జు గోబ్లిన్ మాన్స్టర్స్ గురించి చెప్పి అవి ఎలా ఉంటాయో కూడా చెప్పారు. మరోసారి పృథ్వీ వాటి గురించి పిన్ టు పిన్ చెబుతూ ఇద్దరూ కలిసి వాటిని ఎలా ఫినిష్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అన్నిటికీ తలూపి, అకాడమీకి వచ్చాక మా పవర్ మీద డౌట్తో చెక్ చేసి బ్యాడ్జులు ఇచ్చారు, రిపోర్ట్స్ రాయమని ఆర్డర్ వేశారు. తర్వాత మమ్మల్ని కలవడానికి ప్రిన్స్ మహేష్, మాస్టర్ వారియర్ డేవిడ్ వచ్చారు అని కాస్త గర్వంగా చెప్పింది ప్రణవి. ఏంటి, ప్రిన్స్ మహేష్ అకాడమీకి వచ్చి మిమ్మల్ని కలిశారా అని ఆశ్చర్యంగా అడిగాడు శశాంక్. మెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. సీనియర్ స్టూడెంట్స్ కూడా షాక్ అయ్యారు. ఇంతవరకు వాళ్ళకి అలాంటి ఛాన్స్ రాలేదు. అలాంటిది వీళ్ళకి ఆ అవకాశం దక్కిందని లోలోన అసూయపడ్డారు. ఎస్, మా పర్ఫార్మెన్స్ చూసి డేవిడ్ సార్ ఇంప్రెస్ అయ్యారు. అందుకే నాకు ష్రెడ్ పవర్ బుక్, ప్రణవికి మ్యాజిక్ రోబోట్ పవర్ బుక్స్ గిఫ్ట్గా ఇచ్చారు. ఆ బుక్స్ చదవగానే మాకు న్యూ స్కిల్స్ కూడా వచ్చాయి అని ఆనందంగా చెప్పాడు పృథ్వీ. ఆ అడ్వెంచర్లు, పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి కలవడం గురించి వింటుంటే మిగిలిన స్టూడెంట్స్కి దిమ్మ తిరిగిపోయింది. అలా తినడానికని వచ్చి 2 గంటల నుండి ముచ్చట్లలో మునిగిపోయారు. ఇంకొంతమంది అయితే గోబ్లిన్స్ గురించి తెలుసుకుని వాటిని ఎలా చంపాలో కూడా అడిగారు. అప్పుడే ఒక సీనియర్ స్టూడెంట్ నవ్వుతూ, బ్లాక్ బ్యాడ్జ్ వల్ల ఎక్స్ట్రా క్రెడిట్స్ వస్తాయి, ఏం చేద్దాం అనుకుంటున్నారు వాటిని అని అడిగాడు. ప్రణవి తన బెడ్రూమ్కి సౌండ్ ప్రూఫింగ్ చేయించుకోవాలని ఫిక్స్ అయింది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు ట్రైనింగ్ అప్పుడు చేసే శబ్దాల వల్ల తనకి నిద్ర పట్టడం లేదు. కానీ పృథ్వీకి ఏం కావాలో అర్థం కాలేదు. గరుడకి కావాల్సిన ఫుడ్ ఎలాగూ ఫ్రీగా వస్తుంది. తన రూమ్ అప్పటికే పర్ఫెక్ట్గా ఉంది. అందుకే కొన్ని నోట్బుక్స్, ఇన్ఫర్మేషన్ అంతా దాచుకోవడానికి ఒక టాబ్లెట్ కొంటే సరిపోతుందని అనుకున్నాడు. అలా వాళ్ళకి ఏవో సర్ది చెప్పి చివరికి వాళ్ళు మెస్ నుండి బయటపడి హాస్టల్ రూమ్స్ వైపు నడిచారు. కానీ ఎప్పుడూ లేని విధంగా కారిడార్ మొత్తం గోలగోలగా ఉంది. దానికి కారణం స్టూడెంట్స్ అందరూ రెస్ట్ తీసుకోకుండా ప్రాక్టీస్ చేయడమే. ఇదేంటి పృథ్వీ, హాయిగా నిద్రపోదామని అనుకుంటే ఇక్కడ ఈ గోలేంటి, ఈ సౌండ్స్కి ఇక నిద్రేం వస్తుంది అని ఏడుపు మొహం పెట్టింది ప్రణవి. పర్లేదు, నీకు ఇబ్బంది లేకపోతే నా రూమ్ బాల్కనీలో ఉయ్యాలుంది, అక్కడ పడుకో. వర్షం పడితే తప్ప అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. గరుడ తప్ప నిన్ను ఎవరూ డిస్టర్బ్ చేయరు. ఆ గ్రీన్ హౌస్ చుట్టూ ఉన్న మ్యాజిక్ వర్షాన్ని ఆపుతుందో లేదో మనకింకా తెలీదు అని అన్నాడు పృథ్వీ. ప్రణవి సంతోషంగా ఓకే చెప్పింది. కానీ పృథ్వీకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఒక ఆడపిల్లను తన రూమ్కి ఇన్వైట్ చేయడం కొంచెం ఆక్వర్డ్గా ఉన్నా ప్రణవికి నిద్ర చాలా అవసరమని అతనికి తెలుసు. అందుకే ప్రణవిని తన రూమ్లో రెస్ట్ తీసుకోమని చెప్పాడు. వాళ్ళు పృథ్వీ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళినా ఇంకా బయట స్టూడెంట్స్ చేస్తున్న శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు ప్రణవి, పృథ్వీ ఇలా కలిసి ఉండడం చూసి చాలామంది స్టూడెంట్స్కి జలసీగా ఉంది. కానీ అవేం పట్టించుకోకుండా ఇద్దరూ లోపలికి వెళ్లారు. ముందు హ్యాపీగా ఒప్పుకున్న రూమ్లోకి ఎంటర్ అయ్యాక ప్రణవికి కూడా ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎప్పుడూ లేనిది పృథ్వీకి తన హార్ట్ బీట్ రైజ్ అయింది. ఇటు ప్రణవి పరిస్థితి కూడా అలానే ఉంది. బయట ప్రపంచానికి ఇద్దరూ లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వారియర్స్ అయినా కానీ పర్సనల్ ప్లేస్లో ఒక అమ్మాయి, అబ్బాయిగా ఒకరి పక్కన ఒకరు ఉండేసరికి వాళ్ల మనసులో ఏదో తెలియని ఫీలింగ్ మొదలైంది. తన రూమ్కి ప్రణవి చాలాసార్లు వచ్చింది. కానీ అప్పుడు లేని ఫీలింగ్ ఇప్పుడు పృథ్వీని బాగా డిస్టర్బ్ చేస్తోంది. బీస్ట్ స్పేస్లో ఉన్న గరుడ ప్రణవి, పృథ్వీల ఫీలింగ్స్ని గమనించి, ఏంటి మాస్టర్, ఇద్దరు ఏదో లవ్ సీన్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టున్నారు, ఇద్దరు తెగ సిగ్గుపడిపోతున్నారు, హార్ట్ బీట్ పెంచేసుకుంటున్నారు, ఏంటి సంగతి అని అంది. గరుడ మాటలకి పృథ్వీ అలర్ట్ అయి ప్రణవితో క్యాజువల్గా, బాల్కనీ ఓకే కదా, లేదంటే నువ్వు ఈ బెడ్ మీద పడుకో, నేను బాల్కనీలో పడుకుంటాను అన్నాడు. పృథ్వీ మాటలకి ప్రణవి కూడా నార్మల్ పొజిషన్కొచ్చి, నో ప్రాబ్లం పృథ్వీ,
నేను బాల్కనీలోనే పడుకుంటాను అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. అలా ఇద్దరూ ఎవరికి వాళ్ళు మనసులో చెలరేగుతున్న ఆలోచనలకు సతమతమవుతూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. తర్వాత రోజు పొద్దున్నే నిద్రలేచేసరికి నవ్వులు, ఎవరో ఫైటింగ్ చేస్తున్న శబ్దాలు పృథ్వీకి వినిపించాయి. ఎప్పుడూ సైలెంట్గా ఉండే తన రూంలో ఈ శబ్దాలు ఏంటా అని ఒక్క క్షణం కంగారుపడి నిద్రమత్తులోనే బాల్కనీ వైపు వెళ్ళాడు. ఆ టైంలో బాల్కనీలో ప్రణవి తన కొత్త స్కిల్ని ప్రాక్టీస్ చేస్తూ తన మ్యాజిక్ రోబోట్కి ఫైటింగ్ నేర్పించడానికి ట్రై చేస్తోంది. గరుడ కూడా నిద్రలేచి గ్రీన్ హౌస్లో ఆడుకుంటోంది. ఒక్కోసారి పృథ్వీ కన్నా ముందే లేచి గ్రీన్ హౌస్లో ఆడుకోవడం దానికి అలవాటు. పృథ్వీ చూస్తుండగానే ప్రణవి ప్రాక్టీస్ని గరుడ డిస్టర్బ్ చేస్తూ మ్యాజిక్ రోబోట్ తల మీద వాలింది. గరుడా, అదేం చెట్టు కాదు, నువ్వు కాస్త పక్కకి తప్పుకో అని నవ్వుతూ అంది ప్రణవి. కాని గరుడ వినకుండా రోబోట్కి ఏవేవో అడ్వైజులు ఇవ్వడం మొదలుపెట్టింది. అవి అటు మ్యాజిక్ రోబోట్కి గాని ఇటు ప్రణవికి గాని అస్సలు అర్థం కావడం లేదు. అప్పటికీ పృథ్వీకి నిద్రమత్తు వదిలి, కాళ్ళు మరీ పైకి పెడుతున్నావు, అలా చేస్తే కింద నుండి స్వీప్ షాట్స్ తగిలే ఛాన్స్ ఉందని గరుడ చెబుతుంది అని నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఓ, గుడ్ మార్నింగ్ పృథ్వీ. ఆ ఉయ్యలకి ఏదో మ్యాజిక్ ఉన్నట్టుంది. తక్కువ టైం పడుకున్నా చాలా ఫ్రెష్గా అనిపిస్తోంది. నేను మెడిటేషన్ చేస్తుంటే గరుడ బోర్ ఫీల్ అయింది. అందుకే మొక్కలకి నీళ్లు పోసి కొత్త స్కిల్ ప్రాక్టీస్ చేస్తున్నాను అని ఉత్సాహంగా చెప్పింది ప్రణవి. గ్రేట్, నేను కూడా అప్పుడప్పుడు ఇక్కడే పడుకుంటాను. ఇంతకీ ఏమంటోంది నీ పెట్ రోబో అని ఉయ్యల్లో కూర్చొని అడిగాడు పృథ్వీ. అతని పక్కనే కూర్చుని, ఏం చెప్పమంటావు? నేను చెప్పినట్టు ఇది బాగానే ఫైట్ చేస్తుంది, కానీ యుద్ధ విద్యలు తెలిసిన వాళ్ళు దీన్ని ఆపరేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది నా మెంటల్ కమాండ్స్కి రెస్పాండ్ అవుతుంది. నాకేమో ఫైటింగ్ గురించి ఏమీ తెలియదు కదా, అందుకే బేసిక్ అటాక్స్ మాత్రమే చేయిస్తున్నాను అని చెప్పింది ప్రణవి. అయితే నాతో పాటు మార్షల్ ఆర్ట్స్ క్లాస్లో జాయిన్ అవ్వు. ఆ ఫైటింగ్ కూడా ఇలానే ఉంటుంది కదా, ప్రొఫెసర్స్ని అడిగితే ఒప్పుకుంటారు అని సలహా ఇచ్చాడు పృథ్వీ. దాని బదులు నువ్వే నాకు నా మ్యాజిక్ రోబోట్కి ఫైటింగ్ నేర్పించవచ్చు కదా అని కళ్ళెగరేసింది ప్రణవి. ఈ ఐడియా బాగుంది మాస్టర్. నీకు కూడా ఫైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది, ఇంకా మీ ఇద్దరికి కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అవుతుంది. మంచి ఛాన్స్ మిస్ చేసుకోకు అని అరిచింది గరుడ. దాని అరుపు విని, చూసావా, గరుడ కూడా ఒప్పుకున్నట్లుంది. ప్లీజ్ పృథ్వీ, నాకు బేసిక్స్ తెలిస్తే చాలు, మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పింది ప్రణవి. గరుడ మాటలకు పృథ్వీ చిన్నగా తనలో తానే నవ్వుకుని సరే అన్నాడు. తర్వాత 3 బేసిక్ ఫైటింగ్ పొజిషన్లు ఆ మ్యాజిక్ రోబోట్కి నేర్పించడం మొదలుపెట్టాడు. ఆ మ్యాజిక్ రోబోట్ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటుంది. దానికి సొంత తెలివితేటలు లేకపోయినా మ్యాజిక్ వల్ల కొత్త విషయాలను అడాప్ట్ చేసుకునే ఎబిలిటీ దానికుంది. ఒకసారి నేర్చుకున్న స్కిల్స్ని అది మళ్లీ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా వాడుతోంది. అలా గంటపాటు పృథ్వీ ఆ మ్యాజిక్ రోబోట్ షాడో బాక్సింగ్ చేశారు. ఇద్దరు లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పవర్ ఉన్నవాళ్లే కాబట్టి ఒకరికొకరు దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత పృథ్వీ షవర్ చేసి క్లాసులకు వెళ్లే ముందు ప్రణవితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి మెస్కి వెళ్ళాడు. ప్రణవి, పృథ్వీ ఒకే రూమ్ నుండి బయటికి రావడం చూసి కొంతమంది వెక్కిరించారు. కానీ అదంతా అలవాటైపోవడంతో ఇద్దరూ పెద్దగా పట్టించుకోకుండా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశారు. ఆ తర్వాత క్లాస్కి వెళ్ళిపోతూ, మళ్ళీ డిన్నర్ తర్వాత చదువుకోవడానికి వస్తాను. మిషన్లో జరిగిన గొడవ వల్ల ఈరోజు మన ఇద్దరికీ వర్క్ చాలా ఉంటుందనిపిస్తోంది అని చెప్పి వెళ్ళిపోయింది ప్రణవి. ఏ ముహూర్తాన ఆ మాట అన్నదో కానీ ప్రణవి అన్నది అక్షరాల నిజమైంది. సాయంత్రం 4 అయ్యేసరికి పృథ్వీ కొత్త ట్రైనింగ్ షెడ్యూల్ వల్ల పూర్తిగా అలసిపోయాడు. కానీ ప్రొఫెసర్ సత్య మాత్రం అతన్ని వదలకుండా ఇంకో ప్లాన్ రెడీ చేసింది. పృథ్వీ, నువ్వు ఇప్పుడు లోయర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి వచ్చావు కాబట్టి నిన్నొక ప్రాపర్ వారియర్గా గుర్తిస్తారు. నీ వర్క్, నీకు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ గురించి నువ్వు ఇప్పుడు తెలుసుకోవాలి అని డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసింది సత్య. అప్పటికే ఒళ్లంతా చెమటలు పడుతుంటే, అంటే ఏంటి మేడం, ఇప్పుడు నేనేం చేయాలి అని నీరసంగా అడిగాడు పృథ్వీ. ప్రాపర్ వారియర్స్ వర్క్ అంటే క్యాంపస్ బయట ఎక్కడైనా మాన్స్టర్ అటాక్స్ జరిగితే నిన్ను పిలిచే ఛాన్స్ ఉంటుంది. క్యాంపస్లో ఉన్నప్పుడు కూడా పిలవచ్చు, కానీ ఇక్కడ సీనియర్ స్టూడెంట్స్ చాలా మంది వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు అని చెప్పింది సత్య. ఒక్కోసారి గోబ్లిన్స్ అటాక్స్ లాంటివి జరిగినప్పుడు కొంతమంది ఆర్మీ ఫోర్సెస్ స్టూడెంట్స్ హెల్ప్ కూడా తీసుకుంటారు. అందుకోసం చాలా మంది వెయిట్ చేస్తారు. ఎందుకంటే అలా వెళ్లిన వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటి, ఎమర్జెన్సీ కాల్స్ కోసం వెయిటింగ్ లిస్ట్ ఉంటుందా అని ఆశ్చర్యంగా అడిగాడు పృథ్వీ. అవును, సీనియర్ స్టూడెంట్స్కి వాళ్ళ రెజ్యూమ్లో ఇవి చాలా హెల్ప్ అవుతాయి. పైగా ఎక్స్ట్రా రిసోర్సెస్ కూడా దొరుకుతాయి. అందుకే వాళ్ళు ఎగబడుతుంటారు. ప్రస్తుతానికి నువ్వు కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. వారియర్స్ ఆపరేషన్స్కి మెసేజ్ ఎలా పంపాలి, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్ ఏంటి, ఇవన్నీ నీకు తెలియాలి అని చెప్పింది సత్య.
పృథ్వీకి కంప్యూటర్ గురించి ఫోన్ గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదన్న విషయం సత్యకు తెలుసు. అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేర్పాలని దాన్ని కూడా సత్య షెడ్యూల్లో యాడ్ చేసింది. అది విని పృథ్వీ షాక్ అయ్యాడు. కానీ సత్య పట్టించుకోకుండా, లాస్ట్ టైం నువ్వు కాల్ చేసినప్పుడు నీ స్టూడెంట్ ఐడి చెప్పుంటే నీ కాల్ని ఒక ఆర్మీ ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అలాగే ఎయిర్ బేస్లో ఉన్న వారియర్స్ ఫోర్స్కి నేరుగా కాల్ చేసి ఉంటే టైం సేవ్ అయ్యేది. చుట్టుపక్కల ఉన్న వేరే వారియర్స్ని కూడా నువ్వు పిలిచుండొచ్చు. కానీ మేయర్ అందరూ సేఫ్ అని సిగ్నల్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా రాలేదు అని క్లియర్గా చెప్పింది. మేడం, నాకు డౌట్. చుట్టుపక్కల వారియర్స్ ఉన్నప్పుడు మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఆర్మీ కమాండర్ వరకు ఎందుకు వెళ్లారు అని అనుమానంగా అడిగాడు పృథ్వీ. అతని ప్రశ్న విని కొద్దిగా కంగారు పడింది సత్య. పృథ్వీ పదే పదే అడుగుతున్న ప్రశ్నకి సత్య సమాధానం ఇవ్వగలదా? చిదంబర రహస్యంలా వేధిస్తున్న అనుమానాన్ని పృథ్వీ తీర్చుకోగలడా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి మీ పాకెట్ ఎఫ్ఎంలో. ప్రణవి తయారు చేసిన మ్యాజిక్ రోబోట్కి పృథ్వీ తన మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ కొన్ని నేర్పించాడు. ఆ తర్వాత ఇద్దరూ క్లాసులకు వెళ్ళిపోయారు. కానీ సాయంత్రానికి పృథ్వీ షెడ్యూల్ మార్చేసింది ప్రొఫెసర్ సత్య. దానిలో భాగంగా వారియర్ ప్రోటోకాల్ గురించి చెబుతూ లోకల్ వారియర్తో కాంటాక్ట్ అవ్వడం గురించి చెప్పింది. అప్పుడే లోకల్గా ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అవ్వకుండా ఆర్మీ వరకు ఎందుకు వెళ్లారన్న డౌట్ను అడిగాడు పృథ్వీ. అతని ప్రశ్న విని ఏం చెప్పాలో అర్థం కాక సత్య మౌనంగా ఉండిపోయింది. చెప్పండి మేడం, ఇక్కడ నాకు మీరు తప్ప ఎవరూ అంత నమ్మకమైన వాళ్ళు లేరు. కానీ మీరు కూడా నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు అని కాస్త కోపంగా అన్నాడు పృథ్వీ. అతను జస్ట్ ఒక వారియర్గానే కాదు, ఎదురుగా ఉన్న పరిస్థితిని విశ్లేషించడంలో కూడా చాలా షార్ప్గా ఉన్నాడని ఆమెకు అర్థమై అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ, పృథ్వీ, నువ్వు అడిగింది మంచి పాయింటే. లోకల్గా ఉన్న వారియర్స్కి కనెక్ట్ చేయడం కంటే డైరెక్ట్గా ఆర్మీ కమాండర్ దేవాసర్కి ఇన్ఫర్మేషన్ వెళ్లడం వెనుక ఒక స్ట్రాటజీ ఉంది. మాన్స్టర్ అటాక్ జరిగినప్పుడు లోకల్ వారియర్స్కి సిచ్యువేషన్ మీద పూర్తి అవగాహన ఉండదు. అదే ఆర్మీ కమాండర్కి రిపోర్ట్ వెళ్తే సిచ్యువేషన్ ఇంటెన్సిటీని బట్టి వాళ్ళు బెస్ట్ టీంని పంపిస్తారు. నీ విషయంలో అదే జరిగింది అని చాలా కూల్గా చెప్పింది సత్య. కానీ పృథ్వీకి మాత్రం ఆమె సమాధానం పూర్తిగా సంతృప్తినివ్వలేదు. దేవాసార్కి తన మీద ఎందుకో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందన్న విషయం అతనికి క్లియర్గా అర్థమైంది. ఎందుకో సత్య కూడా దాన్ని దాస్తుందని తెలుసుకున్న పృథ్వీ ప్రస్తుతానికి ఆ టాపిక్ని అక్కడితో వదిలేశాడు. సత్య ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చదవడం పృథ్వీకి అంత కష్టమేమీ అనిపించలేదు. కొన్ని వందల ప్రోటోకాల్స్ గుర్తుంచుకోవాల్సి వచ్చినా ఒకసారి చూశాక అవన్నీ కామన్ సెన్స్ విషయాలే అని అతనికి అర్థమైంది. కానీ ముఖ్యమైన ఎమర్జెన్సీ నంబర్లు ఇంకా హై పొజిషన్లో ఉన్న వారియర్స్ని కలిసినప్పుడు పాటించాల్సిన పద్ధతులను ఒక కార్డ్ మీద రాసుకున్నాడు. ఆ తర్వాత డిన్నర్కి వెళ్లే దారిలో సప్లై రూమ్కి వెళ్లి ఆ కార్డ్ని లామినేట్ చేయించుకున్నాడు. అలా చేస్తే దాన్నొక ఐడెంటిటీ ప్రూఫ్లా వాడుకోవచ్చని పృథ్వీ ప్లాన్. అప్పుడే సెకండ్ ఇయర్ మ్యాజిక్ స్టూడెంట్ జయంత్ అతని దగ్గరికి వచ్చి, క్లాస్ టాపర్ వచ్చారు, ఫస్ట్ ఇయర్లోనే వారియర్గా ఉండడం ఎలా ఉంది బాస్ అని జోక్ చేశాడు. నాకేం తెలుసు, ఆ విషయం మీరు నా గరుడని అడిగితే బాగుంటుంది సార్ అని నవ్వుతూ బదులిచ్చాడు పృథ్వీ. వామ్మో, దాన్ని అడిగితే మమ్మల్ని ఉతికారేస్తుంది. ముందే దాని స్కిల్స్ మామూలుగా లేవు అని చేతులెత్తి దండం పెట్టాడు జయంత్. వాళ్ళంతా అలా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటే నళిని పృథ్వీ కోసం స్పెషల్ ఫుడ్ తీసుకునొచ్చింది. అంతకుముందే పృథ్వీ మెనూ మార్చమని చెఫ్ నళినికి అకాడమీ నుండి ఆర్డర్స్ వచ్చాయి. దాంతో ఆమె పృథ్వీకి ఆ రోజు స్పెషల్గా ఫ్రైడ్ న్యూడిల్స్, మాన్స్టర్ మీట్ వడ్డించింది. అంతలో సీనియర్ మ్యాజిక్ స్టూడెంట్ నందిని తన ప్లేట్ తీసుకుని పృథ్వీ దగ్గరకొచ్చి, హే పృథ్వీ, నీ స్టడీస్ మళ్ళీ అప్గ్రేడ్ చేస్తున్నారట కదా, అంటే రేపటి నుండి మాతో ప్రాక్టీస్కి రావా అని అడిగింది. అప్పుడే నన్ను ఆ ట్రైనింగ్ నుండి తీసేస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి. నా మార్షల్ ఆర్ట్స్ పార్ట్నర్స్ను మాత్రమే మారుస్తారని సత్య మేడం చెప్పింది. నా బాడీ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల నేను మార్షల్ ఆర్ట్స్లో ఎక్స్పర్ట్ అయ్యాను, అంతేగాని మీ మ్యాజిక్ అటాక్స్ని బ్లాక్ చేసేంత రేంజ్కి ఇంకా రాలేదు అని క్యాజువల్గా చెప్పాడు పృథ్వీ. అది విని అక్కడున్న మ్యాజిక్ స్టూడెంట్స్ అందరూ సరే అన్నట్టుగా తలూపారు. ఆ తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసుకుని ప్రణవి రూమ్ వైపు వెళ్తుంటే కారిడార్లలో స్టూడెంట్స్ చేస్తున్న ప్రాక్టీస్ శబ్దాలు అతనికి వినిపించాయి. ఎవరూ తగ్గేలా లేరే, ఎవరికి వారు బాగా కష్టపడుతున్నారు అని నవ్వుకుని ప్రణవి రూమ్కి వెళ్ళాడు పృథ్వీ. అక్కడ ఆమె అతని కోసమే వెయిట్ చేస్తూ బుక్స్, యూనిఫామ్తో రెడీగా ఉంది. దాంతో అతను రాగానే పైకి లేచి, రూమ్కి సౌండ్ ప్రూఫింగ్ గురించి అడిగాను, కానీ అది చాలా కాస్ట్లీ. మనం లాస్ట్ టైం చేసిన లాంటి మిషన్లు ఇంకొకటి చేస్తే గానీ దానికి సరిపడా డబ్బులు రావు అని చెబుతూ బయటకు నడిచింది ప్రణవి. పృథ్వీ కూడా ఆమె వెనకే వెళ్తూ, నాకేం ఇబ్బంది లేదులే ప్రణవి అని అన్నాడు. నిజానికి పక్క రూమ్స్ నుండి ప్రణవి రూంలోకి గట్టిగానే శబ్దాలు వినిపిస్తున్నాయి.
దాంతో అతను ఆ కొద్దిసేపటికే ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అది గమనించిన ప్రణవి వింటున్నావు కదా, అందుకే నీ రూమ్కి వస్తున్నాను అని చెప్పింది. సీనియర్ స్టూడెంట్స్ అందరూ బయట టైం స్పెండ్ చేయడానికి కారణం ఇదే కావచ్చు. బయటే గోల అనుకుంటే రూమ్స్లోకి ఇంకా దారుణంగా వినిపిస్తోంది అని అన్నాడు పృథ్వీ. అలా మాట్లాడుకుంటూ ఇద్దరూ పృథ్వీ రూమ్కి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్లడంతోనే ప్రణవి ఉయ్యాలలో సెటిల్ అయిపోయింది. బయట కారిడార్లలో ఇంకా ఆ మ్యాజిక్ ప్రాక్టీస్ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. దాంతో పృథ్వీ మెల్లగా తన విండో దగ్గరికి వెళ్లి సౌండ్స్ రాకుండా దాన్ని క్లోజ్ చేశాడు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే అదే టైంలో అకాడమీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లోని ఒక సీక్రెట్ రూమ్లో పెద్ద పెద్ద స్క్రీన్ల ముందు బోర్డు మెంబర్స్ అందరూ కూర్చునున్నారు. వాళ్ల కళ్ళన్నీ పృథ్వీ రూమ్ బయటున్న హై డెఫినిషన్ సీసీ కెమెరా ఫీడ్ మీదనే ఉన్నాయి. అందులో లావుగా ఉన్న లేడీ బోర్డు మెంబర్ ఛాయాదేవి ప్రిన్సిపల్ రుద్రా వైపు విసుగ్గా చూసింది. ఆయన మాత్రం కూల్గా ఉన్నాడు. చూసారా, నేను చెబితే వినలేదు. మళ్ళీ ఇద్దరూ ఒకే రూమ్లోకి వెళ్లారు. అసలు వీళ్ళకి సిగ్గు అనిపించడం లేదు, పైగా డోర్ కూడా లాక్ చేసుకున్నారు అని విసురుగా అంది ఛాయాదేవి. కారిడార్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నాడు టెక్నికల్ ఆఫీసర్ బాలా. అతను ఛాయాదేవి అన్న మాటలకి నవ్వి, అక్కడ డోర్ వేసుకున్నంత మాత్రాన సీన్ మారిపోదు కదా మేడం, మన కెమెరాలు ఇన్ఫ్రారెడ్ మోడ్లో కూడా పనిచేస్తాయి అని నవ్వుతూ చెప్పాడు. ప్రిన్సిపల్ రుద్రప్రతాప్ మాత్రం చేతులు కట్టుకుని సీరియస్గా స్క్రీన్ వైపు చూస్తూ, వాళ్ళక్కడ రొమాన్స్ చేయడానికి వెళ్లలేదు. పృథ్వీ కళ్ళల్లో ఏదో తెలియని కసి కనిపిస్తోంది. వాళ్ళు ర్యాంక్ పెంచుకోవడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు అని అన్నాడు. అంటే వీళ్ళిద్దరినీ ఇలా వదిలేస్తారా? వాళ్ళ కెరీర్ పాడవకుండా ఇప్పుడే విడగొట్టాలి, లేదంటే రేపు ఓల్డ్ స్టూడెంట్ జెన్నీలాగే ఈ అమ్మాయి కథ కూడా అడ్డం తిరుగుతుంది అని ఒక ఆవిడ పట్టుబట్టింది. వాళ్ళు చాలా మంచి పిల్లలు. ఒకే బెడ్ మీద ఉన్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. అయినా వాళ్ళకు కావాల్సిన జాగ్రత్తల గురించి కౌన్సిలర్లు చెబుతారులేండి అని చాలా కూల్గా చెప్పాడు ప్రిన్సిపల్ రుద్రప్రతాప్. ఇదే విషయం గురించి పృథ్వీ పర్సనల్ ట్రైనర్ సత్యతో డిస్కస్ చేసి వాళ్ల ఫోకస్ దెబ్బతినకుండా చూసుకోమని ఆర్డర్ వేశాడు. ఆమె గురించి తెలుసు కాబట్టి ఆయన వాళ్ల విషయంలో పెద్దగా భయపడడం లేదు. అప్పుడే మరో లేడీ అడ్మినిస్ట్రేటర్ సరోజ మాట్లాడడానికి అన్నట్లుగా పైకి లేచింది. తన స్టూడెంట్స్ కంటే సత్య స్టూడెంట్ ముందున్నాడన్న కోపం ఆమెని కుదురుగా ఉండనివ్వడం లేదు. వాళ్ళు అందరికంటే ఫాస్ట్గా గ్రో అవుతున్నారు కదా, వాళ్ళు అసలు ఆ గ్రీన్ హౌస్ రూమ్లో ఏం చేస్తున్నారో చూడ్డానికి ఒక కెమెరా పెడదామా అని అడిగింది. ఎక్కడ తనకంటే సత్యకి మంచి పేరు వస్తుందో అని ఇలా ప్లాన్ చేసింది సరోజ. ప్రిన్సిపల్ రుద్ర అడ్డంగా తలూపి, స్టూడెంట్స్ రూమ్స్లో కెమెరాలు పెట్టడానికి అకాడమీ రూల్స్ ఒప్పుకోవు, వాటిని ఎవరూ బ్రేక్ చేయడానికి వీల్లేదు అని ఖరాఖండిగా చెప్పాడు. ప్రతి వారియర్కి కొన్ని రహస్యాలుంటాయి. అవి బయటపడితే వాళ్ల క్లాస్లోని వీక్నెస్లు శత్రువులకి తెలిసిపోతాయని ఆయన భయం. అందులోనూ పృథ్వీ గురించి పిన్ టు పిన్ దేవాకి అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఓవర్ నైట్ బోర్డు లీడర్గా పేరున్న రమణ అనే అతను కూల్గా పైకి లేచి, అది సరే కానీ వీళ్ళని ముందు ముందు ఏ కెరీర్ పాత్లోకి పంపిద్దాం అని అడిగాడు. పెద్దవాళ్లకి సోప్ వేసి ఎక్కువ పవర్స్ లేకపోయినా అడ్మినిస్ట్రేటర్గా మారాడు రమణ. అది అక్కడున్న అందరికీ తెలుసు. అతడు అడిగిన దానికి అక్కడే ఉన్న సైంటిస్ట్ కన్నబాబు మాట్లాడుతూ, ఈ బీస్ట్ మాస్టర్ ఒకటి కంటే ఎక్కువ పెట్స్ ని బాండ్ చేసుకోగలిగితే మనకి పెద్ద అసెట్ అవుతాడు. అందుకే వాళ్ళిద్దరినీ కలిసి ఉండనివ్వండి. వాళ్ళ రిలేషన్ వల్లే అతను ఫ్యూచర్లో మన టెస్ట్లకి ఒప్పుకోవచ్చు కూడా అని చెప్పాడు. ఛాయాదేవి మళ్లీ మధ్యలో దూరి, ఒక ఫ్రెండ్ ఉన్నంత మాత్రాన అతను ప్రమాదంలోకి తెలిసి మరీ వెళ్తాడా? అతను తెలివైనవాడు, ముప్పుందని తెలిస్తే పారిపోతాడు అని వెటకారంగా అంది. మరి ఆ క్యూట్ అమ్మాయిని అతనితో పాటే పంపిస్తే అని అడిగాడు సైంటిస్ట్ కన్నబాబు. అప్పటి వరకు సైలెంట్గా కూర్చున్న మ్యాజిక్ డిపార్ట్మెంట్ హెడ్ జయ చివాలున తలెత్తి, నో, ఛాన్సే లేదు. తను గ్రాడ్యుయేట్ అయ్యాక నేను తనతో 3 ఆల్బమ్స్, వందలాది పబ్లిక్ ఈవెంట్స్ ప్లాన్ చేశాను. తనని సెలబ్రిటీని చేయాలి అని గట్టిగా చెప్పింది. స్టూడెంట్స్ గురించి డిస్కస్ చేయడానికి ఒక లేడీ మిలిటరీ స్టాఫ్ సంతోషిని కూడా ఇన్వైట్ చేశాడు ప్రిన్సిపల్ రుద్రప్రతాప్. ఆమె అదే రూమ్లో ఉందనే విషయమే మర్చిపోయి ఎవరికి వాళ్ళు అరుస్తున్నారు. అది చూసి వస్తున్న కోపాన్ని ఆపుకోలేక, షటప్, ఇదేమైనా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా అని కోపంగా అరిచాడు ప్రిన్సిపల్ రుద్ర. దెబ్బకి అంతా నోరు మూసుకున్నారు. అప్పుడే మిలిటరీ స్టాఫ్ సంతోషి జయా వైపు ఒక లుక్ ఇచ్చి, తనొక పవర్ఫుల్ మ్యాజిక్ స్టూడెంట్. ఆమెతో డాన్స్ ప్రోగ్రామ్స్ కంటే మిషన్లు చేయడం ఇంపార్టెంట్. తను గ్రాడ్యుయేషన్ లోపు కమాండర్ ర్యాంక్కి వెళ్తే మీరు ఏం చెప్పినా వినదు. ఆ రేంజ్ అథారిటీ తనకుంటుంది. ఇదే ఫైనల్ అని సీరియస్గా చెప్పింది. మరోవైపు పృథ్వీ, ప్రణవిలకు అకాడమీ బోర్డు మెంబర్స్ తమ గురించి వేస్తున్న ప్లాన్ల గురించి ఏమీ తెలీదు. వాళ్లు మాత్రం తమ పవర్స్ని ఎలా పెంచుకోవాలా అనే పనిలో బిజీగా ఉన్నారు. పృథ్వీ, చూడు, నా రోబోట్ మూమెంట్స్ ఇప్పుడు ఎంత స్మూత్గా ఉన్నాయో అని ఆనందంగా అంది ప్రణవి. గరుడ దగ్గర నేర్చుకున్న పవర్ కంట్రోల్ వర్క్
ఆమెకు చాలా హెల్ప్ అయింది. పృథ్వీ పవర్ గ్రోత్ రేట్ కూడా అస్సలు తగ్గడం లేదు. తన అడ్వాన్స్మెంట్ తర్వాత కొత్త రీసోర్సెస్ ఏవీ రాకపోయినా బాడీలో చేంజెస్ క్లియర్గా తెలుస్తున్నాయి. గరుడలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అది గమనించిన పృథ్వీ ముందు కంటే ఇప్పుడు నీ ఈకలు చాలా షైనీగా ఉన్నాయి తెలుసా? అని గరుడ తల నిమురుతూ అన్నాడు. ప్రజెంట్ అతను గరుడ ఉండే మెంటల్ స్పేస్ను ఇంప్రూవ్ చేయడంపైనే ఫోకస్ పెట్టాడు. తను ఆ స్పేస్ను ఎంత బాగా డెవలప్ చేస్తే గరుడ అంత వేగంగా ఎదుగుతుందని అతనికి అనిపించింది. ఎందుకంటే ఆ స్పేస్ డెవలప్ చేయడం మొదలుపెట్టాకే గరుడ సైజ్ పెరగకపోయినా ముందు కంటే చాలా హెల్దీగా పవర్ఫుల్గా మాత్రం పెరిగింది. సాధారణంగా మాన్స్టర్స్ అడ్వాన్స్ అయ్యేటప్పుడు వచ్చే ఇలాంటి మార్పుల గురించి అకాడమీ స్టాఫ్ పెద్దగా దృష్టి పెట్టరు. ఎందుకంటే గ్రోత్ రేట్ కంటే పవర్ ర్యాంకింగ్స్ని గుర్తుపట్టడమే వాళ్ళకి ఇంపార్టెంట్. ఇంకో కొన్ని నెలల్లో నువ్వు గ్రాడ్యుయేటర్ ర్యాంక్ వెళ్ళిపోతావు. అప్పుడు నీ గోళ్లు నల్లగా మారి మెరుస్తాయి చూడు అని మళ్లీ చెప్పాడు పృథ్వీ. దానికి గరుడ సంతోషంగా తలూపింది. ఆ తర్వాత వాళ్లు మళ్లీ ప్రాక్టీస్లో పడిపోయారు. అలా వారం గడిచింది. ప్రతిరోజు పొద్దున్నే నిద్రలేచేసరికి పృథ్వీ బాడీ మరింత స్ట్రాంగ్గా మారుతుంది. ఒకప్పుడు పృథ్వీని లేట్ బ్లూమర్ అనేవాళ్లు. కానీ ఇప్పుడు పొడవు పెరగడమే కాకుండా బాడీ ఒక ప్రొఫెషనల్ అథ్లెట్లా మజిల్స్తో మంచి షేప్లోకి వచ్చింది. ఆ వారమంతా ఇదే రొటీన్ ఫాలో అయ్యారు పృథ్వీ, ప్రణవి. ట్రైనింగ్ క్లాసులతో పాటు సత్య చెప్పిన సోషల్ అడాప్టేషన్ లెసన్స్ కూడా పృథ్వీ, ప్రణవిలకి యాడ్ అయ్యాయి. అకాడమీ బయట ఉండే ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి వాళ్ళక్కడ నేర్చుకుంటున్నారు. దేశంలో ఏ ఈవెంట్ జరిగినా వాళ్ళందరికీ ఇన్విటేషన్ కార్డ్స్ వెళ్తాయని తెలుసుకున్న వాళ్ళకి ఆ లిస్ట్లో వాళ్ళ ప్రిన్సిపల్ నేమ్ కూడా ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది. ఈయన అసలు ఎక్కడికి వెళ్లరని తెలుసు కదా, మళ్ళీ ఆయనకు ఇన్విటేషన్ పంపడం ఎందుకు అని అయోమయంగా అడిగింది ప్రణవి. అదే సోషల్ అడాప్టేషన్ అంటే. ఆయన రాకపోయినా ఇన్విటేషన్ పంపకపోతే ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతారేమో అని నవ్వుతూ చెప్పాడు పృథ్వీ. అలా సరదాగా వాళ్ళ ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇలా రెండో మిషన్ కంప్లీట్ అయిన చాలా రోజులకి మరో మిషన్ ట్రైనింగ్ కోసం స్పెషల్ క్లాస్ అరేంజ్ చేశారు ప్రొఫెసర్స్. ఆ విషయం తెలిసి పృథ్వీ, ప్రణవి కూడా వెళ్లారు. సత్య కూడా అక్కడే సైలెంట్గా నిలబడింది. అప్పుడే ఇద్దరు కొత్త స్టూడెంట్స్తో ఒక కొత్త ప్రొఫెసర్ అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. వాళ్ళని చూడగానే అంతా గుసగుసలు మొదలుపెట్టారు. సీనియర్ మ్యాజిక్ ప్రొఫెసర్ ధర్మ అందరినీ సైలెంట్గా ఉండమన్నట్లు సీరియస్ లుక్ ఇచ్చి, మీ టీమ్స్లోకి మరో ఇద్దరు స్టూడెంట్స్ రాబోతున్నారు, లతిక, స్ఫూర్తి. కమాన్ ముందుకు రండి అని ఆయన అనగానే కొంచెం బెరుగ్గా ఇద్దరు ముందుకొచ్చారు. వీళ్ళు మ్యాజిక్ వారియర్స్. గ్రోత్ రేట్ చాలా బాగుంది, సో వీళ్ళని టీంలో యాడ్ చేయబోతున్నాను అని పరిచయం చేశాడు ధర్మ. అక్కడ 9 మంది చొప్పున 6 టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇద్దరొస్తే నెంబర్ సెట్ అవ్వదు. సార్, మళ్ళీ ఎవరైనా స్పెషల్ ట్రైనింగ్కి లేదా మిషన్కి వెళ్తున్నారా అని అనుమానంగా అడిగాడు అటాకింగ్ టీం లీడర్ అయిన ఈశ్వర్. ఎస్ ఈశ్వర్, నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే. మన స్టూడెంట్స్లో ఇద్దరు వేరే స్పెషల్ క్లాస్కి షిఫ్ట్ అవుతున్నారు. బ్యూరో ఆఫ్ వారియర్ డెవలప్మెంట్ నిర్ణయం ప్రకారం వాళ్లకు టాప్ గ్రూప్ మిషన్స్ గురించి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పాడు ధర్మ. నిజానికి స్టూడెంట్స్ విషయంలో గవర్నమెంట్ జోక్యం చేసుకోవడం ఆయనకు అస్సలు నచ్చలేదు. అందులోనూ పృథ్వీ, ప్రణవిలను అప్పుడే బయటకు పంపడం ఇష్టం లేదు కూడా. అయినా ఆయన అనౌన్స్ చేయకముందే చాలామంది వాళ్ళిద్దరూ వీళ్లే అని ఫిక్స్ అయిపోయారు. పృథ్వీ, ప్రణవి ఇకపై ఇండివిజువల్ స్మాల్ గ్రూప్ మిషన్స్ కోసం ట్రైనింగ్ తీసుకుంటారు. వీళ్లకు ట్రైనర్గా కొత్త ప్రొఫెసర్ కల్నల్ ఇందిరను అపాయింట్ చేశారు అని అనౌన్స్ చేశాడు ధర్మ. ఆ మాటలకి పృథ్వీ షాక్ అయ్యాడు. ఇంతవరకు ఉన్న సత్యను కాదని కొత్త ట్రైనర్ను ఎందుకు అపాయింట్ చేశారో అతనికి అర్థం కాక వెంటనే సత్య వైపు చూశాడు. కానీ ఆవిడ మాత్రం ఉలుకు పలుకు లేకుండా మౌనంగా నిలబడింది. పృథ్వీ పర్సనల్ ట్రైనర్గా ఉన్న సత్యను అకాడమీ వాళ్లు ఎందుకు తప్పించారు? సత్య స్థానంలో వచ్చిన కల్నల్ ఇందిర పృథ్వీకి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వబోతోంది? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి మీ పాకెట్ ఎఫ్ఎంలో. పృథ్వీ, ప్రణవిలు కొత్త మిషన్ గురించి అనౌన్స్మెంట్ జరుగుతుందని తెలిసి గ్రౌండ్కు వెళ్లారు. అంతకుముందు టీమ్స్లోకి మరో ఇద్దరు స్టూడెంట్స్ లతిక